Hi students, welcome to Physics Wallah Telugu Sambhav NEET series. Your favorite chemistry we are going to be discussing now. So in this we are already completed 4 lectures and the 5th lecture today we are going to see is solid state. So solid state lecture చూద్దాం ఇవాళ మనం ఈ solid state lecture లో మనం ఈ రోజు కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే types of solids and unit cell and crystalline lattice, packing and packing efficiency, imperfections in solids, electrical and magnetic properties of solids, structure of various ionic solids. ఇవన్నీ కూడా ఈరోజు ఈ నీట్ సిరీస్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఏవైతే ఫార్ములా ఇంపార్టెంట్ లేదంటే కొన్ని టాపిక్స్ మనకి కొంచెం డీటెయిల్గా కావాలి అవన్నీ కూడా ఈరోజు సాలిడ్ స్టేట్ లెక్చర్లో చూద్దాం. సో మొదటిగా టైప్స్ ఆఫ్ సాలిడ్స్. మనకున్నటువంటి టైప్స్ ఆఫ్ సాలిడ్స్ ఏంటి? సాలిడ్స్ అన్నీ కూడా మనం 2 రకాలుగా డివైడ్ చేసాం. క్రిస్టలిన్ సాలిడ్స్, అమార్ఫస్ సాలిడ్స్. క్రిస్టలిన్ సాలిడ్స్ అంటే ఏంటి మనకి? దే ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ట్రూ సాలిడ్స్. దే ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ట్రూ సాలిడ్స్. ఎందుకని వీటిని ట్రూ సాలిడ్స్ అంటాం? మనకి కావలసినటువంటి అన్ని సాలిడ్ ప్రాపర్టీస్ కూడా ఈ క్రిస్టలిన్ సాలిడ్స్ అనేవి చూపిస్తున్నాయి. వెరాజ్ అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ సూడో సాలిడ్స్. అంటే అవి సాలిడ్లా కనిపిస్తాయి కానీ ఎగ్జాక్ట్గా సాలిడ్లా ఉండదు. సో అందుకని వీటిని సూడో సాలిడ్స్ అని చెప్పి పిలుస్తాము. సో ఇవి క్రిస్టలిన్ సాలిడ్స్ని మనం ట్రూ సాలిడ్స్ అంటాం. సో డిఫరెన్సెస్ ఇక్కడ ట్యాబులర్ ఫామ్ చేశాను క్విక్ రివిజన్ కోసం. సో ఫస్ట్గా హ్యావ్ రెగ్యులర్ 3D జామెట్రీ. క్రిస్టలిన్ సాలిడ్స్ అన్నీ కూడా మనకి 3D జామెట్రీ అని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాయి. వెరాజ్ అమార్ఫస్ సాలిడ్స్ విల్ నాట్ హ్యావ్ 3D జామెట్రీ. వీటికి 3D జామెట్రీ అనేది మనకి ప్రాపర్గా ఉండదు. పొజెసెస్ షార్ప్ మెల్టింగ్ పాయింట్. ఇవన్నీ కూడా చాలా షార్ప్ మెల్టింగ్ పాయింట్ కనిపిస్తాయి. ఎందుకంటే 25 డిగ్రీ సెల్సియస్ అని ఏ సాలిడ్కైనా సరే మెల్టింగ్ పాయింట్ చెప్పాము అంటే 25 డిగ్రీ సెల్సియస్ ఎంటైర్ సాలిడ్ కన్వర్టెడ్ టు ఇట్స్ లిక్విడ్ స్టేట్. సో ద నెక్స్ట్ యూ ఆర్ హ్యావింగ్ యాజ్ రేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అంటే 25 to 30, 30 to 35 ఇలా ఒక రేంజ్ ఆఫ్ టెంపరేచర్ చెప్పాలి. అంతేగాని ఒకే టెంపరేచర్ దగ్గర మనకి మెల్టింగ్ అనేది కనిపించదు. సో అది అమార్ఫస్ సాలిడ్. ఎనైసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటే ఏదైనా ఒక ప్రాపర్టీని మనం చూసినట్లయితే కనుక ఏ డైరెక్షన్లో చూసినా, ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్లో చూసినట్లయితే కనుక ఒకే రకమైనటువంటి మ్యాగ్నిట్యూడ్ రాకపోతే దాన్ని ఎనైసోట్రోపిక్ నేచర్ అంటాం. వెరాజ్ ఐసోట్రోపిక్ నేచర్ అంటే ఏ డైరెక్షన్లో చూసినా సరే ఒకే రకంగా ఉండేటటువంటి ప్రాపర్టీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే దాన్ని ఐసోట్రోపిక్ అంటాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. ఇప్పుడు ఈ డైరెక్షన్లో తీసుకుంటే కనుక ఒక హోలో, ఒక హోలో, ఒక హోలో, ఒక హోలో, ఒక హోలో, ఇక్కడ ఒక సాలిడ్, ఒక సాలిడ్, ఒక సాలిడ్ డాట్ వచ్చింది. అదే ప్రాపర్టీని నేను ఈ డైరెక్షన్లో తీసుకుందాం అనుకుందాం. ఒక హోలో, ఒక సాలిడ్, ఒక హోలో, ఒక సాలిడ్. అంటే ఈ రకమైన నేచర్ని మనం ఎనైసోట్రోపిక్ నేచర్ అంటాం. సో ఈ నేచర్ దేనికి ఉంటుంది? క్రిస్టలిన్ సాలిడ్స్కి ఎనైసోట్రోపిక్ నేచర్ ఉంటుంది. అదే మనకి అమార్ఫస్ సాలిడ్స్ తీసుకుంటే ఈ రకమైన ఎనైసోట్రోపిక్ నేచర్ ఉండదు. ఐసోట్రోపిక్ అంటే ఏ రకంగా సరే ప్రాపర్టీ తీసుకున్నా సరే ఒకే రకమైన మ్యాగ్నిట్యూడ్ని కలిగి ఉంటాయి. సో దాన్ని మనం ఐసోట్రోపిక్ నేచర్ అని చెప్పి పిలుస్తాం. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ క్లీవ్ అలాంగ్ ఏ పర్టిక్యులర్ ప్లేన్ అండర్గోస్ ఇర్రెగ్యులర్ క్లీవేజ్. అంటే మనం ఏదైనా ఒక సాలిడ్ని 2 ముక్కలు చేస్తే ఎగ్జాక్ట్గా అంటే షార్ప్ ఎండ్స్ అంటాం. వీఆర్ గోయింగ్ టు గెట్ 2 ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ సేమ్ టైప్. అదే ఒక గ్లాస్ని క్లీవ్ చేయండి, మీకు ముక్కల కింద ఉంటుంది. సో అంటే ఒక గ్లాస్ని బ్రేక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా 2 ముక్కలు అవ్వదు. వెరాజ్ నీకు ఒక సాలిడ్ క్రిస్టలిన్ సాలిడ్ని తీసుకుంటే 2 ఎగ్జాక్ట్గా ఈక్వల్ పార్ట్స్ మనకు కనిపిస్తాయి. సో అదే మనకి ఇక్కడ ఉన్నటువంటి క్లీవేజ్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జాక్ట్ ఇన్ కేస్ ఆఫ్ క్రిస్టలిన్ సాలిడ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ అమార్ఫస్ సాలిడ్స్. తర్వాత హ్యాజ్ ఎ డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఎంత హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఉండాలి అనేది స్పెసిఫిక్గా ఉంటుంది. ఇక్కడ హ్యాజ్ నో డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. అండ్ లాంగ్ రేంజ్ ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ వెరాజ్ షార్ట్ రేంజ్ అంటే మనం ఒక సాలిడ్ని తీసుకుని
ఎంత రేంజ్ తీసుకున్నా సరే అది ఒకే రకమైనటువంటి అరేంజ్ని కలిగి ఉంటుంది. అది లాంగ్ రేంజ్ ఆర్డర్ అంటాం. అది క్రిస్టలిన్ సాలిడ్స్ కనిపిస్తుంది. అదే అమార్ఫస్ సాలిడ్ తీసుకుంటే షార్ట్ రేంజ్, అంటే కొంత దూరం మాత్రమే ఒకేలా ఉంటుంది, తర్వాత మళ్ళీ కొంత దూరంలో ఇంకొక రకంగా ఉంటుంది. ఆ రకంగా షార్ట్ రేంజ్ ఆర్డర్, లాంగ్ రేంజ్ ఆర్డర్. దీనికి మనం ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే అన్ని మెటల్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ కావాలంటే మనకి గ్లాస్. సో గ్లాస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు గ్లాస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ సూపర్ కూల్డ్ లిక్విడ్. అంటే గ్లాసు ఒక సాలిడ్గా తీసుకునేదానికంటే కూడా సూపర్ కూల్డ్ లిక్విడ్ మనం కూల్ చేస్తే ఏమవుతుంది, సోలిడిఫై అవుతుంది, ఫ్రీజ్ అవుతుంది. అలా ఫ్రీజ్ అయినటువంటి ఒక సూపర్ కూల్ లిక్విడే గ్లాస్ అని చెప్తాము. సో మనకు చాలాసార్లు ఎగ్జాంపుల్స్ అడుగుతూ ఉంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జాంపుల్ ఫర్ సూడో సాలిడ్. గ్లాస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సూడో సాలిడ్. సో అందుకని బాగా గుర్తుపెట్టుకోవాలి. క్వార్జ్ గ్లాస్, క్వార్జ్, ఈ రెండు చాలా డిఫరెన్స్లు వస్తుంటాయి మనకి. క్వార్జ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ క్రిస్టలిన్ సాలిడ్. క్వార్జ్ గ్లాస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అమార్ఫస్ సాలిడ్. సో ఈ రకంగా మనకి ఏ ఎగ్జాంపుల్స్ అయితే మనకి ఎన్సీఆర్టీలో ఇచ్చాడో అవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. నో ఆప్షన్ ఫర్ అస్, వేరే ఆప్షన్ ఏమీ లేదు. మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్రిస్టలిన్ సాలిడ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అమార్ఫస్ సాలిడ్ అని అడిగితే కనుక కంపల్సరీ ఆ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన కంటికి కనిపించవచ్చు అది సాలిడ్లా, కానీ ఒరిజినల్ నేచర్ అనేది అమార్ఫస్ అవ్వచ్చు. ఓకేనా? సో అందుకని ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్దర్గా క్రిస్టలిన్ సాలిడ్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ the constituents what they are present in a particular solid. అంటే ఒక క్రిస్టలిన్ సాలిడ్ తీసుకుంటే ఆ సాలిడ్ ఏ పార్టికల్స్ ద్వారా తయారు చేయబడిందో ఆ తయారు చేయబడినటువంటి పార్టికల్స్ని బేస్ చేసుకుని ఈ సాలిడ్స్ని మళ్ళీ మనం 4 రకాలుగా డివైడ్ చేసాం. అందులో మొదటిది మాలిక్యులార్ సాలిడ్స్. మాలిక్యులార్ సాలిడ్స్ అంటే ఏంటి? ఏ సాలిడ్స్లో అయితే గనక పార్టికల్స్ మాలిక్యూల్స్ అవుతాయో, అంటే ఒక సాలిడ్ని ఫామ్ చేసేటటువంటి పార్టికల్స్ ఏవైతే మాలిక్యూల్స్ అవుతాయో ఆ పర్టికులర్ సాలిడ్స్ని మాలిక్యులార్ సాలిడ్స్ అని చెప్పి పిలుస్తాం. ఈ మాలిక్యులర్ సాలిడ్స్లో 3 రకాలు ఉన్నాయి. నాన్ పోలార్ మాలిక్యూల్, పోలార్ మాలిక్యూల్ అండ్ హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యూల్స్. అంటే మనకి ఏ మాలిక్యూల్స్ తీసుకుంటున్నాం, నాన్ పోలార్ మాలిక్యూల్ తీసుకుంటున్నామా, పోలార్ మాలిక్యూల్ తీసుకుంటున్నామా, హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యూల్ తీసుకుంటున్నామా అనే దాని మీద బేస్ చేసుకుని 3 రకాల మాలిక్యులర్ సాలిడ్స్ ఉన్నాయి. దాంట్లో మొదటిది నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ అంటే ఏంటి? నాన్ పోలార్ మాలిక్యులర్ అంటే ఏ మాలిక్యూల్స్కి అయితే పొలారిటీ ఉండదో ఆ పొలారిటీ లేనటువంటి సాలిడ్స్ని మనం కనుక తీసుకుంటే వాటిని నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ అంటాం. దీంట్లో బాండింగ్ ఏముంటుంది? ఆబ్వియస్గా డిస్పర్షన్ ఫోర్సెస్. ఎందుకంటే ఒక మాలిక్యూల్కి ఇంకో మాలిక్యూల్కి నాన్ పోలార్ అయినప్పుడు ఏ రకమైన ఫోర్సెస్ ఉండవు. ఆబ్వియస్గా అవి వాండర్వాల్ ఫోర్సెస్ అవుతాయి. ఆ వాండర్వాల్ ఫోర్స్ కూడా ఏమవుతాయి? డిస్పర్షన్ ఫోర్సెస్ ఆర్ లండన్ ఫోర్సెస్ అంటాం వీటిని. ఎందుకంటే ఏ రకమైన స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లండన్ ఫోర్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే 2 మాలిక్యూల్ దగ్గరికి చేరతాయో ఆ మాలిక్యూల్ మధ్యలో ఎప్పుడు 500 పికోమీటర్ డిస్టెన్స్కి చేరినప్పుడు ఏదైతే డిస్పర్షన్ కలుగుతుందో ఆ డిస్పర్షన్ కలగడం వలన ఆ రెండిటికి అట్రాక్షన్ ఫామ్ అయితే దాన్నే మనం లండన్ ఫోర్సెస్ ఆర్ డిస్పర్షన్ ఫోర్సెస్ అంటాం. ఈ డిస్పర్షన్ ఫోర్సెస్ వల్ల ఆ సాలిడ్స్ అనేవి కాంపాక్ట్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఈ సాలిడ్స్ని మనం నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ అని, ఆ ఫోర్సెస్ ఏమో లండన్ ఫోర్సెస్ ఆర్ డిస్పర్షన్ ఫోర్సెస్. ఎగ్జాంపుల్ ArCCl4H2I2CO2. ఈ ఏ మాలిక్యూల్స్ తీసుకున్నా సరే ఇవన్నీ కూడా నాన్ పోలార్ మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా నాన్ పోలార్ మాలిక్యూల్స్. ఈ నాన్ పోలార్ మాలిక్యూల్స్ మధ్యన ఏ ఫోర్సెస్ కూడా ఉండవు. కాబట్టి ఓన్లీ లండన్ ఫోర్సెస్ ఆర్ డిస్పర్షన్ ఫోర్సెస్ మాత్రమే వీటిని ఫామ్ చేస్తున్నాయి. సో వీటికి ఫిజికల్ నేచర్ వచ్చి సాఫ్ట్, అంటే ఇవి సాఫ్ట్గా ఉంటాయి. తర్వాత ఇన్సులేటర్స్, దే ఆర్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ ఇన్సులేటర్స్. ఎందుకంటే ఏ రకమైన పొలారిటీ లేదు. పొలారిటీ లేనప్పుడు ఆబ్వియస్గా ఈ సాలిడ్స్ నుంచి ఏ విధమైన కండక్టివిటీ ఉండదు. సో దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఇన్సులేటర్స్. అండ్ ద మెల్టింగ్ పాయింట్ ఈజ్ వెరీ లో. సో వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏ రకమైనటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షను అంత ఎక్కువగా లేదు. కాబట్టి
ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లేకపోవడం వలన వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ చాలా తక్కువగా ఉంటుంది. దట్ ఈస్ వెరీ లో మెల్టింగ్ పాయింట్. తర్వాత పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ అంటే ఏ మాలిక్యూల్స్కి అయితే చిన్న డైపోల్ ఫార్మేషన్ జరుగుతుందో, అంటే రెండు మాలిక్యూల్స్ మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వల్ల ఒక పాజిటివ్ పోలు, ఒక నెగిటివ్ పోలు, ఒక డైపోల్ క్రియేట్ అవుతుంది. ఈ డైపోల్ క్రియేట్ అయినప్పుడు ఇంకొక మాలిక్యూల్ యొక్క డైపోల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ అట్రాక్షన్ వల్ల డైపోల్ అట్రాక్షన్స్ ఉంటాయి. అందుకోసం మనకి సాలిడ్ ఫామ్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్గా మనం HCl సాలిడ్ అండ్ SO2 సాలిడ్, ఈ HCl సాలిడ్ని SO2 సాలిడ్ని మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇవి కూడా సాఫ్ట్గానే ఉంటాయి, ఇవి కూడా ఇన్సులేటర్గానే యాక్ట్ చేస్తాయి. ఇవి లో మెల్టింగ్ పాయింట్, అంటే వెరీ లో కంటే కూడా లో అని చెప్తున్నాం. మాలిక్యులర్ సాలిడ్స్ అన్నిటికీ కూడా మెల్టింగ్ పాయింట్ ఆబ్వియస్గా తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఏ రకమైన స్ట్రాంగ్ బాండ్స్ లేవు. ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ వీక్, ఇంటర్ అటామిక్ ఫోర్స్ ఆర్ స్ట్రాంగ్, అది మనం ఎప్పుడు చెప్పుకున్నది. సో ఆ రకంగా తీసుకుంటే వీటి యొక్క బాండింగ్ అనేది చాలా తక్కువ స్ట్రెంత్గా ఉంటాయి కాబట్టి ఆ తక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. హైడ్రోజన్ బాండెడ్ అంటే ఏ రకమైనటువంటి ఏం చెప్పాను నేను, నైట్రోజన్, ఫ్లోరిన్, ఆక్సిజన్, ఈ మూడిటికి ఉన్నటువంటి హైడ్రోజన్ అటాచ్మెంట్ అనేది మనకి బాండ్ని ఫామ్ చేస్తే దాన్ని హైడ్రోజన్ బాండ్ అంటాం. ఈ హైడ్రోజన్ బాండ్ వలన మనకి ఏదైతే ఒక మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్ కలిసి ఒక సాలిడ్ని ఫామ్ చేస్తుందో దాన్ని మనం హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఈ హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్లో ఉండేటటువంటి ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఏంటి, హైడ్రోజన్ బాండింగ్. ఎగ్జాంపుల్ H2O ఐస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, బికాజ్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి హార్డ్ కంపేర్ టు those two, it's hard solid, and it's going to be acting as insulator because no more electrostatic force of, and it's also having melting point low. సో ఇవన్నీ కూడా ఫస్ట్ రకం క్రిస్టలిన్ సాలిడ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ది అయానిక్ సాలిడ్స్లో పేరులోనే ఉంది. ఈ సాలిడ్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అయాన్స్. ఒక అయాన్ ఇంకో అయాన్కి ఉండే ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. So we are going to have Coulombic force of attraction or electrostatic force of attraction. So ఈ అట్రాక్షన్స్ వల్ల మనకి ఆ సాలిడ్స్ ఫామ్ అయితే కనుక వాటిని అయానిక్ సాలిడ్స్ అని చెప్పి పిలుస్తాం. ఇవి హార్డ్ బట్ బ్రిటిల్, ఇవి చాలా హార్డ్గా ఉంటాయి కానీ బ్రిటిల్గా ఉంటాయి. హార్డ్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. బ్రిటిల్ అంటే చాలా ఈజీగా బ్రేక్ అయిపోతాయి. సో అది హార్డ్ అండ్ బ్రిటిల్ అనేవి. సో ఇన్సులేటర్స్ ఇన్ సాలిడ్ స్టేట్ బట్ కండక్టర్స్ ఇన్ మోల్టన్ స్టేట్ అండ్ ఇన్ యాక్వస్ సొల్యూషన్. ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం అర్థం చేసుకోవడానికి నేను ఏం చెప్తానంటే, NaCl మనందరికీ తెలిసిన కదా, ఉప్పు. సో ఈ పర్టికులర్ సాలిడ్ని తీసుకుని, మనకి ఇంట్లో ఉంటుంది కదా ఉప్పు, దాంట్లో కరెంట్ పెట్టండి. ఇప్పుడు దాంట్లో వేలు పెట్టండి. సో మీకు షాక్ కొడుతుందా? ఏ షాకు కొట్టదు. ఎందుకని? సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి అయానిక్ సాలిడ్స్ యాక్టింగ్ యాజ్ ఇన్సులేటర్స్. ఇప్పుడు అదే సాల్ట్ని వాటర్లో వేయండి, డిజాల్వ్ చేయండి. డిజాల్వ్ చేసి ఇప్పుడు ఒక పక్కన ఎలక్ట్రికల్ వైర్ తీసుకెళ్ళి పెట్టండి, రెండో పక్కన మీరు వేలు పెట్టండి. సో ఖచ్చితంగా షాక్ తగులుతుంది కదా షాక్. సో ఎందుకని షాక్ తగులుతుంది మనకి? ఇప్పుడు ఏదైతే అయానిక్ సాలిడ్ ఉందో ఆ అయానిక్ సాలిడ్ అనే కండక్టివిటీ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద అయాన్ మూమెంట్. ఇప్పుడు ఇందులో మనకి మామూలుగా మెటల్స్ అయితే కనుక ఎలక్ట్రాన్ ఫ్లో వల్ల మనకు కండక్టివిటీ వస్తుంది. అదే అయానిక్ సాలిడ్స్లో కండక్టివిటీ ఈజ్ గోయింగ్ టు బి బికాజ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ అయాన్స్, ఫ్రీ మూమెంట్ ఆఫ్ అయాన్స్. సో ఏవైతే ఫ్రీ మూమెంట్ ఆఫ్ అయాన్ ఉందో ఆ ఫ్రీ మూమెంట్ ఆఫ్ అయాన్ అనేది అయానిక్ సాలిడ్స్లోకి వచ్చేసరికి ఎప్పుడు ఉంటుంది? లిక్విడ్ స్టేట్లో. కానీ లిక్విడ్ స్టేట్ అంటే డైరెక్ట్గా దాన్ని డిజాల్వ్ చేసేయడం, డిజాల్వ్ కాదు, మనం దాన్ని డైరెక్ట్గా లిక్విఫై చేసేయడం. ఫ్యూజ్డ్ NaOH, NaCl ఇవంటే అర్థం ఏంటి? డైరెక్ట్గా NaCl నేను లిక్విడ్లో మార్చేస్తే మెల్టెడ్, ఆ మెల్టెడ్ NaCl ఏదైతే ఉందో అది లిక్విడ్ NaCl. ఆ లిక్విడ్ NaClకి మనకి కావాల్సినటువంటి ఈ మూమెంట్ ఆఫ్ అయాన్స్ అనేది పాసిబుల్. లేదు అదే NaClని వాటర్లో డిజాల్వ్ చేయండి, అప్పుడు వచ్చేటటువంటి NaCl సొల్యూషన్ కూడా మనకి మూమెంట్ ఆఫ్ అయాన్స్ అనేది వాటర్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి అవి కండక్టివిటీని చేస్తాయి.
సో ఆ రకంగా అయానిక్ సాలిడ్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఇన్సులేటర్స్ ఇన్ సాలిడ్ స్టేట్ అండ్ దే ఆర్ యాక్టింగ్ యాజ్ కండక్టర్స్ ఇన్ మోల్టెన్ స్టేట్ ఆర్ ఇన్ aqueous స్టేట్. సో ఈ రకంగా మనం ఈ సాలిడ్స్ యొక్క కండక్టివిటీ కోసం చాలా ఇంపార్టెంట్ పాయింట్, అండ్ దేర్ మెల్టింగ్ పాయింట్ ఈస్ వెరీ హై. దే ఆర్ గోయింగ్ టు బి హై మెల్టింగ్ పాయింట్ దే ఆర్ గోయింగ్ టు బి కన్సిస్టింగ్ ఆఫ్. అండ్ నౌ కమింగ్ టు ద నెక్స్ట్, మెటాలిక్ సాలిడ్స్. సో మెటాలిక్ సాలిడ్స్ అంటే ఏంటి? మెటాలిక్ సాలిడ్స్ ఆర్ గోయింగ్ టు బి నథింగ్ బట్ ద మెటల్ ions or metals are going to be the constituent particles. Metals అనేవి దీని యొక్క కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. ఈ మెటల్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్ అయాన్స్ ఇన్ ఏ సీ ఆఫ్ డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్. మెటల్స్కి స్పెషల్గా మెటాలిక్ బాండ్ ఉంటుంది, M ప్లస్ ఎలక్ట్రాన్, మరొక M ప్లస్ ఎలక్ట్రాన్, మరొక M ప్లస్ మరొక ఎలక్ట్రాన్, M ప్లస్ ఎలక్ట్రాన్, M ప్లస్ ఎలక్ట్రాన్, M ప్లస్ ఎలక్ట్రాన్. అంటే ఈ మెటాలిక్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? మెటల్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్వేస్ ఎలక్ట్రోపాజిటివ్. అందుకని ఇవన్నీ కూడా క్యాటయాన్స్ కింద మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మెటల్ క్యాటయాన్స్ అండ్ మెటల్ క్యాటయాన్స్ ఆల్ టుగెదర్ విల్ బీ హ్యావింగ్ మిడిల్ ద పూల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. హియర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ పూల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ వల్ల పూల్ ఫామ్ అవుతుంది. ఈ పూల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పూల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ మెటల్ అయాన్స్కి ఈ మెటల్ అయాన్స్కి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ని క్రియేట్ చేస్తున్నాయి. అలా అట్రాక్టివ్ ఫోర్స్ని క్రియేట్ చేయడం వలన వచ్చేటటువంటి ఏదైతే బాండ్ ఉందో దాన్నే నేను మెటాలిక్ బాండ్ అని చెప్పి పిలుస్తాను. సో మెటాలిక్ బాండ్ అంటే ఏంటి? Metals are existing in the positively charged metal ions and they are going to be releasing the electrons. Now electrons are going to be forming a pool, and in this pool of electrons metal ions are existing. So that's called as metallic bond. Ade man ikkada rasam positive ions in a sea of delocalized electrons. Electrons మధ్యలో మనకు కావాల్సిన మెటల్ ఏదైతే ఉందో అయానిక్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఏ బాండ్ అంటాం? దీన్ని మెటాలిక్ బాండ్ అంటాం. హార్డ్ బట్ మెలియబుల్ అండ్ డక్టైల్. ఇవి చాలా హార్డ్, కానీ ఏదైతే మనం చేస్తున్నామో అంత ఈజీగా బ్రేక్ అయిపోవు, అవి సాగుతూ ఉంటాయి. బ్రిటిల్ అంటే వెంటనే ముక్కలు కింద పొడి కింద ఇరిగిపోతుంది, దాన్ని బ్రిటిల్ అంటాం. అదే ఇది తీసుకుంటే కనుక మెలియబుల్, డక్టైల్. ఏంటి మెలియబిలిటీ అంటే, డక్టైలిటీ అంటే? సో డక్టైలిటీ అంటే విచ్ కెన్ ఏబుల్ టు ఫార్మ్ ఇన్ టు ఎ లాంగ్ వైర్స్. ఇప్పుడు కాపర్ మెటల్ ఉంది, సో కాపర్ మెటలే కదా మనం వాడుతున్నాం. ఇప్పుడు వైర్స్ అన్నీ కూడా అల్యూమినియం ఉంది. సో మనకి లాంగ్ హై రేంజ్ ఎలక్ట్రిసిటీ కావాలంటే కనుక మనం అల్యూమినియం వాడుతున్నాం. సో అల్యూమినియం కానీ ఏదైతే మనం కాపర్ కానీ. సో ఇంపార్టెంట్ గోల్డ్. సో గోల్డ్ అనేది మనం ఆర్నమెంట్స్ అన్నీ తయారు చేయడానికి దాని యొక్క మెలియబిలిటీ కన్వర్టెడ్ ఇంటూ షీట్స్, ఐరన్ షీట్, గోల్డ్ షీట్. సో ద మెలియబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ షీట్స్. డక్టైలిటీ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైర్స్. అంటే వైర్స్లా కూడా మనం దాన్ని చేయొచ్చు, అలాగే షీట్స్లా కూడా చేయొచ్చు. అలా రెండు రకాలు ఉంటే మెలియబుల్, డక్టైల్ అని చెప్పి పిలుస్తాము. సో అదే ఈ రెండు కూడా మనకి. తర్వాత కండక్టర్స్ ఇన్ సాలిడ్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మోల్టెన్ స్టేట్. ఈ పర్టికులర్ మెటాలిక్ సాలిడ్స్ అనేవి మనకి సాలిడ్ స్టేట్లోను అలాగే మోల్టెన్ స్టేట్లోను రెండు స్టేట్స్లోనూ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ ఏ కండక్టర్. సో అది మనకు తెలిసింది. ఫెయిర్లీ హై మెటాలిక్ అంటే మెటాలిక్ బాండ్ కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వీటి యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంతే కదా, మనకు తెలిసిన అన్ని సాలిడ్స్లో కూడా మెటల్స్కే బాగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత కోవలెంట్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్. కోవలెంట్ సాలిడ్స్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్. ఇప్పుడు కోవలెంట్ ఆర్ నెట్వర్క్ అంటే ఎక్కడుంటాయి మనకి? నాన్ మెటల్ యాటమ్స్. కోవలెంట్ బాండ్ ఎక్కడ ఉంటుంది? నాన్ మెటల్ యాటమ్స్. యూజువల్గా మనకి నాన్ మెటల్ యాటమ్స్ మధ్యలో మనకు ఉన్నటువంటి బాండ్ ఏదైతే ఉందో దాన్ని కోవలెంట్ బాండ్ అంటాం. ఆ కోవలెంట్ బాండింగ్ వల్ల మనకు ఉన్నటువంటి యాటమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో నాన్ మెటల్ యాటమ్స్ ఇవన్నీ కూడా సాలిడ్ని ఫామ్ చేస్తాయి. ఆ సాలిడ్స్ని మనం కోవలెంట్ సాలిడ్స్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఈ నెట్వర్క్ సాలిడ్ ఆర్ కోవలెంట్ సాలిడ్ ఎందుకు పిలిచాం? కోవలెంట్ బాండ్ ఉంది కాబట్టి కోవలెంట్ సాలిడ్ అన్నాం. నెట్వర్క్ సాలిడ్ అని ఎందుకు అన్నాం? ఈ పర్టికులర్ కోవలెంట్ బాండ్కి ఉన్నటువంటి
ఒక మంచి క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఇట్ కెన్ ఏబుల్ టు ఫార్మ్ ద లాంగ్ చైన్స్. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కార్బన్ ఈజ్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ద క్యాటినేషన్. సో అలా ఏదైతే క్యాటినేషన్ పవర్ కార్బన్కు ఉందో అదే రకంగా ఈ పర్టికులర్ నెట్వర్క్ అంటే ఏంటి, అది హ్యూజ్ నెట్వర్క్ని ఫామ్ చేసుకుంటా పోతుంది. అలా హ్యూజ్ నెట్వర్క్ని ఫామ్ చేసుకునే సాలిడ్స్ కాబట్టే వీటిని మనం కోవలెంట్ సాలిడ్స్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్ అని చెప్పి పిలుస్తాం. ఈ నెట్వర్క్ సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెట్వర్క్ సాలిడ్స్ అన్నీ కూడా ఉండేటటువంటి బాండింగ్ ఏంటి, కోవలెంట్ బాండింగ్. సో ఆ తర్వాత హార్డ్, సాఫ్ట్. సో ఇవి హార్డ్గానే ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి, రెండు రకాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇన్సులేటర్స్ అండ్ కండక్టర్ ఎక్సెప్షన్. జనరల్గా మనకి ఇన్సులేటర్స్, ఆల్ కోవలెంట్ సాలిడ్స్ ఆర్ ఇన్సులేటర్స్. ఎక్సెప్షన్ గ్రాఫైట్. గ్రాఫైట్ అనేది మనకి ఒక కోవలెంట్ సాలిడ్. సో ఈ కోవలెంట్ సాలిడ్ కానీ మనకి యాక్టింగ్ యాజ్ ఏ కండక్టర్, మనకి కండక్టర్గా మాత్రమే యాక్ట్ చేస్తుంది. ఎందుకని కండక్టర్గా యాక్ట్ చేస్తుంది? సో ఎందుకు కండక్టర్గా యాక్ట్ చేస్తుంది అంటే ఈ పర్టికులర్ సాలిడ్లో ఏం జరుగుతుందంటే sp2 హైబ్రిడైజ్డ్, చాలా ఇంపార్టెంట్. గ్రాఫైట్లో హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇస్ sp2. ఈ sp2 కార్బన్కి ఏముంటుంది, ఇప్పుడు 1s 2 pలు, ఈ మూడు కూడా హైబ్రిడైజ్ అయిపోయింది. ఒక ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో p ఆర్బిటాల్, ఆ p ఆర్బిటాల్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఈ లేయర్డ్ షీట్స్, అంటే గ్రాఫైట్ అనేది లేయర్డ్ కింద ఉంటుంది. ఈ లేయర్స్ కింద ఈ ఎలక్ట్రాన్ మూవ్ అవుతూ ఉంటుంది. ఆ మూవ్ అవడం వలన ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో కండక్టివిటీని చూపిస్తుంది. ఆ కండక్టివిటీనే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. నార్మల్గా అయితే కనుక కోవలెంట్ మాలిక్యూల్స్ ఏవైనా సరే కూడా ఎలక్ట్రాన్స్ ఉండవు, ఉన్నా సరే అవి ఫ్రీగా మూవ్ అవ్వవు. అలా మూవ్ అవ్వకపోవడం వల్ల అవి కండక్టర్స్ కింద యాక్ట్ చేయవు. కానీ గ్రాఫైట్ అనేదానికి స్ట్రక్చర్ sp2 హైబ్రిడైజేషన్ అండ్ ద లేయర్డ్ షీట్ స్ట్రక్చర్ వాట్ యూఆర్ హ్యావింగ్, ఈ రెండు లక్షణాల వలన కూడా ఈ గ్రాఫైట్ ఏదైతే ఉందో కండక్టర్ కింద పనిచేస్తుంది. ద కండక్టివిటీ ఆఫ్ గ్రాఫైట్ ఈజ్ డ్యూ టు ద అన్హైబ్రిడైజ్డ్ p ఎలక్ట్రాన్, అన్హైబ్రిడైజ్డ్ p ఎలక్ట్రాన్ అని చెప్పాలి. ఓకేనా? సో అది మనకి సంబంధించినటువంటి క్రిస్టలిన్ సాలిడ్స్ క్లాసిఫికేషన్. ఇదే దాంట్లో మనకి లాటిస్ అండ్ యూనిట్ సెల్, ఈ రెండు కూడా ఉన్నాయి. సో ఇందాక సాలిడ్స్ గురించి ఇంకొకటి, మామూలుగా కోవలెంట్ సాలిడ్స్ అన్నీ కూడా సాఫ్ట్, కానీ ఒక హార్డ్ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. ఏంటి ఆ హార్డ్ సాలిడ్ ఎగ్జాంపుల్? డైమండ్. రెండు కూడా స్పెషాలిటీస్ ఆఫ్ కార్బనే. డైమండ్, కార్బోరండం, అలాగే బోరైడ్స్. సో ఇవన్నీ కూడా మనకి హార్డ్ సాలిడ్స్. దే ఆర్ గోయింగ్ టు బి కోవలెంట్ బట్ దే ఆర్ హార్డ్. సో అవి కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఎన్సీఆర్టీలో. సో మీరు జాగ్రత్తగా వాటిని గుర్తుపెట్టుకోండి. నార్మల్గా కోవలెంట్ సాలిడ్స్ ఆర్ సాఫ్ట్, ఇవి ఎక్సెప్షన్. నార్మల్గా కోవలెంట్ సాలిడ్స్ ఆర్ ఇన్సులేటర్స్, కానీ యాక్టింగ్ యాజ్ కండక్టర్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్, దట్స్ గ్రాఫైట్. సో గ్రాఫైట్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జాంపుల్ అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జాంపుల్ ఫర్ ద హార్డ్ సాలిడ్స్. తర్వాత లాటిస్ అండ్ యూనిట్ సెల్. సో లాటిస్ అంటే ఏంటి, యూనిట్ సెల్ అంటే ఏంటి, లాటిస్కి యూనిట్ సెల్కి ఏంటి డిఫరెన్స్? ఇది మీకు బాగా అర్థం కావడం కోసం నేను ఎప్పుడూ చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఒక ఫ్లాట్ తీసుకుంటే అది యూనిట్ సెల్. ఈ మొత్తం అపార్ట్మెంట్ అంతా కలిపి తీసుకుంటే అది క్రిస్టల్ లాటిస్. ఈజీగా అర్థం కావడం కోసం అంటే, ఏదైతే ఒక రూము, ఒక ఫ్లాట్ ఏ షేప్లో ఉంటుంది, క్యూబ్ షేప్లో ఉంటుంది. మొత్తం అపార్ట్మెంట్ అంతా తీసుకుంటే కూడా అది ఏ షేప్లో ఉంటుంది, క్యూబ్ షేప్లోనే ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనకి క్యూబ్ షేప్లో ఉన్నటువంటి ఒక యూనిట్ సెల్ ఫామ్ అయిందో, అదే క్యూబ్ షేప్లో ఉన్నటువంటి యూనిట్ సెల్ అన్నీ కలిసి ఒక పెద్ద క్యూబ్ని ఫామ్ చేస్తుంది. దాన్నే మనం లాటిస్ అంటాం. సో వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లాటిస్ అండ్ యూనిట్ సెల్? సో లాటిస్ ఈజ్ గోయింగ్ టు బి 3-dimensional అరేంజ్మెంట్ ఆఫ్ యూనిట్ సెల్ ఇన్ ఏ స్పేస్. అంటే ఒక యూనిట్ సెల్ని తీసుకుని 3-dimensionalగా, అంటే x యాక్సిస్లో, y యాక్సిస్లో,
జెడ్ యాక్సిస్లో. అంటే 3 యాక్సిస్లో కూడా స్పేస్లో కనుక నేను అరేంజ్ చేస్తే ఆ అరేంజ్మెంట్ని నేను ఆ వచ్చేటువంటి హ్యూజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్నే క్రిస్టల్ లాటిస్ అంటాను. అంటే అపార్ట్మెంట్ ఈజ్ గోయింగ్ టు బి ఏ క్రిస్టల్ లాటిస్. ఇన్ దట్ వన్ రూమ్ ఆర్ వన్ ఫ్లాట్ ఈజ్ టేకెన్ యాజ్ యూనిట్ సెల్. సో ద సింపుల్ రిపిటేటివ్ యూనిట్ ఆఫ్ crystal lattice is called as unit cell, and that unit cells are going to be combined and they are going to be arranged in three-dimensional way to give a huge structure that is going to be called as crystal lattice. ఆ రకంగా మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక కనిపిస్తుందా? రెడ్ కలర్లో వేద్దామా? ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం తీసుకున్నామో ఇది ఒక క్యూబ్. ఓకే, ఇది ఇలా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అలా ఇంకో క్యూబ్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే మనకి ఒక క్యూబ్ ఫామ్ అయిందో ఈ ఫ్రంట్ ఉన్న క్యూబ్ అది అలా బ్యాక్ సైడ్కి వెళ్తూ ఉంటే ఇంకో క్యూబ్ని ఫామ్ చేసుకుంటూ పోతుంది. సో ఈ చిన్న క్యూబ్ ఏదైతే ఉందో దీన్ని యూనిట్ సెల్ అని, ఈ మొత్తం అంతా కూడా మళ్ళీ క్యూబ్ లాగే ఉంది కదా, ఈ మొత్తం అంతటిని కూడా లాటిస్, క్రిస్టల్ లాటిస్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? అది సింపుల్గా మనకి లాటిస్ అండ్ యూనిట్ సెల్ అంటే. ఇప్పుడు మనకి ఇక్కడ లాటిస్లు ఏమున్నాయి, యూనిట్ సెల్స్ ఏమున్నాయి. అసలు మనకి డిఫరెంట్ అంటే ఏదైతే డిఫరెంట్ బీసీసీ అంటాం, ఎఫ్సీసీ అంటాం, ఇలా డిఫరెంట్ క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి? ఇప్పుడు ఒక క్యూబ్ ఉందనుకోండి, అది ఒకే రకంగా ఉంటుందా క్యూబ్? రకరకాల క్యూబులు ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తం అన్ని వైపులా కూడా ఒకేలా ఉంటే అది ఒక క్యూబ్. లేదు, రెండు ఒకలా ఉన్నాయి, ఒకటి పొడుగ్గా ఉంది, అదొక రకమైన క్యూబ్. లేదు, మూడు రకరకాలుగా ఉన్నాయి, అదొక క్యూబ్. తర్వాత యాంగిల్స్ అంటే రెండిటికి మధ్యలో 90 డిగ్రీ ఉంటే అదొక రకమైన క్యూబ్. అది 90 కాకుండా కొంచెం డిఫరెంట్ యాంగిల్స్ ఉంటే అదొక రకమైన క్యూబ్. సో ఆ రకంగా మనకు ఉన్నటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో. సో ఇప్పుడు లెంత్ తీసుకుంటే ఇక్కడ ఎక్స్ డైరెక్షన్లో ఉన్నటువంటి దాన్ని ఏ అని చెప్పి పిలుస్తాం మనం, వై డైరెక్షన్లో ఉన్నటువంటి దాన్ని బి అని పిలిచాం, జెడ్ డైరెక్షన్లో ఉన్నదాన్ని సి అని చెప్పాం. అంటే ఏబిసి అంటే మనకి 12 ఎడ్జెస్ ఉన్నాయి మొత్తం తీసుకుంటే. 12 ఎడ్జెస్ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లో, జెడ్ యాక్సిస్లో, ఎక్స్, వై, జెడ్ ఈ 3 యాక్సిస్లో ఉండేటటువంటి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఆ ఎడ్జ్ యొక్క డిస్టెన్స్ లెంత్ ఎంత, ఆ ఎడ్జ్ లెంత్ని ఏబిసి అని ఎడ్జ్ లెంత్ తీసుకుంటే కనుక ఈ ఏబిసి ఎడ్జ్ లెంత్ల వేరియేషన్ బట్టి మనకి రకరకాల క్యూబులు రావచ్చు. లేదు, ఏకి బికి ఆల్ఫా బీటా గామాలో ఏదైనా యాంగిల్స్ చెప్పుకోవచ్చు మనం. సో మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చేది కనుక బి అండ్ సి ఈజ్ గోయింగ్ టు బి ఆల్ఫా, సి అండ్ ఏ ఈజ్ గోయింగ్ టు బి ఆల్ఫా బీటా, తర్వాత ఏకి బికి ఉన్నది గామా అన్నాడు. సో ఇక్కడ ఏది తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఏకి బికి సికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాంగిల్స్ వేరియేషన్ అవడం వలన, ఏబిసి ఎడ్జ్ లెంత్ల వేరియేషన్ అవడం వలన మనకి ఈ పర్టికులర్ ఏవైతే లాటిస్ స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటి యొక్క షేపులు మారుతూ ఉంటాయి. వాటిని డిఫరెంట్ క్రిస్టల్ లాటిస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ డిఫరెంట్ క్రిస్టల్ లాటిస్ రావడానికి మనకి అవకాశం కల్పించినది ఏంటి? ఏ బి సి ఎడ్జ్ లెన్స్, ఏ టు బి టు యాంగిల్, బి టు సి యాంగిల్, సి టు ఏ యాంగిల్, ఈ మూడిటికి మధ్యలో ఉన్న యాంగిల్. ఇవి రెండిటికి అంటే మొత్తం 6 పారామీటర్స్ ఉన్నాయి మనకి. ఏబిసి ఎడ్జ్ లెన్స్, ఆల్ఫా బీటా గామా యాంగిల్స్. ఇది 6 పారామీటర్లు కూడా మనకి ఈ పర్టికులర్ లాటిస్ స్ట్రక్చర్స్ మనకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంట్లో మనం యూనిట్ సెల్ చూసాం, లాటిస్ చూసాం అండ్ పారామీటర్స్ చూసాం. లాటిస్ పాయింట్ అంటే ఏంటి?
ఎక్కడ అయితే ఆ పర్టిక్యులర్ మాలిక్యూల్ కానీ అయాన్ కానీ నాన్ మెటల్ యాటమ్ కానీ మెటల్ యాటమ్ కానీ ఉంటుందో దాన్ని మనం లాటిస్ పాయింట్ అంటాం. ఆ పర్టిక్యులర్ దాన్ని లాటిస్ పాయింట్ ఆర్ లాటిస్ సైట్ అంటాం. సో ఈ లాటిస్ పాయింట్స్ కూడా మనం ఇందులో డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఉన్నటువంటి ఈ యూనిట్ సెల్స్ డిఫరెంట్ రకాలు చూద్దాం. సో ఆ యూనిట్ సెల్ని బేస్ చేసుకుని మనకి క్రిస్టల్ సిస్టమ్స్ కూడా మనకి వేరువేరుగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ప్రాసెస్లో మనకి ఏవేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు సింపుల్ క్యూబ్ తీసుకుంటే గనక సింపుల్ క్యూబిక్ సిస్టమ్, సింపుల్ క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ తీసుకుంటే గనక ఆల్ఫా బీటా గామా, ఈ ఆల్ఫా బీటా గామా ఏబిసి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ. అంటే ఏకి బికి సికి ఉన్న ఎడ్జ్ లెంత్ అంతా కూడా సేమ్. ఆల్ఫా బీటా గామా మధ్యలో ఉన్నటువంటి 90 డిగ్రీ పెర్పెండిక్యులర్, పర్ఫెక్ట్లీ పెర్పెండిక్యులర్, ఆల్ ఆర్ గోయింగ్ టు బి. సో అలాంటి సిస్టమ్ని మనం సింపుల్ క్యూబిక్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది టెట్రాగోనల్. సో టెట్రాగోనల్లో ఏం చెప్తున్నాం మనం? ఈ టెట్రాగోనల్ వచ్చేసరికి ఏ ఈజ్ ఈక్వల్ టు బి బట్ బి నాట్ ఈక్వల్ టు సి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి బట్ బి నాట్ ఈక్వల్ టు సి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి నాట్ ఈక్వల్ టు సి. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ. ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ. సో ఇది సేమ్, ఈ రెండింటికి కూడా సేమే. కాకపోతే ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఇక్కడ చూడండి సి అనేది పొడుగ్గా ఉంది, లెందీగా ఉంది, అందుకని ఏకి బికి ఈక్వల్ బట్ సి ఈజ్ నాట్ ఈక్వల్. సో అటువంటి క్రిస్టల్ సిస్టమ్ని మనం టెట్రాగోనల్ క్రిస్టల్ సిస్టమ్ అంటాం. తర్వాతది ఆర్థోరాంబిక్. ఆర్థోరాంబిక్ ఏంటి? ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి. అంటే ఈ 3 ఎడ్జ్ లెంత్లు కూడా సేమ్ కాదు. సో మొత్తం 3 ఎడ్జ్లు కూడా డిఫరెంట్. అలాగని యాంగిల్ వచ్చేసరికి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి. సో అది ఆర్థోరాంబిక్ సిస్టమ్ అంటాం. తర్వాతది రాంబోహైడ్రల్. రాంబోహైడ్రల్లో ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి బట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 డిగ్రీ. సో ఇక్కడ ఈ 4 సిస్టమ్లు తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ, ఇట్స్ సింపుల్ క్యూబ్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి నాట్ ఈక్వల్ టు సి బట్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ, ఇట్స్ కాల్డ్ యాజ్ టెట్రాగోనల్. తర్వాత ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, మొత్తం 3 కూడా డిఫరెంట్. తర్వాత ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ, దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఆర్థోరాంబిక్. తర్వాత రాంబోహైడ్రల్, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి కానీ ఆల్ఫా బీటా గామా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 డిగ్రీ. సో యాంగిల్ అనేది మారుతుంది, అది రాంబోహైడ్రల్. ఇక్కడ యాంగిల్ సేమ్ కానీ ఎడ్జ్లు మారుతున్నాయి, అది ఆర్థోరాంబిక్. తర్వాత ఉన్నది మోనోక్లినిక్. మోనోక్లినిక్ ఇక్కడేంటి? ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి బట్ ఆల్ఫా అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 బట్ గామా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90. ఇక్కడ ఏంటి మనం చెప్పుకునేది? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ బట్ గామా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 డిగ్రీ. సో ఆ రకంగా మనం మోనోక్లినిక్ అని చెప్తాం. తర్వాత ట్రైక్లినిక్. సో ట్రైక్లినిక్లో ఏమవుతుంది? ఇక్కడ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి అండ్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు బీటా ఈజ్ నాట్ ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు 90 డిగ్రీ. సో ఏది కూడా మనకి సేమ్గా ఉండవు, అన్నీ కూడా మారిపోతుంది, అది ట్రైక్లినిక్. ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకి హెక్సాగోనల్. హెక్సాగోనల్లో ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ బట్ గామా ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీ. ఎక్కడైతే మనకి 120 డిగ్రీ యాంగిల్ ఉంటుందో గామా, అది హెక్సాగోనల్. సో ఈ రకంగా మనకి అన్నీ కూడా
ఇక్కడ పారామీటర్స్ డిస్కస్ చేశాను. ఈ పారామీటర్స్ని బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ చాలాసార్లు అడిగారు కాబట్టి అవి మనం బై హార్ట్ చేసి తీరాల్సిందే. మనకి ఏ పర్టికులర్ క్రిస్టల్ సిస్టమ్ తీసుకున్నా సరే ఆ క్రిస్టల్ సిస్టంలో 3 రకాలు, సింపుల్ అండ్ ప్రిమిటివ్, వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ సెంటర్డ్స్. అంటే ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి సింపుల్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, బాడీ సెంటర్డ్ క్యూబిక్, అంటే క్యూబిక్ సిస్టంలోనే మనకి 2 రకాలు ఉన్నాయి. ఏంటంటే అవి 3 రకాలు ఉన్నాయి మొత్తం. ఈ సింపుల్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, బాడీ సెంటర్డ్ క్యూబిక్. అంటే ప్రిమిటివ్ యూనిట్ సెల్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ డిరైవ్డ్ యూనిట్ సెల్. అంటే ఆ రకంగా మనకి ప్రతి దాంట్లో కూడా మనకి వేరు వేరు రకాలైనటువంటి ఈ 7 క్రిస్టల్ సిస్టమ్స్ కూడా మనకి మళ్ళీ టోటల్గా 14 లాటిస్ స్ట్రక్చర్ని చేస్తాయి. దాన్ని మనకి బ్రావిస్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు. వాటినే బ్రవైస్ లాటిసెస్ అని చెప్పి పిలుస్తాం. బ్రవైస్ లాటిసెస్. ఈ బ్రవైస్ లాటిసెస్ ప్రకారం మనకి టోటల్గా 14 క్రిస్టల్ సిస్టమ్స్ లాటిస్ స్ట్రక్చర్స్ ఆర్ ఫార్మింగ్. అండ్ ఫస్ట్ వన్, క్యూబ్ క్యాన్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ సింపుల్ క్యూబిక్, ఎఫ్సిసి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, బీసీసీ బాడీ సెంటర్డ్ క్యూబిక్. ఈ రకంగా మనకి మొత్తం 3 టైప్స్ కింద ఈ లాటిస్ స్ట్రక్చర్ని ఫామ్ చేయగలుగుతుంది. తర్వాత ఆర్థోరాంబిక్ తీసుకున్నట్లయితే కనుక సింపుల్ ఆర్థోరాంబిక్, బాడీ సెంటర్డ్ ఆర్థోరాంబిక్, బేస్ సెంటర్డ్ ఆర్థోరాంబిక్, ఫేస్ సెంటర్డ్ ఆర్థోరాంబిక్. అంటే ఆర్థోరాంబిక్లో మనకి 4 క్రిస్టల్ సిస్టమ్స్ లాటిస్ స్ట్రక్చర్లు ఫామ్ చేస్తున్నాయి. వేరేస్ క్యూబిక్లో 3 క్రిస్టల్ స్ట్రక్చర్లు ఫామ్ చేస్తున్నాయి. తర్వాత టెట్రాగోనల్, సింపుల్ టెట్రాగోనల్, బాడీ సెంటర్ టెట్రాగోనల్, 2 లాటిస్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి. హెక్సాగోనల్, రాంబోహైడ్రల్, సింపుల్ క్లినిక్, బాడీ సెంటర్డ్ మోనోక్లినిక్ అండ్ ట్రైక్లినిక్. అంటే క్యూబ్లో తీసుకుంటే కనుక మనకి సింపుల్ క్యూబ్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, బాడీ సెంటర్డ్ క్యూబిక్. ఏంటి తేడా? సింపుల్ క్యూబ్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ విల్ హ్యావ్ ఓన్లీ అట్ ద కార్నర్స్. ఏ యూనిట్ సెల్లో అయితే కనుక ఓన్లీ కార్నర్స్లో మాత్రమే లాటిసైట్స్ ఉంటాయో, లాటిసైట్స్ అంటే ఏం చెప్పాను? ద పాయింట్ అట్ విచ్ దట్ పర్టికులర్ యాటమ్ ఆర్ పార్టికల్ ప్రజెంట్. ఎక్కడైతే పార్టికల్ కానీ మాలిక్యూల్ కానీ ఉంటుందో దాన్నే మనం లాటిసైట్ అంటాం. సో ఏ పర్టిక్యులర్ యూనిట్ సెల్ యొక్క లాటిసైట్స్ ఓన్లీ కార్నర్స్లో మాత్రమే ఉంటుందో ఆ కార్నర్స్లో ఉన్నటువంటి సిస్టమ్ని మనం సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ అని చెప్పి పిలుస్తాం. తర్వాత ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అంటే కార్నర్స్తో పాటు, కార్నర్స్ ఇక్కడ ఎలాగా ఉన్నాయి, కార్నర్స్తో పాటు మనకి ఫేస్ సెంటర్స్. ఎన్ని ఫేస్లు ఉంటాయి మనకి? 6 ఫేసెస్ ఉంటాయి. 4 పక్కల 4 ఫేస్లు. తర్వాత ఫ్రంట్ ఫేస్, ఇదేమో బ్యాక్ ఫేస్. ఈ రకంగా మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? 8 కార్నర్స్లో 8 ప్లస్ 6 ఫేస్ సెంటర్స్లో 6. సో ఈ రకంగా ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఫేస్ సెంటర్డ్ సిస్టమ్ అంటాం. క్యూబ్ కాబట్టి ఫేస్ సెంటర్డ్ క్యూబ్ అన్నాం. తర్వాత బాడీ సెంటర్ అంటే కార్నర్స్తో పాటు ఒక బాడీ సెంటర్ కూడా మనకి ఉంటే, ఏంటి మనకి ఇక్కడ 8 కార్నర్స్తో పాటు ఒక బాడీ సెంటర్ కూడా ఉంటే దాన్ని బాడీ సెంటర్డ్ క్యూబిక్ అన్నాం. తర్వాత సింపుల్ ఆర్థోరాంబిక్. ఈ సింపుల్ ఆర్థోరాంబిక్లో ఓన్లీ కార్నర్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ ఆర్థోరాంబిక్ అని చెప్పి పిలుస్తున్నాం. బాడీ సెంటర్డ్ ఆర్థోరాంబిక్ అంటే కార్నర్స్తో పాటు, కార్నర్స్ అనేది కామన్, కార్నర్స్తో పాటు బాడీ సెంటర్లో ఉంటే బాడీ సెంటర్డ్, ఎండ్ సెంటర్లో లేకపోతే బేస్ సెంటర్ అన్నాడు ఇక్కడ. ఏదైతే మనకి అటు ఇటు బేస్ ఉంటుందో అలా ఉంటే దాన్ని మనం బేస్ సెంటర్డ్ ఆర్ ఎండ్ సెంటర్డ్ ఆర్థోరాంబిక్ అంటాం. ఫేస్ సెంటర్ అగైన్ విల్ హ్యావ్ టోటల్ 8 కార్నర్స్. Along with 8 corners, we are going to be having 6 face centers. ఈ రకంగా 6 ఫేస్ సెంటర్స్లో
8 కార్నర్స్లో కనుక ఉంటే ఆ పర్టికులర్ సిస్టమ్నే మనం ఫేస్ సెంటర్డ్ ఆర్థోరాంబిక్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం. తర్వాత సింపుల్ టెట్రాగోనల్. సో ఇక్కడ ఓన్లీ కార్నర్స్లో మాత్రమే ఉంది. కార్నర్స్తో పాటు బాడీ సెంటర్లో ఉంటే కనుక దాన్ని బాడీ సెంటర్డ్ టెట్రాగోనల్ అని చెప్పి పిలుస్తాం. హెక్సాగోనల్ కామన్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. సో ఆల్ వీఆర్ హ్యావింగ్ రాంబోహైడ్రల్ అండ్ సింపుల్ మోనోక్లినిక్ అండ్ బాడీ సెంటర్డ్ మోనోక్లినిక్ ట్రైక్లినిక్. ఈ రకంగా మనకి ఉన్నటువంటి మొత్తం 7 క్రిస్టల్ సిస్టమ్స్ కూడా 14 క్రిస్టల్ సిస్టమ్స్ కింద ఎగ్జిస్ట్ అవి. వాటి యొక్క లాటిస్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేయడం వల్ల మనకి టోటల్గా 14 లాటిస్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి. ఈ 14 లాటిస్ స్ట్రక్చర్స్ని కలిపి బ్రవైస్ లాటిసెస్ అని చెప్పి మనం పిలుస్తాం. ఈ బ్రవైస్ లాటిసెస్లో మనకి ఏదైనా సరే క్వశ్చన్ అడిగినప్పుడు ఎక్కడెక్కడ కార్నర్స్లో తీసేసాడు అంటే కొన్ని ఫార్ములాస్ అడుగుతాడు. ఈ కార్నర్స్లో తీసేసాము టెట్రాహైడ్రల్ వచ్చింది, లేదంటే అక్కడ తీసేసాము, అవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఏది ఎక్కడ అంటే బాడీ సెంటర్ అంటే ఆ కార్నర్స్తో పాటు బాడీ సెంటర్లో ఉంటుంది. ఫేస్ సెంటర్ అంటే కార్నర్స్తో పాటు ఫేస్ సెంటర్స్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో అందుకని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో 3 సిస్టమ్స్ గురించి ఇన్ డీటెయిల్ అంటే మనకి చూడ్డానికి ఎన్ని పార్టికల్స్ కనిపిస్తున్నా సరే ఒరిజినల్గా ఎన్ని పార్టికల్స్ ఆ పర్టికులర్ లాటిస్ సిస్టంలో కనెక్ట్ అవి ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ యూనిట్ సెల్ తీసుకుంటే మనకు చూడడానికి చాలా ఎక్కువ పార్టికల్స్ కనిపిస్తున్నాయి, కానీ ఒరిజినల్గా ఆ పర్టికులర్ యూనిట్ సెల్కి చెందినటువంటి ఎన్ని యాటమ్స్ ఆర్ ఎన్ని పార్టికల్స్ అనేవి ఒరిజినల్ అనేది చెప్పేదే మనకి ఈ పర్టికులర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ గురించి డిస్కషన్. ఇప్పుడు సింపుల్ క్యూబ్ తీసుకోండి. సింపుల్ క్యూబ్లో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మనం ఏం చెప్పుకున్నాం, 8 కార్నర్స్ దగ్గర 8 ఉంటాయి. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 1 యూనిట్ సెల్ అంటే మీరు సింపుల్గా ఆన్సర్ ఏం చెప్తారు, 8 అంటారు. సో 8 అంటే అర్థం ఏంటి, మనకి 8 ఉన్నాయి అని అర్థం. కానీ ఒరిజినల్గా 3 డైమెన్షనల్ స్పేస్లో దాన్ని అరేంజ్ చేసిన తర్వాత అప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఎన్ని రియల్గా అక్కడ ఉన్నాయి అనేది చేస్తే నేను మీకు ఒక రూమ్ తీసుకుని మీరు ఎగ్జాంపుల్ కింద ఊహించుకోండి. అప్పుడు ఈజీగా ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా అర్థమైపోతాయి. ఎందుకంటే మామూలుగా ఇక్కడ నేను ఎంత చెప్పినా సరే మీరు ఇమాజిన్ చేసుకోకపోతే సాలిడ్ స్టేట్ అనేది కష్టం. సో మీరు బాగా ఇమాజిన్ చేసుకోండి. ఇమాజినేషన్ అంటే మీకు చాలా ఈజీ కదా. సో అందుకని మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక రూమ్ ఉంది. సో రూమ్కి ఎన్ని కార్నర్స్ ఉంటాయి, 8 కార్నర్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయి, 4 కార్నర్స్ ఏమో పైన ఉన్నాయి, 4 కార్నర్స్ ఏమో కింద ఉన్నాయి. అంతే కదా. ఏదైనా ఒక రూమ్లో నేను ఉన్నాను. ఇప్పుడు ఈ రూమ్కి 4 కార్నర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పైన 4 కార్నర్స్, కింద ఒక 4 కార్నర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 8 కార్నర్స్లో ఉన్నటువంటి 8 పార్టికల్స్ ఈ రూమ్కే చెందుతాయా అంటే, ఇప్పుడు ఈ రూమ్కి ఇటుపక్క ఒక రూమ్ ఉంది, ఇటుపక్క ఒక రూమ్ ఉంది, ఈ బ్యాక్ సైడ్ ఒక రూమ్ ఉంది, అటువైపు ఒక రూమ్ ఉంది, అలాగే పైన కూడా ఇంకొన్ని రూమ్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కార్నర్లో ఉన్నటువంటి పార్టికల్ ఎన్ని మాలిక్యూల్స్తో ఎన్ని యూనిట్ సెల్స్తో షేర్ అవుతుంది, ఒక కార్నర్ మొత్తం 8 రూమ్స్తో షేర్ అవుతుంది. ఏదైనా సరే మీరు ఊహించుకోండి, మీకు ఇమాజిన్ చేస్తే అర్థమవుతుంది. ఒక కార్నర్లో ఉన్నటువంటి ఒక పార్టికల్ ఎన్నిటితో ఇది షేర్ అవుతుంది అనేది తెలియాలి అంటే ఒక కార్నర్ ఎన్నిటితో షేర్ అవుతుంది. ఎన్నిటితో షేర్ అవుతుంది, కింద ఉన్నటువంటి 4 రూములు షేర్ చేసుకుంటాయి. ఎగ్జాక్ట్గా అదే పైన ఉన్నటువంటి ఫ్లోర్లో ఉన్న 4 రూములు కూడా షేర్ చేసుకుంటాయి. అంటే ఒక కార్నర్ని 8 రూములు షేర్ చేసుకుంటున్నాయి. అంటే ఆ కార్నర్లో ఉన్నటువంటి ఏ మాలిక్యూల్ అయినా సరే 8 రూములతో షేర్ అయి ఉంటుంది. అప్పుడు ఈ రూమ్కి వచ్చేటటువంటి షేర్ ఎంత షేరు, 1/8. అంతే కదా. ఒక పార్టికల్ 8 రూములతో షేర్ చేసుకుంటుంది. ఈ రూమ్కి వచ్చే షేర్ అంతా 1/8. కానీ ఎన్ని కార్నర్స్ ఉన్నాయి, అటువంటి కార్నర్స్ మనకి 8 కార్నర్స్ ఉన్నాయి. అంటే 1/8 × 8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే చూడడానికి 8 పార్టికల్స్ ఈ రూమ్లో ఉన్నట్టు కనిపించినా సరే ఒరిజినల్గా ఎన్ని పార్టికల్స్ దీని యొక్క షేరు అంటే ఒకే పార్టికల్. ఎందుకంటే ఈచ్ కార్నర్ షేర్డ్ బై 8 రూమ్స్, అందుకోసం 1. ఓకేనా. సో ఇది పర్టికులర్గా మనకి సింపుల్ క్యూబ్ తీసుకున్నప్పుడు ఎన్ని పార్టికల్స్ అంటే ఒకటే.
ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అంటే ఏం చెప్పాం? 8 కార్నర్స్ ఉంటాయి, వాటితో పాటు ఫేస్ సెంటర్స్లో కూడా ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ కార్నర్స్ గురించి క్యాలిక్యులేట్ చేసాం కదా. 1/8 ఇంటూ 8 ఇట్స్ ఈక్వల్ టు 1. దీనితో పాటు ఫేస్ సెంటర్డ్, ఇక్కడ ఆల్రెడీ నేను 3 డైమెన్షనల్ స్పేస్లో ఇక్కడ వేసాను, కానీ సరే మీరు రూమ్ ఇమాజిన్ చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చేసాను చూడండి, ఇక్కడ ఫేస్ అనేది షేర్డ్ బై 2, అంతే కదా. ఫేస్ అంటే ఏంటి? గోడ, వాల్. ఒక వాల్ ఎన్ని రూములతో షేర్ చేసుకుంటుంది? ఈ వాల్కి మధ్యలో నేను ఒక హోల్ పెట్టాను. ఆ హోల్ ఎన్ని రూముల్లో చూడొచ్చు? నేను ఈ రూమ్ నుంచి చూడొచ్చు, ఆ రూమ్ నుంచి చూడొచ్చు. అంటే ఒక ఫేస్ సెంటర్లో ఉన్నటువంటి పార్టికల్ 2 రూమ్స్తో షేర్ అవుతుంది. ఎంత షేర్ చేసుకుంటుంది? ఈ రూమ్కి హాఫ్, ఆ రూమ్కి హాఫ్, అంటే 1/2 మాత్రమే దీనికి చెందుతుంది. చూడడానికి 6 ఫేస్లు ఉన్నాయి, 6 సెంటర్లో 6 మాలిక్యూల్స్ ఉన్నాయి, కానీ 6 మాలిక్యూల్లో కూడా ఒక్కొక్క మాలిక్యూల్ 2 రూములతో షేర్ చేయబడుతుంది కాబట్టి హాఫ్ మాత్రమే ఒక రూమ్కి చెందుతుంది. అదే హాఫ్ ఇక్కడ వేసాము. సో ఎన్ని ఫేస్లు ఉన్నాయి మనకి? ఒక రూమ్కి 6 ఫేస్లు ఉన్నాయి. సో ఈచ్ ఫేస్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ 1/2. సో ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 3. సో టోటల్ హౌ మెనీ పార్టికల్స్ ఆర్ బిలాంగింగ్ టు దిస్ వన్? 4 particles. 4 particles are going to be belonging. చూడడానికి ఎన్ని ఉన్నాయి? 8 కార్నర్లో 8, 6 ఫేసుల్లో 6, 6 + 8 14 ఉన్నాయి, కానీ 4 మాత్రమే దీనికి ఒరిజినల్గా బిలాంగింగ్ అని మనం దీని నుంచి తెలుసుకున్నాం. తర్వాత బాడీ సెంటర్డ్ క్యూబిక్. బాడీ సెంటర్డ్ క్యూబిక్లో కూడా కార్నర్స్ 8, అది ఎలాగా 1 క్యాలిక్యులేషన్. బాడీ సెంటర్ అంటే ఈ రూమ్ మొత్తానికి మధ్యలో ఒకటి పెట్టే నేను. ఈ మధ్యలో పెట్టింది దేనికైనా సరే వెళ్ళి షేర్ చేసుకుంటుందా? ఎవరికి షేర్ చేసుకోకుండా నేను మాత్రమే మధ్యలో పెట్టుకుని కూర్చున్నాను కాబట్టి ఈ బాడీ సెంటర్లో ఉన్నటువంటి ఒక యాటమ్ ఒకదానికే చెందుతుంది, అది ఏమీ షేర్ చేసుకోదు. సో టోటల్గా 2 పార్టికల్స్, అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిలాంగింగ్ టు సింపుల్ క్యూబ్ ఎన్ని? 1. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిలాంగింగ్ టు ఎఫ్సిసి ఎన్ని? 4. 4. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిలాంగింగ్ టు బీసీసీ ఎన్ని? ఇట్ ఈస్ గోయింగ్ టు బి 2 ఓన్లీ. 2 మాత్రమే ఈ పార్టికల్కి సంబంధించినటువంటిది. ఈ పార్టికల్స్ నెంబర్ కూడా మనకి డెన్సిటీ క్యాలిక్యులేషన్ కోసం చాలా మనకి ఉపయోగపడుతుంది. సో అందుకని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్యాకింగ్, క్లోజ్ ప్యాకింగ్. అంటే ఇప్పుడు మనం ఇంటికి సో ఎక్కడికైనా ఊరు వెళ్తున్నాం, ఊరు వెళ్ళినప్పుడు మనకి బట్టలు సర్దుకోవాలి సూట్ కేసులో. సో ఎలా సర్దుకుంటే మనకి ఎక్కువ బట్టలు ఆ సూట్ కేసులో పడతాయో అదే దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్యాక్ చేస్తాం, అంతే కదా. ఇప్పుడు సాలిడ్లో కూడా అంతే. ప్యాకింగ్ అంటే మనం ఎలాగైతే మన లగేజ్ని ఊరికి వెళ్ళడానికి ప్యాక్ చేసుకుంటామో, ఇప్పుడు సాలిడ్ కూడా తన యొక్క బలాన్ని పెంచుకోవడానికి ప్యాకింగ్ చేసుకుంటుంది. ఎలా బలం పెరుగుతుంది? ఎంత దగ్గరగా ప్యాక్ చేస్తే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంత దగ్గరగా ప్యాక్ అవ్వాలి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? అవి యొక్క అరేంజ్మెంట్, ఏ డైరెక్షన్లో అవి కలుస్తున్నాయో దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక 1 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్. 1 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ అంటే ఒకే డైరెక్షన్లో మనం ప్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే 1 2 3 4 5 6 అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఒక పర్టికులర్ ప్యాకింగ్ యొక్క ఎఫిషియన్సీ తెలియాలి అంటే కోఆర్డినేషన్ నెంబర్, అంటే ఒక పర్టికులర్ సాలిడ్ పార్టికల్ ఎన్ని సాలిడ్ పార్టికల్స్తో కాంటాక్ట్లో ఉంది అనేదే మనకి ప్యాకింగ్ యొక్క ఎఫిషియన్సీని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ 1 డైమెన్షనల్ ప్యాకింగ్ తీసుకుంటే ఇది ఒక పార్టికల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ కనెక్షన్ విత్ ఓన్లీ 2 more పార్టికల్స్. అంటే దీని కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 2. అంటే ఒక సాలిడ్ 2 సరౌండింగ్ పార్టికల్స్తో మాత్రమే కాంటాక్ట్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అటువంటి దాన్ని మనం అంత ఈజీగా, అంటే ఎక్కువ ప్యాకింగ్ అని చెప్పలేం, ఈజీగా బ్రేక్ చేసేయచ్చు దాన్ని. సో అందుకని 1 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్లో మనం తెచ్చుకోగలిగిన కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 2. సో 2 ఈజ్ ద కోఆర్డినేషన్ నెంబర్, హైయెస్ట్ ఐ కెన్ గెట్ ఇట్ ఇన్
వన్ డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్. తర్వాత 2 డైమెన్షనల్గా ట్రై చేశారు. అంటే ఎక్స్ డైరెక్షనా, వై డైరెక్షనా, జెడ్ డైరెక్షనా, అది సింగిల్. ఇప్పుడు XY కానీ లేదంటే YZ కానీ XZ కానీ 2 డైరెక్షన్లో ట్రై చేసాం. మనకు తెలిసింది XY కాబట్టి ఈ రెండే ట్రై చేద్దాం. ఇప్పుడు X డైరెక్షన్లో ఇలా పెట్టుకుంటూ వెళ్ళినటువంటి డ్రాప్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో రెండో వరుసలో, అంటే ఇది వరుస ఏ అనుకుంటే ఇది వరుస ఇంకొకటి వస్తుందా వేరేది వస్తుందా? ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఎగ్జాక్ట్గా అదే దాని మీద, అంటే ఏదైతే ఫస్ట్ లేయర్ ఆఫ్ వన్ డైమెన్షన్ ఉందో దాని మీద ఎగ్జాక్ట్గా వచ్చేటటువంటి ఒక పార్టికల్ మీద ఇంకొక పార్టికల్ వచ్చేటట్టు నేను గనక అరేంజ్ చేసుకుంటా వెళ్ళిపోతే ఇప్పుడు ఏమవుతుంది? ఒక పార్టికల్ తీసుకుంటే గనక ఇది కాంటాక్ట్లో ఉంది, దీనికి ఇది కాంటాక్ట్లో ఉంది, ఇది కాంటాక్ట్లో ఉంది, ఇది కాంటాక్ట్లో ఉంది. కానీ ఈ 4 కూడా కాంటాక్ట్లో లేవు. అంటే మనం తీసుకుంటే కనుక ఎన్ని ఇవి కాంటాక్ట్లో ఉన్నాయి? చుట్టూ ఉన్నటువంటి 4 మాత్రమే కాంటాక్ట్లో ఉన్నాయి. చుట్టూ ఉన్నటువంటి 4 మాత్రమే కాంటాక్ట్లో ఉన్నాయి. సో ఈ 4 ఉన్నాయి కాబట్టి దీన్ని స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్. దీన్ని ఏమని పిలుస్తున్నాం మనం? స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్. ఇప్పుడు స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్లో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత వచ్చింది మనకి? 4. అంటే ఇందాక వన్ డైమెన్షన్ ప్యాకింగ్లో వచ్చినటువంటి కోఆర్డినేషన్ నెంబర్తో కంపేర్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి కోఆర్డినేషన్ నెంబర్ ఎక్కువ. అంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ పెరిగింది. నేను కొంచెం ఎక్కువ బట్టలను సర్దుకోగలిగాను. ఇప్పుడు ఇలా కాకుండా ఇంకొకలా ట్రై చేశారు. ఇప్పుడు ఏం ట్రై చేశారు? ఇలా ఫామ్ అయినటువంటి పార్టికల్స్లో ఎగ్జాక్ట్గా దీని మీద పెడితే స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ రెండిట్లో మధ్యలో గ్రూవ్ కనిపిస్తుంది కదా మీకు, ఈ రెండిట్లో మధ్యలో చిన్న గ్రూవ్ ఉంది. ఈ గ్రూవ్లో ఇంకొక పార్టికల్ పెట్టాను నేను. అంటే ఇక్కడ ఈ రెండిటికి మధ్యలో నేను ఒక పార్టికల్ని పెట్టాను. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ వచ్చింది నాకు. ఈ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్లో అబ్జర్వ్ చేస్తే ఏమైంది? ఇది 1 తీసుకుంటే కనుక ఇది కాంటాక్ట్లో ఉంది, 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 ఇది కాంటాక్ట్లో ఉంది. అంటే ఒక సరౌండింగ్ ఒక పార్టికల్ని తీసుకుంటే కనుక నాకు 6 పార్టికల్స్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ సరౌండింగ్. సో ఇక్కడ మనకి ఏమైంది? అన్నీ కలుపుకుంటే హెక్సాగాన్ వచ్చింది. ఇక్కడ స్క్వేర్ వచ్చింది కాబట్టి స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అన్నాను. ఇక్కడ హెక్సాగాన్ వచ్చింది కాబట్టి హెక్సాగాన్ క్లోజ్ ప్యాకింగ్ అన్నాను. దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 6. అంటే 2 డైమెన్షనల్ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్లో దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 4. 2 డైమెన్షనల్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్లో దాని కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 6. సో ఈ రకంగా మనం క్లోజ్ ప్యాకింగ్ని బేస్ చేసుకుని ఇక్కడ చెప్తున్నటువంటి ఏదైతే మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అవి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏ అంటే ఈ పర్టికులర్గా ఏ లేయర్ని తీసుకున్నా సరే ఒకే రకంగా ఉంది. ఈ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ని నేను 2 డైమెన్షనల్ ఏఏ టైప్ అని చెప్పి పిలుస్తాను నేను. ఏఏ టైప్. అదే ఇక్కడ తీసుకుంటే కనుక ఈ లేయర్ ఒకలా ఉంది, ఈ లేయర్ ఒకలా ఉంది, మళ్ళీ థర్డ్ లేయర్ ఏకి రిజంబుల్ అయింది, మళ్ళీ ఫోర్త్ లేయర్ బీకి రిప్రజెంట్ అయింది. సో దీన్ని నేను ఏబి టైప్ 2 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ అని చెప్పి పిలుస్తాను నేను. సో 2 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ ఏఏ టైప్ కోఆర్డినేషన్ నెంబర్ 4. 2 డైమెన్షనల్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ కోఆర్డినేషన్ నెంబర్ 6. సో ఆ రకంగా నేను ఇక్కడ ఈ 2 డైమెన్షనల్ ప్యాకింగ్స్ నేను ఇవ్వచ్చు. తర్వాత 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ 3D ప్యాకింగ్ అంటే ఇలా అరేంజ్ చేశాను, ఇలా అరేంజ్ చేశాను. ఇప్పుడు పైన డైరెక్షన్లో అంటే ఒక ఫ్లోర్ వేసాను, ఇప్పుడు ఇలా బ్రిక్స్ పెట్టాను, ఇప్పుడు ఇలా బ్రిక్స్ పెట్టాను, ఇప్పుడు పై వరుసకు బ్రిక్స్లు పెడుతున్నాను నేను. సో అంటే ఈ డైరెక్షన్ అయిపోయింది. ఇప్పుడు వర్టికల్ అప్ ఆర్ వర్టికల్ డౌన్ ఆ రకంగా మనం చేసినట్లయితే కనుక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏమైంది? ఇక్కడ ఏదైతే ఇందాక స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ ఉందో అదే స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్లో వచ్చినటువంటి లేయర్స్ని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇందాక ఎలా అయితే పక్కన అరేంజ్ చేసుకుంటూ వెళ్ళానో ఇప్పుడు పైకి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాను. అలా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు
ఒక పార్టికల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టికల్ తీసుకుంటే కనుక ఇది ఎన్నిటికి కాంటాక్ట్లో ఉంటుంది? ఇక్కడ 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 ఇక్కడ. అంటే ఒక పార్టికల్ తన చుట్టూ ఉన్నటువంటి 8 పార్టికల్స్తో అది కాంటాక్ట్లో ఉంటుంది. సో అందుకోసం దీని కోఆర్డినేషన్ నెంబర్ ఎంత వచ్చింది మనకి? 8 వచ్చింది. అండ్ అన్ని లేయర్లు కూడా మళ్ళీ సేమ్ ఒకేలా కనిపిస్తున్నాయి. ఏ టైప్ 3 డైమెన్షనల్. ఇక్కడ చాలా బాగా గుర్తుపెట్టుకోండి, 2 డైమెన్షనల్ ఏ టైప్ క్లోజ్ ప్యాకింగ్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 4. ఏ టైప్ 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 8. సో ఏది అడిగాడు అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, అది మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్, 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ బై టేకింగ్ ద హెక్సాగోనల్ లేయర్స్. ఇందాక మనం తీసుకుంది ఏంటి? స్క్వేర్ క్లోజ్ ప్యాక్ 2 డైమెన్షనల్ లేయర్ తీసుకుని ఒకదాని మీద ఒకటి చెప్పి పెట్టుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకెడ్ లేయర్స్ని తీసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్తున్నాం. సో ఇలా పెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ ఏ లేయర్ ఉంది, బి లేయర్ ఉంది, ఏబి లేయర్స్ అంటే ఒకదాని మీద ఒకటి పెట్టాడు. సో ఇక్కడ మీకు అర్థం కావాలంటే ఇందాక ఏదైతే మనం ఇక్కడ ఏ షేప్ వస్తుంది మనకి? ఒక గ్రూవ్లో ఇంకొకటి పెట్టినప్పుడు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ట్రయాంగిల్, అంతేనా? కనిపిస్తుందా క్లియర్గా? ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది? అప్పర్ ట్రయాంగిల్, లోవర్ ట్రయాంగిల్, అప్పర్ ట్రయాంగిల్, లోవర్ ట్రయాంగిల్, అలాగా అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్, అలా స్పేస్ మిగిలిపోతుంది. ఏంటి స్పేస్ అంటాం? వాయిడ్. సో ఈ వాయిడ్ యొక్క స్పేస్ ట్రైగోనల్ షేప్లో ఉంది. సో ట్రైగోనల్ అప్వర్డ్స్, ట్రైగోనల్ డౌన్వర్డ్స్. సో అప్వర్డ్ ట్రైగోనల్ వాయిడ్, డౌన్వర్డ్ ట్రైగోనల్ వాయిడ్. సో ఈ రకంగా మనకి 2 రకాలైనటువంటి ట్రైగోనల్ వాయిడ్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ కూడా మనకి బి లేయర్, ఇది కూడా అలాగే ట్రైగోనల్ వాయిడ్స్తో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఈ ఏ లేయర్ మీద ఈ బి లేయర్ని తీసుకొచ్చి పెడుతున్నాను. ఇలా తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మనకి ఏ లేయర్ మీద బి లేయర్ వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే ఒక పర్టిక్యులర్ ట్రైగోనల్ వాయిడ్ ఉందో ఇంకొక స్పియర్ వచ్చి చేరుతుంది. అప్పుడు ఆ 4టికి మధ్యలో వచ్చే స్పేస్ ఏదైతే ఉందో టెట్రాహైడ్రల్ షేప్లో వస్తుంది. ఆ స్పేస్ వచ్చింది కాబట్టి దాన్ని టెట్రాహైడ్రల్ వాయిడ్ అంటాం. సో దాన్ని ఇక్కడ మనం ఏబి 2 టైప్స్ ఆఫ్ లేయర్స్. సో ఇక్కడ మనం చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ని ప్లేస్ చేస్తాను. అంటే ఇది 3 డైమెన్షనల్ ప్యాకింగ్లో ఒకదాంతో అయిపోదు, ఎందుకంటే ఇందాక అన్నీ ఒకే రకం కాబట్టి అలా పేర్చుకుంటూ వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు నాకు ఒక లేయర్ మీద 2వ లేయర్ పెట్టినప్పుడు ఏమీ పెద్ద తేడా లేదు, కానీ 2వ లేయర్ మీద 3వ లేయర్ పెట్టేటప్పుడు తేడా ఉంటుంది. ఎందుకని అంటే ఇక్కడ మనకి 2 రకాల వాయిడ్స్ వస్తాయి, టెట్రాహైడ్రల్ వాయిడ్, ఆక్టాహైడ్రల్ వాయిడ్. మీరు బాగా ఇమాజిన్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇక్కడ ఇప్పుడు యానిమేషన్ పిక్చర్లు అయ్యి వేయలేను. సో మీరు ఏంటంటే ఇప్పుడు ఒక ట్రైగోనల్ వాయిడ్, ఇక్కడ ట్రైగోనల్ వాయిడ్ వచ్చింది కదా ఇందాక చూపించాను నేను. ఈ ట్రైగోనల్ వాయిడ్ మీద నెక్స్ట్ పెట్టే లేయర్ యొక్క పార్టికల్ వెళ్ళి కూర్చుందనుకోండి. నెక్స్ట్ పెట్టే లేయర్ యొక్క పార్టికల్ వెళ్ళి కూర్చుంటే గనక ఆ 4 పార్టికల్స్కి మధ్యలో వచ్చే స్పేస్ టెట్రాహైడ్రల్ జామెట్రీలో ఉంటుంది. కాబట్టి దాన్ని టెట్రాహైడ్రల్ వోల్ ఆర్ టెట్రాహైడ్రల్ వాయిడ్ అని చెప్పి పిలుస్తాం మనం. టెట్రాహైడ్రల్ హోల్ ఆర్ టెట్రాహైడ్రల్ వాయిడ్. అదే కాకుండా కొన్ని ప్లేసులు ఇలా జరుగుతుంది, ఇంకొన్ని ప్లేసుల్లో ఏం జరుగుతుంది? ఒక ట్రైగోనల్ వాయిడ్కి ఇంకొక ట్రైగోనల్ వాయిడ్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, మీకు ఈ రెడ్ సర్కిల్లో ఉన్నటువంటి ట్రైగోనల్ వాయిడ్, బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి బ్లూ ట్రైగోనల్ వాయిడ్, ఈ రెడ్లో ఉన్నటువంటి ట్రైగోనల్ వాయిడ్ అలాగే బ్లూలో ఉన్న ట్రైగోనల్ వాయిడ్, ఈ 2 కలిసి మనకి ఆక్టాహైడ్రల్ జామెట్రీని చూపిస్తాయి షేప్. సో అందుకని దీన్ని ఆక్టాహైడ్రల్ హోల్ అంటాం. సో మొదటి లేయర్ మీద అంటే ఏ లేయర్ మీద
బి లేయర్ని పెట్టినప్పుడు మనకి ఏ రకమైనటువంటి డిఫరెన్స్ లేదు. 2 రకాల హోల్స్ వచ్చినాయి. ఒకటి ట్రైగోనల్ వాయిడ్ మీద వేరొక పార్టికల్ వచ్చి కూర్చుంటే గనక టెట్రాహైడ్రల్ హోల్ ఫామ్ చేయింది. అదే ఒక ట్రైగోనల్ హోల్ మీద రెండొక లేయర్ యొక్క ట్రైగోనల్ హోల్ వచ్చి ఫామ్ అయితే అక్కడ ఆక్టాహైడ్రల్ షేప్ వచ్చింది. దాన్ని ఆక్టాహైడ్రల్ హోల్ అని అంటాను. ఇది టెట్రాహైడ్రల్ హోల్, ఇది ఆక్టాహైడ్రల్ హోల్. ఈ రకంగా మనకి 2 రకాల హోల్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. ఈ ఫామ్ అయినటువంటి హోల్స్ కవర్ చేసే విధంగా మనకి 3వ లేయర్ని పెడితే అప్పుడు మనకి వేరు వేరు ప్యాకింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నా నేను. ఏ లేయర్ బి లేయర్ మీద వచ్చినప్పుడు ఒక టెట్రాహైడ్రల్ హోలు, ఒక ఆక్టాహైడ్రల్ హోల్స్ వచ్చినాయి. అది కామన్గా వచ్చేసినాయి. ఇప్పుడు 3వ లేయర్ పెట్టేటప్పుడు మనకి ఈ డిఫరెన్స్ ఇన్ ల్యాకింగ్ ఎఫిషియన్సీ ఆర్ ప్యాకింగ్ ఎఫిషియన్సీలో డిఫరెన్స్ వస్తుంది. ఎలా వస్తుంది? ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్లో మనం ఇక్కడ ఏమీ లేదు. దీంట్లో ఫార్మేషన్ ఆఫ్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాక్డ్ స్ట్రక్చర్. సో ఎలా ఫామ్ అవుతుంది? ఇప్పుడు ఏదైతే నేను ఇంతకుముందు చెప్పినటువంటి టెట్రాహైడ్రల్ వాయిడ్ ఉందో, ఎలా టెట్రాహైడ్రల్ వాయిడ్ వచ్చింది మనకి? ఈ ట్రైగోనల్ వాయిడ్కి ఈ పర్టికులర్ పార్టికల్ వెళ్ళి చేరుతుంది. ఇక్కడ ఫామ్ అయినటువంటి ట్రైగోనల్ వాయిడ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లేయర్ యొక్క పర్టికులర్ పార్టికల్స్ అనేది చేరింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏం ఫామ్ అయింది? టెట్రాహైడ్రల్ హోల్ ఫామ్ అయింది. ఈ టెట్రాహైడ్రల్ హోల్ మీదకి నేను మళ్ళీ ఇంకొక పార్టికల్ వచ్చే విధంగా ప్యాకింగ్ చేసుకుంటా వెళ్తే, అంటే థర్డ్ లేయర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ సచ్ ఎ వే ఇట్ ఈస్ గోయింగ్ టు కవర్ ద టెట్రాహైడ్రల్ హోల్స్ ఆఫ్ ద సెకండ్ లేయర్. అంటే ఏ లేయర్ మీద బి లేయర్ పెట్టిన తర్వాత బి లేయర్ మీద మళ్ళీ ఏ లేయర్ పెట్టేటప్పుడు టెట్రాహైడ్రల్ హోల్స్ని కవర్ చేసే విధంగా నేను పార్టికల్స్ని పెడితే అప్పుడు వచ్చేటటువంటిదే హెక్సాగోనల్ క్లోజ్ ప్యాక్డ్ స్ట్రక్చర్. హెక్సాగోనల్ క్లోజ్ ప్యాక్డ్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది నాకు? ఇందాక చెప్పిన హెక్సాగోనల్ క్లోజ్ ప్యాక్ అనేది 2D. ఇప్పుడు చెప్పే హెక్సాగోనల్ క్లోజ్ ప్యాక్ అనేది 3D. 3D హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఎన్ని పార్టికల్స్ మనకి సరౌండింగ్స్లో ఉంటున్నాయి, ఎన్ని పార్టికల్స్ మనకి ఒకదానికి సరౌండింగ్లో ఉంటున్నాయి, మొత్తం టోటల్గా 12 పార్టికల్స్ అనేవి సరౌండింగ్స్లోకి వస్తాయి. ఎలా వస్తున్నాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఈ పార్టికల్ తీసుకోండి. ఇక్కడ ఆల్రెడీ 6 పార్టికల్స్ అనేవి కాంటాక్ట్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ పైన 3 పార్టికల్స్, కింద 3 పార్టికల్స్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ పార్టికల్ తీసుకుంటే కనుక ఈ 6, ఈ 3 పైన, ఈ 3 కింద. సో టోటల్గా 12 పార్టికల్స్ అనేవి కాంటాక్ట్లో ఉంటున్నాయి. So that the coordination number is 12. And a number of particles that is going to be in coordination number we can call, this is going to be achieving 12, highest coordination number. First ga enni vachinayi 2, tarvata enni vachinayi 4 square close packing, tarvata hexagonal close packing 2D 6, tarvata cubic close packing 3D 8, now hexagonal close packing 3D 12. సో మొత్తం 12 పార్టికల్స్ అనేవి కాంటాక్ట్లో ఉన్నాయి. అంటే అంత దగ్గరగా మనం క్లోజ్ ప్యాక్ చేయగలిగాము. సో అది హెచ్సిపి 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్. సో ఇది మనకి బేసిక్గా కొంచెం కలర్డ్ పిక్చర్లో హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. సో హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు పార్టికల్స్ ఎలా అరేంజ్ అవుతాయి. ఈ పర్టికులర్ పర్పుల్ ఏదైతే ఉందో ఈ 6 బ్రౌన్తో కాంటాక్ట్లో ఉంది, ఈ 3 రెడ్తో కాంటాక్ట్లో ఉంది, అలాగే కింద 3 రెడ్ వస్తాయి దాంతో కాంటాక్ట్లో ఉంది. ఇక్కడ లేయర్స్ తీసుకుంటే కనుక ఇది ఏ లేయర్, రెడ్ది బి లేయర్, అగైన్ ఏ లేయర్. సో ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఏబి టైప్ 3D. 3Dలో ఏబి టైప్ క్లోజ్ ప్యాకింగ్లోకి చెప్తాం. సో ఆ రకంగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా 12 పార్టికల్స్ ఈజ్ గోయింగ్ టు బి ద కోఆర్డినేషన్ నెంబర్, హైయెస్ట్ ప్యాకింగ్. తర్వాత క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్. ఇక్కడ క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్లో ఏం చెప్పుకుంటున్నాం మనం? టెట్రాహైడ్రల్ హోల్ని కవర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఆక్టాహైడ్రల్ హోల్ని కవర్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడు ఆక్టాహైడ్రల్ హోల్ వస్తుందని చెప్పాను నేను? ఒక ట్రైగోనల్ వాయిడ్, ఇంకొక ట్రైగోనల్ వాయిడ్, అంటే ఒక ట్రైగోనల్ వాయిడ్ మీద ఇంకొక ట్రైగోనల్ వాయిడ్ని పెట్టినప్పుడు ఆ మధ్యలో వచ్చే షేప్ ఏదైతే ఉందో అది
ఆక్టాహైడ్రల్ షేప్లో ఉంటుంది. ఆ ఆక్టాహైడ్రల్ షేప్లో వచ్చేటటువంటి ఏదైతే కాంబినేషన్ ఉందో అప్పుడు మనకి ఆ ఆక్టాహైడ్ల మీద కవర్ చేసేటటువంటి పార్టికల్స్ని పెట్టినప్పుడు వచ్చేటటువంటి దాన్నే క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్. ఇందాకటిది ఏంటి? సింపుల్ క్యూబిక్ ప్యాకింగ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి సిసిపి, క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ అంటాం. ఈ క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్లో కూడా మనకి ఒక పార్టికల్కి ఎన్ని పార్టికల్స్ కాంటాక్ట్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కనుక పార్టికల్ తీసుకుంటే ఇది ఆక్టాహైడ్రల్ ఓలు, ఇది ఆక్టాహైడ్రల్ ఓలు, ఇక్కడ పార్టికల్ ఉంది. సో అంటే ఇది 6 పార్టికల్స్తో కాంటాక్ట్లో ఉంది. ఈ పైన 3తో కాంటాక్ట్లో ఉంటుంది, ఈ కింద కూడా 3తో కాంటాక్ట్లో ఉంటుంది. సో అందుకోసం మనకి ఇక్కడ కూడా కోఆర్డినేషన్ నెంబర్ 12. ఇక్కడ తీసుకుంటే ఒక లేయర్ ఏ, సెకండ్ లేయర్ బి, మళ్ళీ మూడోది కూడా సేమ్ లేయర్ రావటం లేదు. సో కానీ ఫస్ట్ మళ్ళీ ఏ లేయర్ వస్తుంది? ఏ. అందుకని దీన్ని ఏబిసి టైప్ 3D ప్యాకింగ్. సో మొత్తం అన్ని పేర్లు కూడా నేను చాలా స్లోగా డీటెయిల్గా చెప్తున్నాను. పేరును బట్టే మనకి కోఆర్డినేషన్ నెంబర్ వస్తుంది. ఏ టైప్ 2 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్, కోఆర్డినేషన్ నెంబర్ 2. అక్కడ పెద్దగా అవసరం లేదు, నేనే తగిలించాను. తర్వాత 2 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్లో ఏ టైప్ is going to be called as square close packing. Coordination number is 4. AB type, it is going to be called as 2-dimensional hexa close packing. In this hexa closed packing, ఎన్ని ఉంటున్నాయి మనకి? కోఆర్డినేషన్ నెంబర్ 6 వస్తుంది. సో కోఆర్డినేషన్ నెంబర్ is 6. The next one what we are going to be having after hexagonal close packing and cubic close packing 2D, we went for 3D packing. 3D ప్యాకింగ్లో ఏం చేసాం మనం? మళ్ళీ ఏ టైప్ అంటే సింపుల్ క్యూబిక్ ప్యాకింగ్ తీసుకుంటే కనుక 8 కోఆర్డినేషన్ నెంబర్ వచ్చింది. సో తర్వాత మనకి 2 ప్యాకింగ్లు చెప్పాం. హెక్సాకొనల్ క్లోజ్ ప్యాకింగ్ 3D ఈజ్ ఫార్మ్డ్ బై కవరింగ్ ద టెట్రాహైడ్రల్ హోల్స్ బై ద నెక్స్ట్ లేయర్. ఇన్ దిస్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ కోఆర్డినేషన్ నెంబర్ 12. తర్వాత ఆక్టాహైడ్రల్ హోల్ కవర్డ్ బై థర్డ్ లేయర్. In this also we are going to get coordination number 12. సో ఈ రకంగా మనకి కోఆర్డినేషన్ నెంబర్ 12ని రీచ్ అయ్యాం 3 డైమెన్షనల్ ప్యాకింగ్ ద్వారా. అందుకని 3 డైమెన్షనల్ ప్యాకింగ్స్ ఆర్ హ్యావింగ్ మోర్ ఎఫిషియన్సీ కంపేర్డ్ టు 2 డైమెన్షనల్ అండ్ 1 డైమెన్షనల్ ప్యాకింగ్స్. ఓకే, సో ఈ రకంగా మనకి ప్యాకింగ్ గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్లో మనకి ఏబిసి లేయర్స్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ నేను కొంచెం కలర్ డయాగ్రామ్లో వేసి చూపిస్తున్నాను. ఏబిసి టైప్ అని చెప్పి పిలుస్తాను. ఈ లొకేషన్ ఆఫ్ వాయిడ్స్ అంటే ఇందాక ఏదైతే మనం వాయిడ్స్ గురించి మాట్లాడుకుంటున్నామో ఎక్కడెక్కడ వాయిడ్స్ ఉంటాయి అనే దానికోసం కూడా మనకి ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ డిసైడ్ అవుతుంది. కాబట్టి ఎక్కడెక్కడ వాయిడ్స్ ఉంటాయి ఇక్కడ నేను డయాగ్రమాటిక్గా చూపిస్తున్నాను. సో దీంట్లో మనం తీసుకుంటే కనుక టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇది బాడీ సెంటర్ అనుకుంటానో ఈ బాడీ సెంటర్కి డయాగోనల్స్ 4 డయాగోనల్స్ తీసుకుంటే అంటే రూమ్ ఉంది, రూమ్లో సెంటర్ ఉంది. ఈ సెంటర్కి 4 బాక్సుల కింద డివైడ్ చేసుకోండి. అంటే ఆ కార్నర్ ఒక క్యూబు, ఈ కార్నర్ ఒక రూము, ఈ కార్నర్ ఒక రూము, ఈ కార్నర్ ఒక రూము. సో అలా తీసుకుంటే ఇక్కడ నుంచి డయాగోనల్గా తీసుకుంటే అంటే ఇక్కడ నుంచి ఇటు డయాగోనల్ ఉంది, ఈ డయాగోనల్కి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి, తర్వాత ఈ డయాగోనల్ ఉంది ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి, తర్వాత ఈ డయాగోనల్ ఉంది ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి, అలాగే ఈ డయాగోనల్ ఉంది ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి. అంటే టోటల్గా మనకి 8 ఎన్ని వస్తున్నాయి? మనకి టెట్రాహైడ్రల్ వాయిడ్స్ 8 వస్తున్నాయి. అంటే బాడీ డయాగోనల్కి మనకి ఎక్కడెక్కడ టెట్రాహైడ్రల్ వాయిడ్స్ వస్తున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డయాగోనల్లో ఇక్కడో 2 ఇక్కడో 2, ఈ డయాగోనల్లో ఇక్కడో 2 ఇక్కడో 2. అంటే అక్కడి నుంచి ఇక్కడికి డయాగోనల్ తీసుకుంటే సెంటర్ నుంచి అటుపక్కో 2 ఇటుపక్కో 2, ఇక్కడ నుంచి ఇక్కడికి డయాగోనల్ తీసుకుంటే కనుక ఇటుపక్కో 2 ఇటుపక్కో 2. సో టోటల్గా 8 టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రెజెంట్. ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఓకేనా. సో ఇది టెట్రాహైడ్రల్ వాయిడ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ ఇన్ వన్ సైడ్, అనదర్ సైడ్ 1. అలాగే ప్రతి బాక్స్లో కూడా
ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2. సో టోటల్‌గా 8 టెట్రాహైడ్రల్ వాయిడ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ తీసుకుంటే గనక ఇక్కడ బాడీ సెంటర్‌లో ఒక ఆక్టాహైడ్రల్ వాయిడ్. ఇది బాడీ సెంటర్ చూపించాడు మీకు. ఇక్కడ బాడీ సెంటర్‌లో ఒక ఆక్టాహైడ్రల్ వాయిడ్. సో ఈ రకంగా మనకి ఒక ఆక్టాహైడ్రల్ వాయిడ్ అనేది బాడీ సెంటర్లో, అంటే ఇక్కడ సెంటర్లో మనకి ఒక ఆక్టాహైడ్రల్ వాయిడ్ తయారవుతుంది. అలా కాకుండా మనకి ఎడ్జ్ సెంటర్లో కూడా ఒకటి, అంటే ఇక్కడ ఒక ఎడ్జ్ సెంటర్ ఉంది, ఇక్కడ ఒక ఎడ్జ్ సెంటర్ ఉంది, ఇక్కడ ఒక ఎడ్జ్ సెంటర్ ఉంది, ఇక్కడ ఒక ఎడ్జ్ సెంటర్ ఉంది. సో ఇలాగా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి. సో మనకి ఎన్ని ఎడ్జ్ సెంటర్స్లు ఉంటాయి? టోటల్గా 12 ఎడ్జెస్ ఉంటాయి మనకి. మన ఏదైనా ఒక క్యూబ్ తీసుకుంటే 12 ఎడ్జెస్ ఉంటాయి. లెక్క పెట్టుకొని 12 ఎడ్జెస్ ఎక్కడెక్కడ ఉంటాయి? పైన సీలింగ్కి ఒక 4 ఎడ్జులు, కింద రూఫ్కి ఒక 4 ఎడ్జులు, ఈ సీలింగ్ని రూఫ్ని కనెక్ట్ చేసుకునేటటువంటి 4 ఎడ్జులు. అంటే 4 కింద, 4 పైన, ఈ నాలుగిటిని కనెక్ట్ చేసేటువంటి 4. సో టోటల్గా 12 ఎడ్జెస్ ఆర్ గోయింగ్ టు బి ప్రెజెంట్. సో ఈచ్ ఎడ్జ్ ఈజ్ షేర్డ్ బై హౌ మెనీ? అంటే ఒక ఎడ్జ్ తీసుకుంటే ఎన్నిటితో షేర్ చేయబడుతుంది? టోటల్గా మనకి ప్రతి ఎడ్జ్ కూడా 4 రూములు షేర్ చేసుకుంటాయి, అంతే కదా. ఈ ఎడ్జ్ ఇదొక రూము, ఆ పక్కన ఒక రూము, పైన ఒక రూము, ఆ పైన ఒక రూము. సో టోటల్గా 4 రూమ్స్ అనేవి ఈ ఎడ్జ్ని షేర్ చేసుకుంటాయి. సో దీన్ని మనం ఎడ్జ్ షేర్డ్, టోటల్గా 12. సో అందుకని 12 ఇంటూ 1/4 ఇట్స్ గోయింగ్ టు బి 3, అండ్ 1 బాడీ సెంటర్, సో ఇట్స్ గోయింగ్ టు బి టోటల్ 4. అంటే ఒక క్యూబిక్ సిస్టమ్ తీసుకుంటే గనక టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఎన్ని వచ్చినాయి మనకి? 8 వచ్చినాయి. అదే ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. ఎక్కడెక్కడ ఉంటాయి? టెట్రాహైడ్రల్ వాయిడ్స్ అనేవి బాడీ సెంటర్ని తీసుకుంటే గనక ఈ డయాగోనల్ ఇక్కడొక 2, ఇక్కడొక 2, ఈ డయాగోనల్ ఇక్కడొక 2, ఇక్కడొక 2. ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ తీసుకుంటే ఒకటి ఎగ్జాక్ట్గా బాడీ సెంటర్లో, ఇంకొక 12 ఉంటాయి. 12 కూడా ఎక్కడెక్కడ ఉంటాయి? మొత్తం ఎడ్జ్ సెంటర్స్లో ఉంటాయి. కానీ ఈచ్ ఎడ్జ్ ఈజ్ షేర్డ్ బై టోటల్ 4 రూమ్స్. అందుకని షేర్ ఆఫ్ దిస్ రూమ్ ఈజ్ 1/4. సో 1/4 ఇంటూ 12, 3, అండ్ 1 ఎట్ బాడీ సెంటర్. సో టోటల్ 4 ఆక్టాహైడ్రల్ వాయిడ్స్. అంటే ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ n అనుకుంటే కనుక టెట్రాహైడ్రల్ వాయిడ్స్ డబల్ ఉంటాయి. ఎప్పుడైనా సరే వాయిడ్స్ గురించి గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఆల్వేస్ డబుల్. సో n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నటువంటి ఒక సాలిడ్ని తీసుకుంటే ఆ ఉన్నటువంటి టెట్రాహైడ్రల్ వాయిడ్స్ అండ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఏమంటే ఎలా చెప్తాం మనం? n నెంబర్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ 2n నెంబర్ ఆఫ్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్. ఈ రకంగా మనకి ఈ పర్టికులర్ దాన్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటి? ప్యాకింగ్. ఈ ప్యాకింగ్ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది అంటే ఏ ప్యాకింగ్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ? అన్ని ప్యాకింగ్ల గురించి ఇక్కడ మనం చెప్పలేదు. ఓన్లీ ఇంపార్టెంట్గా 3 ప్యాకింగ్ల గురించి మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు కాబట్టి ఆ 3 ప్యాకింగ్ల యొక్క ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకుందాం. ఎఫిషియన్సీ ఆఫ్ ప్యాకింగ్ అంటే ఏంటి? నేను మీకు 3 సూట్ కేసులు ఇచ్చాను, నేను కొన్ని బట్టలు ఇచ్చాను. ఒకరు ఆ పర్టికులర్ సేమ్ డైమెన్షన్ సేమ్ థింగ్ ఆ పర్టికులర్ సూట్ కేసులో 10 డ్రెస్సులు పెట్టగలిగాడు అంటే ఎఫిషియన్సీ ఆఫ్ దట్ సూట్ కేస్ ఈజ్ గోయింగ్ టు బి 100, బట్ ఈజ్ గోయింగ్ టు బి ఏబుల్ టు కీప్ 10 డ్రెస్సెస్ ఓన్లీ. అంటే ఎఫిషియన్సీ ఎంత? 10%. ఎలా తెలుస్తుంది మనకి ప్యాకింగ్ ఎఫిషియన్సీ? ఇప్పుడు టోటల్ స్పేస్ ఎంత ఉంది, ఆ టోటల్ స్పేస్లో ఎంత స్పేస్ అతను పెట్టగలిగాడు, అంతే కదా. టోటల్ వాల్యూమ్ వాట్ వీఆర్ హ్యావింగ్
ఇన్ దట్ హౌ మచ్ వాల్యూమ్ హీ కెన్ ఏబుల్ టు మేక్ ద ఫిల్లింగ్ అప్. సో ఎంత ఫిల్ చేయగలిగాడు? 10 ఫిల్ చేయగలిగాడు. సో 10% అయింది. ఇంకొకరు 20 డ్రెస్సెస్ పెట్టారు. సో అప్పుడు 20% అయింది. సో దాన్నే మనం ఇక్కడ ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్, వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద పార్టికల్స్. అంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి టోటల్ వాల్యూమ్ ఎంత, ఆ ఉన్న టోటల్ వాల్యూమ్లో ఎంత వాల్యూమ్ అనేది ఈ పర్టికులర్ పార్టికల్స్ తోటి కవర్ చేయబడింది. అంటే ద టోటల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద పార్టికల్స్ బై టోటల్ వాల్యూమ్ అవైలబుల్ ఇన్ దట్ యూనిట్ సెల్ ఇంటూ 100, దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ. అదే ఇక్కడ మనం రాసుకున్నాం ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ సింపుల్ క్యూబ్. సో సింపుల్ క్యూబ్లో ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఎలా తెలుస్తుంది? సో ఎలా తెలుస్తుంది అంటే కనుక ఇక్కడ మనకి ఒక పర్టికులర్ యూనిట్ సెల్ తీసుకుంటే కనుక క్యూబ్ యూనిట్ సెల్. సో క్యూబిక్ యూనిట్ సెల్లో మనకు ఉన్నటువంటి ఎడ్జ్ లెంత్ ఏదైతే ఉందో ఏ క్యూబ్. సో ఇక్కడ మనం ఇండివిజువల్గా డిసైడ్ చేసుకుంటున్నాం. ఎడ్జ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2r. అర్థమైంది కదా? ఇక్కడ ఒక స్పియర్ యొక్క రేడియస్ r అయితే ఇంకొక స్పియర్ యొక్క రేడియస్ r. సో టోటల్గా ఇది ఏ అయితే కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు 2r. అదే రాసాం మనం. సో ఇప్పుడు ఎడ్జ్ లెంత్ అనేది 2r అయింది. అప్పుడు టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్. అప్పుడు ఆ యూనిట్ సెల్ది ఎప్పుడైనా సరే క్యూబ్కి ఎంత? ఏ క్యూబ్. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2r క్యూబ్. సో ఇట్స్ 8r క్యూబ్. ఒక సింపుల్ క్యూబ్ తీసుకుంటే దాంట్లో ఉండేటటువంటి ఎడ్జ్ లెంత్ వచ్చింది 2r. ఏ క్యూబ్ ఈజ్ గోయింగ్ టు బి ద మనకి వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్, అందుకని 8r క్యూబ్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ ఈజ్ 1. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇందాక. మనకి చూడడానికి 8 కార్నర్స్లో 8 ఉన్నప్పటికీ కూడా మనకి 8లో మనకి 1/8 పార్ట్ మాత్రమే ఇక్కడ చెందుతుంది. 8 × 1/8 1 పార్టికల్ మాత్రమే ఇక్కడ మనకి వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ పార్టికల్. సో పార్టికల్స్ ఎప్పుడు కూడా మనం స్పియర్ తీసుకుంటున్నాం కదా. స్పియర్ యొక్క వాల్యూమ్ ఎంత? 4/3 πr క్యూబ్. 4/3 πr క్యూబ్. సో ఒక స్పియర్ యొక్క వాల్యూమ్ 4/3 πr క్యూబ్ అయితే కనుక ఇక్కడ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఏం చెప్పాను నేను? వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద పార్టికల్స్ డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్ అవైలబుల్. ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై పార్టికల్ ఎంత వచ్చింది? 4/3 πr క్యూబ్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ టోటల్ యూనిట్ సెల్ ఎంత వచ్చింది? 8r క్యూబ్ ఇంటూ 100 చేసినట్లయితే కనుక π/6 ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 52.4% అప్రాక్సిమేట్లీ. ఇది ప్యాకింగ్ ఎఫిషియన్సీ. దీని అర్థం ఏంటి? ప్యాకింగ్ ఎఫిషియన్సీ 52.4% అంటే అవుట్ ఆఫ్ 100 52.4 ఓన్లీ గోయింగ్ టు బి ఆక్యుపైడ్ బై ద పార్టికల్స్. అంటే ఇంకా ఎంత స్పేస్ లెఫ్ట్ ఓవర్ అయిపోతుంది? 47.6. అంటే నేను 100 బట్టలు ప్యాక్ చేయడానికి సూట్ కేసు ఇస్తే అందులో 52.4 మాత్రమే పెట్టగలిగారు. మిగిలినటువంటి 47.6 పెట్టలేకపోయారు. సో దానికోసం ఈ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ సింపుల్ క్యూబ్ ఎంత అయింది? 52.4% మాత్రమే అయ్యింది. మిగిలిన స్పేస్ అంతా కూడా ఎంటీగా ప్యాకింగ్ అవ్వకుండా ఉండిపోతుంది. తర్వాత ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ బీసీసీ. సో బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్లో మనం ఏం చేస్తాం? అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్ ఏ క్యూబ్ ఓన్లీ. ఇందాక ఏ క్యూబ్లో ఏం చెప్పుకున్నాం మనం? r 2r చెప్పుకున్నాం. ఎందుకని? సింపుల్ క్యూబ్లో మొత్తం 8 ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ వాల్యూమ్ ఏమవుతుంది? బాడీ సెంటర్డ్ కూడా ఉంది. సో బాడీ సెంటర్డ్ ఉండడం వలన మనకి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఎడ్జ్ ఏ అనుకుని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి బాడీ సెంటర్డ్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటే క్యాలిక్యులేషన్ చేస్తే కనుక మనకి √2a ఈ పర్టికులర్ ఎడ్జ్ది √2a అవుతుంది. సో ఇప్పుడు బాడీ సెంటర్ తీసుకుంటే అంటే ఈ ట్రయాంగిల్ తీసుకుంటే కనుక మనం సో ఏ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం అనే దాని మీద బేస్ అయ్యి మనకి ఆ పర్టికులర్ పైథాగరస్ థియరంను అప్లై చేసుకుని ఆ పైథాగరస్ థియరం ద్వారా మనకు కావాల్సినటువంటి ఎడ్జ్ యొక్క లెంత్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ చేసి √2a అని కనుక్కున్నాను. తర్వాత ఈ పర్టికులర్ ఎడ్జ్ది కనుక్కున్నాను √3a అని. ఇప్పుడు మనకి
ఏమవుతుంది ఇది 4/√3r హోల్ క్యూబ్ 4/√3r a ఈజ్ ఈక్వల్ టు 4/√3 అవుతుంది. సో అందుకోసం 4/√3r హోల్ క్యూబ్. సో టోటల్ వాల్యూమ్ ఈజ్ గోయింగ్ టు బి 64/3√3r క్యూబ్. ఇది వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఇన్ బీసీసీ. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్ని? 2. వాల్యూమ్ ఆఫ్ ద పార్టికల్స్ ఎంత? 2 × 4/3 πr క్యూబ్. ఇది మారదు ఎందుకంటే స్పెరికల్ యొక్క వాల్యూమ్ అంతే, 2 పార్టికల్స్ ఉన్నాయి. సో 8/3 πr క్యూబ్ అయింది. ఇప్పుడు డివైడ్ చేస్తే కనుక √3π/8 ఇట్స్ నథింగ్ బట్ 68%. అంటే 100లో 68 మాత్రమే ఫిల్ అయితే 32% ఈజ్ గోయింగ్ టు బి ఎంప్టీ స్పేస్. 32% ఈజ్ ఎంప్టీ స్పేస్. సో ఈ రకంగా బీసీసీ యొక్క ప్యాకింగ్ ఎఫిషియన్సీని మనం డిసైడ్ చేయొచ్చు, క్యాలిక్యులేట్ చేయవచ్చు. తర్వాత ఇన్ ఎఫ్సిసి, ఇక్కడ ఎఫ్సిసికి వచ్చేసరికి ఇది మాత్రం సరిపోతుంది ఎందుకంటే బాడీది అవసరం లేదు. ఇది √2a ఇందాక ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. √2a నుంచి తర్వాత మళ్ళీ √3a క్యాలిక్యులేట్ చేసాం కానీ ఇది √2a. సో a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2√2r విచ్ ఈజ్ గోయింగ్ టు బి 16√2r హోల్ క్యూబ్. ఇక్కడ 4 పార్టికల్స్ ఉంటున్నాయి. 4 × 4/3 πr క్యూబ్. సో టోటల్గా మనం రేషియో తీసుకుంటే కనుక 74%. క్యాలిక్యులేషన్ ఇక్కడ ఏమైంది? 100 - 74 26% ఎంప్టీ స్పేస్. అంటే అన్నిటిల్లోనూ కూడా మనకి ఏ పర్టికులర్ యూనిట్ సెల్ అనేది ఎక్కువ ప్యాకింగ్ ఎఫిషియన్సీని చూపిస్తుంది? FCC. FCC is going to have 74%. That is the highest packing efficiency. No other is going to have more than 74. కానీ బీసీసీలో తీసుకుంటే కనుక 68%. అదే సింపుల్ క్యూబ్లో తీసుకుంటే కనుక 52.4%. ఇది మనకి వచ్చినటువంటి ప్యాకింగ్ ఎఫిషియన్సీస్. సో దీని ప్రకారం మనకి ఏది ఎక్కువ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఉంది, ఏది ఎక్కువ ఎంప్టీ స్పేస్ ఉంది అనే క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ పెర్ యూనిట్ సెల్ ఆఫ్ డైమండ్ యూనిట్ సెల్ ఈజ్. సో దీంట్లో మనకి తెలియాల్సింది ఏంటంటే డైమండ్ యూనిట్ సెల్స్లో ఏ రకమైన ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఉంటుంది. సో దాని ప్రకారం మనకి ఆ ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ పెర్ యూనిట్ సెల్ ఉంటాయో తెలుస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఇది 2 FCCలు కలిసి ఒకే దాని కింద బిహేవ్ చేస్తాయి. సో ఇక్కడ 2013లో క్వశ్చన్, అందుకని కొంచెం టిపికల్గా ఉంది. ఇది మామూలుగా టెక్స్ట్ బుక్లో లేని కంటెంట్. సో యాక్చువల్గా మనకి డైమండ్ ఎలా ఉంటుంది? 2 FCCలను కప్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఒక్కొక్క FCCకి ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి? 4. ఇప్పుడు 2 FCCలు కలిపితే ఎన్ని పార్టికల్స్ ఉంటాయి? 8. సో ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈజ్ గోయింగ్ టు బి 8 particles. Number of particles present in diamond unit cell is 8. తర్వాత a compound is formed by cation C and anion A. The anions form hexagonal close packing. So the lattice and the cations occupy 75% of octahedral voids. The formula of the compound is. ఇప్పుడు హెక్సాగొనల్ క్లోజ్ ప్యాక్డ్ లాటిస్ అన్నాడు. ఏంటది? ఏ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్ బై క్యాటయాన్ సి అండ్ యానయాన్ ఏ. ద యానయాన్స్ ఫార్మ్ హెక్సాగొనల్ క్లోజ్ ప్యాకింగ్. అంటే క్యాటయాన్ సి అయ్యి యానయాన్ ఏ అయితే ఏ అనేది హెచ్సిపిని ఫామ్ చేసింది అంట. అంటే హెచ్సిపిలో ఉన్నటువంటి అన్ని లాటిస్ పైట్స్ కూడా యానయాన్స్తో ఆక్యుపై చేయబడినాయి. హెచ్సిపిలో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి? 6 particles. సో టోటల్ A ఈజ్ ఈక్వల్ టు 6. అందులో యానయాన్స్ ఎన్ని ఉన్నాయి? 6 యానయాన్లు ఉన్నాయి. అది మనకి హెచ్సిపి అన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు క్యాటయాన్స్ ఎంత అన్నాడు? ఆక్యుపై 75% ఆఫ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్. అంటే ఇప్పుడు ఈ క్యాటయాన్ తీసుకుంటే కనుక ఆక్టాహైడ్రల్ వాయిడ్స్లో 75%. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? ఫర్ ఎనీథింగ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు n, టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2n. ఇప్పుడు ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ మాత్రమే మాట్లాడు కాబట్టి దీని గురించి మనకి అవసరం లేదు. ఓన్లీ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ 6 అని తెలుస్తుంది.
సో ఆక్టాహెడ్రాయిడ్స్ ఎన్ని అవుతాయి? 6 అవుతాయి. ఎన్ని పార్టికల్స్ ఉంటే అన్నీ ఆక్టాహెడ్రాయిడ్స్ ఉంటాయి, అన్ని డబల్ టెట్రాహెడ్రాయిడ్స్ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు ఇక్కడ మన సి తీసుకుంటే ఎన్ని ఉంటాయి? 6 ఉండాలి. కానీ ఎంత ఓన్లీ చెప్తున్నాడు? 75% ఓన్లీ ఆక్యుపై చేసినాయి అంట. అంటే 3/4 మాత్రమే ఆక్యుపై చేసినాయి. సో 3/4 ఆఫ్ 6 పార్టికల్స్ ఈజ్ గోయింగ్ టు బి ప్రజెంట్ ఇన్ ఇట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 3 times 2 times. సో సి నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎన్ని మనకి? 9/2. ఏ ఎన్ని ఉన్నాయి మనకి? 6. సో ఇది మనకి వచ్చినటువంటి రేషియో. ఇప్పుడు ఇక్కడ కనుక మనకి దీన్ని షార్ట్ కట్ చేసుకోవాలంటే దేంట్లో చేయొచ్చు? 2తో మల్టిప్లై చేద్దాం మనం. సో 2తో మల్టిప్లై చేస్తే ముందు నెంబర్ పోతుంది కాబట్టి C we are going to be having 9 and A is going to be 12. C9 A12 మనకు ఆప్షన్స్లో ఉన్నాయి, అవి లేదు. అంటే సింప్లిఫై చేశాడు. కామన్ నెంబర్ కూడా ఛాన్సెస్ ఉంది కాబట్టి ఏ నెంబర్ పోతుంది? 3 పోతుంది. సో 3 times 4 times అంటే C3 A4. ఆ రకంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుని ఆన్సర్ తెచ్చుకోవచ్చు. తర్వాత ద నెంబర్ ఆఫ్ ఆక్టాహైడ్రాయిడ్స్ పెర్ ఆటమ్ ప్రజెంట్ ఇన్ ఏ క్యూబిక్ క్లోజ్ ప్యాక్ స్ట్రక్చర్. సో క్యూబిక్ క్లోజ్ స్ట్రక్చర్లో టెట్రాహైడ్రాయిడ్స్ ఆక్టాహైడ్రాయిడ్స్ అడుగుతున్నాడు. ఆక్టాహైడ్రాయిడ్స్ పెర్ ఆటమ్ ప్రజెంట్ ఇన్ ఏ క్యూబిక్ క్లోజ్. సిసిపిలో మనకి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్ని? 4. ఇప్పుడు 4 పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి ఆక్టాహైడ్రాయిడ్స్ ఎన్ని అవుతాయి? 4. ఇప్పుడు అక్కడ కొడుస్తున్న మామూలుగా మనం చూసిన వెంటనే ఎగ్జైట్ అయిపోయి 4 ఆన్సర్ పెట్టేస్తాం. కానీ ఇక్కడ అడుగుతుంది ఏంటి? ద నెంబర్ ఆఫ్ ఆక్టాహైడ్రాయిడ్స్ పెర్ యాటమ్ ప్రజెంట్ ఇన్. అంటే ఒక్కొక్క యాటమ్కి ఎన్ని ఆక్టాహైడ్రాయిడ్స్ ఉన్నాయి? ఇప్పుడు మొత్తం 4 యాటమ్స్ ఉన్నాయి, 4 ఆక్టాహైడ్రాయిడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క యాటమ్కి ఎన్ని ఉన్నాయి ఆక్టాహైడ్రాయిడ్? 1 ఉంది. సో అందుకని దీనికి నెంబర్ ఆఫ్ ఆక్టాహైడ్రాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు పర్ యాటమ్ 1 is the answer. Next, structure of a mixed oxide is cubic close packed. The cubic unit cell of mixed oxide is composed of oxide ions. 1/4 of the tetrahydroids are occupied by divalent metal A and the octahydroids are occupied by a monovalent metal B. The formula of the oxide is. సో చాలా పెద్ద డేటా ఇచ్చాడు. సో దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఏ మిక్స్డ్ ఆక్సైడ్ క్యూబిక్ క్లోజ్ ప్యాక్డ్. సో సిసిపి. ద క్యూబిక్ యూనిట్ సెల్ ఆఫ్ మిక్స్డ్ ఆక్సైడ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఆక్సైడ్ అయాన్స్. అంటే సిసిపి ఉన్నది. సో దీంట్లో N=4. ఇది ఫార్మ్డ్ బై ఆక్సైడ్ అయాన్ అంటున్నాడు కాబట్టి మనకి 4 ఆక్సైడ్ అయాన్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. సో మనకి 4 ఆక్సైడ్ అయాన్స్ ఇందులో చేసినాయి. 1/4 ఆఫ్ ద టెట్రాహైడ్రాయిడ్స్ ఆర్ ఆక్యుపైడ్ బై డైవాలెంట్ మెటల్. అంటే 1/4 అంటే ఇప్పుడు ఆక్టాహైడ్రాయిడ్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. టెట్రాహైడ్రాయిడ్స్ 8 ఉంటాయి. ఎందుకంటే N=4 కాబట్టి. 1/4 ఆఫ్ టెట్రాహైడ్రాయిడ్స్ అంటే 1/4 ఆఫ్ 8 ఈజ్ నథింగ్ బట్ 2 డైవాలెంట్ మెటల్ అంటే A2+ అని చెప్తున్నాడు. సో ఈ మెటల్ ఆటమ్కి A2+ అవి 2 ఉన్నాయంట. ఇవేమో 4 ఆక్సైడ్ అయాన్స్ ఉన్నాయి. సో తర్వాత ఇంకేం చెప్తున్నాడు? అండ్ ద ఆక్టాహైడ్రాయిడ్స్ ఆర్ ఆక్యుపైడ్ బై ఏ మోనోవాలెంట్ మెటల్ B. ద ఫార్ములా ఆఫ్ ద ఆక్సైడ్ ఈజ్. సో ఇక్కడ ఆక్టాహైడ్రాయిడ్లో ఏమున్నాయి? ద ఆక్టాహైడ్రాయిడ్స్ ఆర్ ఆక్యుపైడ్ బై మోనోవాలెంట్ మెటల్ ఆటమ్ B. అంటే మనకి అన్నీ కూడా బీలే ఉన్నాయి. సో ఇప్పుడు 4 Bలు, 2 Aలు, 4 Oలు. సో ఇది మనకి ఇచ్చినటువంటి B+. ఇది మోనోవాలెంట్. ఇప్పుడు మనం ఫార్ములా రాసుకుంటే A2 B4 O4. ఇప్పుడు అది ఉందా ఇక్కడ మనకి? లేదు. సో అందుకని మనం దీంట్లో కామన్గా ఫ్యాక్టర్ 2ని మనం డివైడ్ చేద్దాం. A2/2 4/2 4/2. సో ఇట్స్ గోయింగ్ టు బి A B2 O2. ఇది మనకి ఆన్సర్.
ఇలా కాకుండా ఇంకా అంటే ఇంత క్యాలిక్యులేషన్ నాకు తెలియదు, సో ఈజీగా ఎలా చేయొచ్చు అంటే కనుక ఓవరాల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏబిఓటితో ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఏది ఎంత వ్యాలెన్సీ చెప్పాడు? +2. బికి వ్యాలెన్సీ +1, ఆక్సిజన్ వ్యాలెన్సీ -2. సో ఇది మొత్తం కలిపితే +3, ఇది ఇంటూ 2 కాబట్టి -4. సో +3 -4. ఏ కాంపౌండ్కైనా సరే న్యూట్రల్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, కానీ ఏది కూడా ఛార్జ్డ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉండవు, ఎందుకంటే న్యూట్రల్ మెటల్ యాటమ్స్ కానీ న్యూట్రల్ కాంపౌండ్స్ కానీ. సో అందుకని ఇది కాదు. సో అలా ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్ రాదు. ఇప్పుడు AbO2 చూసుకోండి, ఇది +2, 2 × +2 +2, 2 × -2 -4. ఇది బ్యాలెన్స్ అయిపోయింది. సో అందుకని ఇది కంపల్సరీ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ రకంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు, కానీ ఇది ఎగ్జాక్ట్ మెథడ్, కానీ ఇది కూడా ఒక మెథడ్ ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, an element has a body centered cubic structure with a cell edge of 288 pm. So the atomic radius is, so BCC. సో బీసీసీలో ఏమడుగుతున్నాడు? అటామిక్ రేడియస్ అడుగుతున్నాడు. సో అటామిక్ రేడియస్ ఇన్ బీసీసీ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3/√4a. ఇందాక మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు √4/3r అని రాసాం. ఇక్కడ r అడుగుతున్నాడు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3/√4a. సో 3/√4a. ఇక్కడ ఎడ్జ్ లెంత్ ఆల్రెడీ 288 ఇచ్చాడు. సో r ఈజ్ ఈక్వల్ టు 3/√4 × 288 విల్ బి ద ఆన్సర్. జస్ట్ గుర్తుపెట్టుకోవడం, 3/√4 2√2r. సో a ఈజ్ ఈక్వల్ టు 2√2r ఇన్ కేస్ ఆఫ్ FCC. అలాగే ఇక్కడ కూడా BCC కూడా గుర్తుపెట్టుకోవాలి. ద వేకెంట్ స్పేస్ ఇన్ BCC లాటిస్ యూనిట్ సెల్ ఈజ్. సో BCCలో ఎంత చెప్పాం మనం? 68% ఈజ్ ద ప్యాకింగ్ ఎఫిషియన్సీ. సో ఎంప్టీ స్పేస్ ఎంత? 100 - 68 ఈజ్ ఈక్వల్ టు 32. సో 32% ఈజ్ ద స్పేస్ లెఫ్ట్ ఓవర్ ఇన్ ఇట్. నెక్స్ట్ వన్, if A is the length of the side of the cube, the distance between the body centered atom and one corner atom in the cube. సో ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్కి ఒక కార్నర్లో ఉన్నటువంటి పార్టికల్కి, ఈ రెండిటికి డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో మామూలుగా ఇక్కడ మన డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి? ఎడ్జ్ ఈజ్ ఈక్వల్ టు 3/√4. ఇప్పుడే చూసాం మనం 3/√4 ఎక్కడ? ఈ మొత్తం ఎడ్జ్ తీసుకుంటే. కానీ ఇక్కడ అడుగుతుంది ఏంటి? ఓన్లీ సెంటర్డ్ యాటమ్కి 1 కార్నర్ ఆఫ్ ద యాటమ్కి, అంటే దాంట్లో ఉన్నటువంటి 2 టైమ్స్, అంతే కదా మామూలుగా ఈ రెండింటికి తీసుకుంటే కనుక. సో అందుకని 3/√2a లేదా నియరెస్ట్ నైబర్ అని చెప్పి అంటాం. సో 3/√2a అనేది ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి పార్టికల్ ఇందా తీసుకున్నప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేసాం మనం. సో √3/4 వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 2 తీసుకుంటే కనుక 3/√2a అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత, a metal crystallizes with face-centered cubic lattice. The edge of the unit cell is 408 pm. So the diameter of the metal atom is. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నా అంటే FCC. సో ఇది మనకి FCC గురించి మనం చెప్పినటువంటి ఎడ్జ్ లెంత్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ పర్టికులర్ FCC సెల్ని తీసుకుంటే కనుక ఇప్పుడు అక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు? ఎడ్జ్ లెంత్లో ఉన్నటువంటి, సో ఏదైతే మెటల్ క్రిస్టలైజెస్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఎడ్జ్ లెంత్ ఈజ్ గోయింగ్ టు బి 408 pm. సో ఇన్ దట్ 408 pm we are going to be looking at, so what will be the
డయామీటర్ ఆఫ్ ద మెటల్ యాటమ్. సో డయామీటర్ ఆఫ్ మెటల్ యాటమ్ అడుగుతున్నాడు. సో డయామీటర్ ఆఫ్ మెటల్ యాటమ్ అడిగినప్పుడు మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏం కావాలి? ఇప్పుడు మనకి ఎడ్జ్ లెంత్ ఏ ఈజ్ ఈక్వల్ టు కావాలి మనకి. సో ఎడ్జ్ లెంత్ ఏ ఎంత అవుతుంది మనకి దీంట్లో? 2√2r అని చెప్పాం మనం. సో 2√2r ఈజ్ గోయింగ్ టు బి క్యాలిక్యులేటెడ్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్, సో డయామీటర్ అంటే 2r. అంతే కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 2√2r. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2√2. సో ఏ ఎంత ఇచ్చాడు మనకి? 408/2√2. సో అంటే అప్రాక్సిమేట్గా 204/√2. 202/1.414. సో 1.414 అంటే 204/1.414 144 పికోమీటర్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? డయామీటర్ అడుగుతున్నాడు, అంటే 2r. సో 2r ఈజ్ నథింగ్ బట్ 2 × 144. ఇట్స్ గోయింగ్ టు బి 288 pm. సో ఇది మనకి టోటల్గా 288 పికోమీటర్ అనేది దీని యొక్క డయామీటర్ ఆఫ్ మెటల్ యాటమ్. సో ఇది ఎఫ్సిసిలో ఏ ఈజ్ ఈక్వల్ టు 2√2r, దాన్ని బేస్ చేసిన ఆర్ క్యాలిక్యులేట్ చేశాను. ఆర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాని కరస్పాండింగ్ ఏదైతే ఏ ఉందో డయామీటర్ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో తర్వాత వచ్చేసరికి ఏబీ క్రిస్టలైజెస్ ఇన్ ఏ బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ with edge length A equal to 387 picometer. The distance between two oppositely charged ions is equal to. సో ఇక్కడ 2 ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ అంటున్నాడు. సో దీంట్లో మనం ఏం చెప్పొచ్చు? బీసీసీ లాటిస్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ? బీసీసీ లాటిస్లో బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. సో ఇది ఏ అండ్ వీఆర్ హ్యావింగ్ ఆర్ ప్లస్ క్యాటయాన్, ఆర్ యానయాన్. ఒక క్యాటయాను ఒక యానయాను తీసుకుంటే కనుక ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది? √3కి అవుతుంది. సో ఈ పర్టికులర్ √3ని మనం ఇప్పుడు కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే కనుక ఇక్కడ 2 టైమ్స్ కదా ఇది మనం తీసుకోవాల్సింది. ఒక క్యాటయాను ఒక యానయాన్. మామూలుగా అయితే కనుక ఏ అనేస్తున్నాం, కానీ ఒక క్యాటయాన్ ఒక యానయాన్ అంటున్నాడు కాబట్టి 2 × r + r - ఈజ్ ఈక్వల్ టు √3 అంటున్నాం. సో ఇప్పుడు ఎడ్జ్ లెంత్ ఎంత చెప్తున్నాడు? ఇది 387 పికోమీటర్ చెప్తున్నాడు. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఆపోజిట్లీ చార్జ్డ్. సో 2 ఆపోజిట్లీ చార్జ్డ్ మనకు అడుగుతున్నాడు. సో అప్పుడు ఏం చేయొచ్చు మనం? ఓకే, ఇది √3a. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఎడ్జ్ లెంత్ ఏ అనేది 387కి ఇచ్చాడు. సో డిస్టెన్స్ బిట్వీన్ కావాలి. సో అందుకని ఇట్స్ ఈక్వల్ టు √3 × 387/2. సో √3 1.732 × 387/2 which is equal to 335.14 something. So you can able to go for 335. సో ఇక్కడ మనకి ఒక క్యాటయాను ఒక యానయాను ఇంటూ 2. సో √3 ఏ ఈజ్ ఈక్వల్ టు 2/√3 చెప్పుకుంటున్నాం. సో ఒక క్యాటయాను ఒక యానయాన్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఈక్వలేట్ చేసాం. ఈక్వలేట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే 335 ఈజ్ గోయింగ్ టు బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. తర్వాత ఐరన్ ఎగ్జిబిట్స్ బీసీసీ స్ట్రక్చర్ at room temperature above 900 degrees Celsius. It's going to be transformed to FCC structure. The ratio of density of iron at room temperature to that at 900 degree Celsius. To that at 90 degree, sorry, room temperature to 900 degree Celsius. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా క్యాలిక్యులేషనే, అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. సో రూమ్ టెంపరేచర్ దగ్గర ఎంత ఉంది, సో ఆ తర్వాత
900 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఎంత ఉంది? సో బీసీసీ ఎఫ్సిసి. సో బీసీసీకి ఎఫ్సిసికి డిఫరెన్స్ ఎంత మనకి? ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ 4/√3 అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ 2/√3. సో డైరెక్ట్గా మనం చేసుకుంటే కనుక 3/4 √3/√2. సో దాంట్లో ఒక ఎడ్జ్ది ఇంకొక ఎడ్జ్ది మారుతుంది తప్పితే ఇంకేమీ మారలేదు. ఐరన్ మారలేదు, అందులో ఏమీ మారలేదు. జస్ట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అండ్ ద చేంజ్ ఇన్ ద ఎడ్జ్ లెంత్. అంతే కదా? సో బీసీసీలో ఎడ్జ్ లెంత్ మారింది, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మారినాయి. సో బీసీసీలో ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ 2, ఎఫ్సిసిలో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ 4. సో అలాగే ఎడ్జ్ లెంత్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2√2r. ఇక్కడ ఏమైంది మనకి? √3 సో జస్ట్ క్యూబుల్ చేసుకుని మనం చేసుకుంటే కనుక డైరెక్ట్గా ఈ పర్టికులర్ ఆన్సర్ అనేది వస్తుంది. తర్వాత లిథియం హ్యాజ్ ఏ బీసీసీ స్ట్రక్చర్. ఇట్స్ డెన్సిటీ ఈజ్ 530 kg/m³ and its atomic mass is 6.94 gram/mole. Calculate the edge length of a unit cell of lithium metal. సో దాని డెన్సిటీ ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి ఎడ్జ్ లెంత్ని కనుక్కోమంటున్నాడు. సో ఎడ్జ్ లెంత్ని కనుక్కోమంటే మనకి డెన్సిటీ ఫార్ములా కావాలి. సో డెన్సిటీ ఫార్ములా ఏంటి మనకి? Zm/a³Na. సో డెన్సిటీ రోడ్ ఈజ్ ఈక్వల్ టు Zm/a³Na. సో ఇక్కడ మనకి లిథియం హ్యాస్ బీసీసీ స్ట్రక్చర్ అని చెప్పిచ్చాడు, డెన్సిటీ 530 ఇచ్చాడు, అండ్ ఇట్స్ అటామిక్ మాస్ 6.94 ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ద ఎడ్జ్ లెంత్ ఏని కనుక్కోమంటున్నాడు. సో కనుక్కోమన్నప్పుడు డెన్సిటీ ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ 530 kg/m³. సో ఇది 530 m³ కాబట్టి సో దీన్ని మనం ఫస్ట్ grams/m³ మార్చుకుందాం. సో అప్పుడు మనం ఏం చేయాలి? దీనికి ఇంటూ 1000/100³ అంతే కదా? 1 kgకి 1000 grams, 1 మీటర్కి 100 centimeters. సో ఫస్ట్ దీన్ని g/cm³ మార్చుకున్నాను. సో ఇది డెన్సిటీ వాల్యూ ఇన్ g/cm³. అక్కడ g/m³ ఇచ్చినటువంటి దాన్ని g/cm³ మార్చాను. సో అది దీని వాల్యూ. సో జెడ్ వాల్యూ ఎంత? బీసీసీకి 2, అటామిక్ మాస్ ఎంత ఇచ్చాడు? 6.94, అండ్ a³ మనం కనుక్కోవాలి. ఇంటూ 6.02 ఇంటూ 10⁻23. సో ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా నేను ఇక్కడ చేయట్లేదు. సో మీరు క్యాలిక్యులేట్ చేయండి. సో చేస్తే కనుక ఆన్సర్ డి వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్, దట్ ఈస్ గోయింగ్ టు బి 352 picometer. సో ఇది క్యాలిక్యులేషన్ సంబంధించింది. నెక్స్ట్, a metal has FCC lattice. The edge length of the unit cell is 404 picometer. The density of the metal is 2.72 gram/cm³. The molar mass of the metal is. The molar mass of the metal is. సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దీంట్లో ఇప్పుడు మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ ఫైనల్గా మనం కనుక్కోమంటుంది ఏంటి? ఎన్ని దాంట్లో మోలార్ మాస్ ఆఫ్ మెటల్ ఉంది. సో అగైన్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, we are going to have a metal has a FCC lattice. The edge length of the unit cell is 404 picometer. The density of the metal is 2.72 gram/cm³. The molar mass of the metal is. సో అన్నీ ఇచ్చాడు. జస్ట్ మనం క్యాలిక్యులేషన్ Zm/a³Na. సో డెన్సిటీ ఎంత ఇచ్చారు? 2.72 gram/cm³. Z ఏంటి? FCC 4. Molar mass we have to calculate. A³ 404 picometer.
సో పీకోమీటర్ నుంచి సెంటీమీటర్ కన్వర్ట్ చేయడానికి 1 పీకోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻12 మీటర్, whereas సెంటీమీటర్ 10⁻⁻10 సెంటీమీటర్. 10⁻⁻10 whole cube 6 into 10⁻23. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ దాన్ని మనం తీసుకుంటే 2.72 is equal to 4m 404 whole cube into 10⁻⁻30 into 6⁻10⁻23. సో నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయట్లేదు, సో నేను డైరెక్ట్గా ఆన్సర్ వేసేస్తున్నాను 27. సో మీరు సింప్లిఫికేషన్ చేయండి. సో విల్ గెట్ 27 will be the molar mass of that one. Okay, so this is about your density calculation. When they are given mass, we can calculate density. If they given density, molar mass. ఈ రకంగా మనకి ఇంటర్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏదైనా సరే ఉండొచ్చు. ఈ డెన్సిటీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ప్యాకింగ్ ఎఫిషియన్సీ. మోర్ ద ప్యాకింగ్ ఎఫిషియన్సీ, మోర్ విల్ బి ద డెన్సిటీ. సో ఎక్కువ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఉంటే ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. సో ఇందాక ఆల్రెడీ మనం వాయిడ్ చూసాం. సో కానీ ఈ పర్టికులర్ వాయిడ్స్ని బేస్ చేసుకుని మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకోసం నేను మళ్ళీ స్పెషల్గా ఈ లిమిటింగ్ రేడియస్ రేషియోకి వాయిడ్ని బేస్ చేసుకుని ఒక డేటా మీకు చెప్పదలుచుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే 3 స్పియర్స్ మధ్యలో స్పేస్ మిగులుతుందో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ట్రైగోనల్ షేప్. సో దట్స్ ఇట్స్ కాల్డ్ యాజ్ ట్రైగోనల్ వాయిడ్. ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ట్రైగోనల్ వాయిడ్. ఇక్కడ ఏదైతే మనకి ట్రయాంగిల్ షేప్లో ఉందో. ఇప్పుడు r/r ఈజ్ ఈక్వల్ టు 0.155. ఏంటి r/r అంటే? ఇప్పుడు క్యాటయాన్, anion. Cation is going to have positive charge. Anion is going to have negative charge. ఇప్పుడు ఈ క్యాటయాన్లో యానయాన్లో ఏది పెద్దగా ఉంటుంది, ఏది చిన్నగా ఉంటుంది? జనరల్గా మనకి క్యాటయాన్ స్మాల్, యానయాన్ బిగ్. సో ఈ ఆర్ ప్లస్ని ఆర్ గాను, ఈ ఆర్ మైనస్ను క్యాపిటల్ ఆర్ గాను చూపిస్తున్నాం. ఈ r/r ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ లిమిటింగ్ రేడియస్ రేషియో. అంటే ఈ లిమిటింగ్ రేడియస్ రేషియో ఏదైతే ఉందో ఆ రేషియోని బేస్ చేసుకుని మనం క్రిస్టల్ లాటిస్ని కనుక్కోవచ్చు. ఆ కనుక్కునేది ఎలాగా అనే దానికి నేను టేబుల్ ఆల్రెడీ ఇచ్చాను. ఈ లోపల ఏంటంటే మనకి ఒక్కొక్క వాయిడ్కి ఉండేటువంటి ఛాన్సెస్ అంటే r/r ఈజ్ ఈక్వల్ టు 0.155 ఇట్ కెన్ ఏబుల్ టు ఫార్మ్ ట్రైగోనల్ వాయిడ్ అనేది ఇక్కడ నేను మెన్షన్ చేయదలుచుకున్నాను. నెక్స్ట్ టెట్రాహైడ్రల్ వాయిడ్. టెట్రాహైడ్రల్ వాయిడ్లో ఎన్ని స్పేర్స్ ఉంటాయి మనకి? ఒక ట్రైగోనల్ వాయిడ్కి ఒక స్పియర్ అనేది వెనకాల ఆక్యుపై చేస్తే 4 స్పియర్ మధ్యలో ఉన్న స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని టెట్రాహైడ్రల్ వాయిడ్ అంటాం. దీనికి లిమిటింగ్ రేడియస్ రేషియో వచ్చి 0.225. 0.225 అనే దానికి ఈ పర్టికులర్ వాయిడ్ని ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఆక్టాహైడ్రల్ వాయిడ్ అంటే 2 ట్రైగోనల్ వాయిడ్స్ కలిసి మనకి ఒక ఆక్టాహైడ్రల్ హోల్ని ఇస్తాయి. అది ఆక్టాహైడ్రల్ వాయిడ్. ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ r/r 0.414 అనేది లిమిటింగ్ రేడియస్ రేషియో. క్యూబికల్ వాయిడ్. క్యూబికల్ వాయిడ్ అంటే మనకి 8 స్పియర్ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో అది క్యూబికల్ వాయిడ్. సో ఇట్ ఈస్ r/r ఈజ్ ఈక్వల్ టు 0.732. ఈ లిమిటింగ్ రేడియస్ రేషియోని బేస్ చేసుకుని ఆ వాయిడ్స్ని బేస్ చేసుకుని మనం జామెట్రీని అంటే ఏదైనా ఒక పర్టికులర్ లాటిస్ స్ట్రక్చర్ని మనం చెప్పగలుగుతాం. ఎలా చెప్పగలుగుతాం? షేప్ అండ్ రేడియస్ రేషియో అనేది ఇక్కడ నేను ట్యాబులర్ ఫామ్ ఇచ్చాను. ఇప్పుడు లిమిటింగ్ రేడియస్ రేషియో ఏదైతే ఉందో లెస్ దాన్ 0.155 అండ్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 2 అండ్ ద జామెట్రీ పాసిబుల్ ఈజ్ లీనియర్. ఎగ్జాంపుల్ BEF2.
if the range of radius ratio is 0.155 to 0.225 and the coordination number 3, then it is going to have trigonal planar and it is going to have ALCL3. 0.225 to 0.414 and coordination number 4 అయితే గనక దానికి tetrahedral geometry and the example for that one GNS zinc blend. 0.414 to 0.732 is the limiting radius ratio. Coordination number 6 octahedral geometry NaCl is the example. And greater than 0.732 coordination number 8 BCC is the geometry and CSCl is the example. ఈ రకంగా మనకి లిమిటింగ్ రేడియస్ రేషియో కానీ ఇచ్చి అక్కడ కోఆర్డినేషన్ నెంబర్ మెన్షన్ చేస్తే ఆ రెండింటిని బేస్ చేసుకుని మనం ఆ పర్టిక్యులర్ కాంపౌండ్ యొక్క షేప్ని మనం చెప్పవచ్చు. సో దానికోసం ఈ టేబుల్ మనకి కెమికల్ బాండింగ్లో కూడా మనకి ఇంపార్టెంట్, ఇక్కడ కూడా ఇంపార్టెంట్. సో అందుకని ఇక్కడ టేబుల్ నేను చెప్పాను. The ionic radii of A plus and B minus ions are 0.98 10 power minus 10 meter and 1.81 10 power minus 10 meter. The coordination number of each ion in AB is. So ఇప్పుడే చెప్పాను కదా, A plus by B minus 0.98 by 10 power minus 10 and it is going to have 1.81 into 10 power minus 10. So approximately 1 by 2. So 0.5. So 0.5 అంటే ఎక్కడ రేంజ్లో చెప్పుకున్నాం మనం? 0.414 to 0.732 కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 6. అది గుర్తుపెట్టుకోవాలి. సో కోఆర్డినేషన్ నెంబర్ 6 స్ట్రైట్ అవే ఆన్సర్, నథింగ్ ఎల్స్ ఈజ్ దేర్. సో కోఆర్డినేషన్ నెంబర్ 6 పాజిబుల్ బికాస్ 0.414 to 0.732 లిమిటింగ్ రేడియస్ రేషియో. అక్కడ మనకి ఏమొస్తుంది, దీనికి 0.5 వస్తుంది మధ్యలో. సో అందుకని దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అనేది మనకి 6గా ఉంటుంది. సో అది ఒక క్వశ్చన్ ఇచ్చే 2016లో. తర్వాత ఇంపెర్ఫెక్షన్స్ అంటే డిఫెక్ట్స్. సో ఈ డిఫెక్ట్స్ అనేవి ఫస్ట్ అసలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు నేను ప్యాకింగ్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నాను సాలిడ్లో. ఈ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో మనం దగ్గరగా పార్టికల్స్ని దగ్గరగా పెట్టడానికి మనం ట్రై చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ ట్రై చేస్తున్న దాంట్లో ఒక్కొక్క సాలిడ్ మిస్ అయిపోవచ్చు, అంతే కదా. ఎందుకంటే మనం దగ్గరగా ప్యాక్ చేయడం ట్రై చేస్తున్నాం. అన్నీ దగ్గరగా అంటే ఒకటి పట్టుకోవాలి. కానీ ఇక్కడి నుంచి ట్రై చేస్తున్నాం అంటే ఏదైనా ఒకటి స్కిప్ అయిపోవచ్చు, లేదంటే ఒకటి స్కిప్ అయిపోయి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇలాగా ఏదైతే మనం పర్ఫెక్ట్గా ప్యాక్ చేసామనుకుంటున్నానో ఆ పర్ఫెక్ట్ ప్యాకింగ్లో ఒక్కొక్కసారి గ్యాప్స్ రావచ్చు, ఒక్కొక్కసారి ఎక్స్ట్రా ఇంక్లూడ్ అయిపోవచ్చు. అలా ఉండడం వల్ల మనకి కొన్ని డిఫెక్ట్స్ జరుగుతున్నాయి. ఆ డిఫెక్ట్స్నే మనం ఇక్కడ చదువుతున్నాం. ఇక్కడ 2 రకాల డిఫెక్ట్స్ ఉన్నాయి, పాయింట్ డిఫెక్ట్స్ అండ్ లైన్ డిఫెక్ట్స్. ఈ లైన్ డిఫెక్ట్స్ అనేవి మనకి ఇప్పుడు అంతగా అవసరం లేదు నీట్ కోసం. సో మనకి పాయింట్ డిఫెక్ట్స్, ఈ పాయింట్ డిఫెక్ట్స్లోనే మనకి ఏంటి డిఫరెన్స్? ఫస్ట్ డిఫరెన్స్ చూసుకుందాం. పాయింట్ అంటే ఎక్కడ ఏ లాటిస్ పాయింట్ దగ్గర అయితే డిఫెక్ట్ వచ్చిందో ఆ డిఫెక్ట్ అక్కడికి మాత్రమే స్ప్రెడ్ అయితే దాన్ని పాయింట్ డిఫెక్ట్ అంటాం. అలా కాకుండా అది మొత్తం లైన్ అంతా కూడా డిఫెక్ట్ ఇచ్చేస్తే కనుక దాన్ని లైన్ డిఫెక్ట్ అంటాం. అంటే మొత్తం లాటిస్ స్ట్రక్చర్ అంతా కూడా డిఫెక్ట్ వచ్చేస్తే దాన్ని లైన్ డిఫెక్ట్ అంటాం. అలా కాదు, ఓన్లీ ఆ పర్టికులర్ పాయింట్లో మాత్రమే డిఫెక్ట్ వస్తే దాన్ని పాయింట్ డిఫెక్ట్ అంటాం. సో ఆ రకంగా పాయింట్ డిఫెక్ట్, లైన్ డిఫెక్ట్ ఈ 2 రకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనకి డిస్కస్ చేసుకునే అన్ని డిఫెక్ట్స్ కూడా పాయింట్ డిఫెక్ట్స్. ఈ పాయింట్ డిఫెక్ట్స్లో మనకి స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్, నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్, ఇంప్యూరిటీ డిఫెక్ట్స్, ఇలా 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ స్టాయికియోమెట్రీ ఆఫ్ సాలిడ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా
ఏంటి స్టాయికియోమెట్రీ అంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఈక్వల్గా ఉండి వాటి యొక్క ఛార్జ్ ఏ రకమైన బ్యాలెన్సు కోల్పోకుండా అదే బ్యాలెన్స్ని కంటిన్యూ చేస్తూ ఉండేటటువంటి సాలిడ్ డిఫెక్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటాం. అంటే ఇప్పుడు నాకు 4 పాజిటివ్లు ఉన్నాయి, 4 నెగిటివ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నాకు డిఫెక్ట్ వచ్చిందా ఈ పర్టికులర్ ఛార్జ్ ఆఫ్ దట్ సాలిడ్ షుడ్ నాట్ బి గెట్ ఎఫెక్టెడ్. అలాంటి డిఫెక్ట్స్ని మనం స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అని పిలుస్తాం. ఇప్పుడు నాన్ స్టాయికియోమెట్రిక్ అంటే ఒక పర్టికులర్ మైనస్ పోయింది అంటే 4 పాజిటివ్లు 3 నెగిటివ్లు ఉన్నాయి. ఇలాంటి డిఫెక్ట్స్ ఏదైతే ఉంటాయో దాన్ని నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్ అంటాం. ఇంప్యూరిటీ డిఫెక్ట్ అంటే అసలు ఉండాల్సినటువంటి క్యాటయాన్ యానియాన్ కాకుండా ఇంకో కొత్తది ఏదో వచ్చి చేరిపోయింది అనుకోండి, దాన్ని ఇంప్యూరిటీ డిఫెక్ట్ అంటాం. ఇక్కడ మనకి 4 ఉన్నాయి. ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్, వేకెన్సీ డిఫెక్ట్, ఫ్రెంకెల్ డిఫెక్ట్, షార్ట్ కీ డిఫెక్ట్, ఇలాగా 4 ఉన్నాయి. నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్లో మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్, మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్, ఇంప్యూరిటీ డిఫెక్ట్ ఒకటే ఉంది. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒక్కొక్కటి డయాగ్రామ్స్తో చూద్దాం. ఫస్ట్గా స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్లో ఉన్నటువంటి వేకెన్సీ డిఫెక్ట్. వేకెన్సీ డిఫెక్ట్ అంటే ఏంటి? జనరల్గా ఈ రెండు కూడా అంటే వేకెన్సీ డిఫెక్ట్ కానీ ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్ కానీ కామన్ ఇన్ మాలిక్యులార్ సాలిడ్స్, నాట్ ఇన్ అయానిక్ సాలిడ్స్. అంటే ఏదైతే ఛార్జ్ లేకుండా ఉంటాయో వాటి యొక్క సాలిడ్స్లో వచ్చేటువంటి డిఫెక్ట్స్ని మనం ఈ వేకెన్సీ అండ్ ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్ కింద తీసుకోవచ్చు. ఏదైతే ఈ రెండు డిఫెక్ట్స్లో ఏం జరుగుతుంది, మామూలుగా కనుక ఏమన్నా ఉండాలి మనకి 1 2 3 4 ఉండాలి ఒక వరుసలో. సడన్గా ఏమైంది, ఒకటి మిస్ అయ్యి వేకెన్సీ క్రియేట్ అయింది. అంటే 1 1 1 పేర్చుకుంటా వెళ్తే అందులో ఒక చోట పర్టికులర్గా మిస్ అయిపోయింది. సో ఇక్కడ నేను అరేంజ్ చేసేస్తాను కంప్లీట్గా, అప్పుడు మనకి క్లియర్గా వేకెన్సీ అని చెప్పి తెలుస్తుంది. సో ఇక్కడ ఒక వేకెన్సీ వచ్చింది, ఇక్కడ ఒక వేకెన్సీ వచ్చింది. సో ఈ రకంగా వచ్చిన డిఫెక్ట్ని మనం వేకెన్సీ డిఫెక్ట్. ఎందుకని వస్తుంది? సడన్గా వన్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ స్కిప్డ్ ఫ్రమ్ దట్ వన్, సో దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ ద వేకెన్సీ డిఫెక్ట్. అలా కాకుండా ఎక్కడైనా ఇంటర్స్టీషియల్ స్పేస్లో ఒక ఎక్స్ట్రాగా, అంటే ఒరిజినల్గా మనకి ఎలా ఉండాలి 1 2 3 4 1 2 3 4 1 2 3 4, ఇక్కడ మనకి ఏమైంది, ఒక ఎక్స్ట్రాగా ఇంకొకటి ఇక్కడ ఒక ఎక్స్ట్రా పార్టికల్, ఇక్కడ ఒక ఎక్స్ట్రా పార్టికల్, ఈ రకంగా 2 పార్టికల్స్ ఎక్స్ట్రాగా ఇంటర్స్టీషియల్ స్పేస్లో మనకి ఎక్స్ట్రాగా వచ్చి చేరుతుంది. కాబట్టి దీన్ని ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్ అని చెప్పి పిలుస్తాం. ఇదేమో వేకెన్సీ డిఫెక్ట్ బికాజ్ ఆఫ్ వన్ ఆఫ్ ద సైట్ ఈజ్ గోయింగ్ టు బి వెకేటెడ్ అండ్ దిస్ వన్ ఈజ్ గోయింగ్ టు బి ఇంటర్స్టీషియల్, అంటే one of the particle excess in the interstitial space. What is interstitial space? When we are going to be having something, the space left over between one particle to another particle, అంటే ఒక పార్టికల్ నుంచి ఇంకొక పార్టికల్కి కొంత స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటర్స్టీషియల్ స్పేస్ అంటాం. ఈ ఇంటర్స్టీషియల్ స్పేస్లో ఒక ఎక్స్ట్రా పార్టికల్ వచ్చి చేరడం వల్ల వచ్చే డిఫెక్ట్ని మనం ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్ అంటాం. ఈ రెండు డిఫెక్ట్లు కూడా మనకి కామన్లీ సీన్ ఇన్ నాట్ చార్జ్డ్ వన్ మాలిక్యులర్ సాలిడ్స్లో మనం చూడొచ్చు. ఇదే దాన్ని మనం షార్ట్ కీ అండ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్స్. షార్ట్ కీ అండ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్స్ ఏంటంటే అయానిక్ సాలిడ్స్లో వచ్చేటటువంటిది. ఇందాక ఎక్కడ కూడా నేను అయానిక్ ఛార్జ్ రాయలేదు, కానీ ఇక్కడ అయానిక్ ఛార్జ్ అనేది ఇక్కడ రాసే నేను. ఈ పర్టికులర్ సాలిడ్స్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఈ సాలిడ్స్లో మనకి ఏం జరుగుతుంది, we are going to be having charges there, but the charge is going to be creating some defect. So ikkada manam తీసుకుంటే short key defect first, short key defect, Frenkel defect. So we are going to be calling this short key defect. ఇక్కడ ఏం జరుగుతుంది మనకి,
ఒక క్యాటయాన్ మిస్ అయింది. జనరల్గా క్యాటయాన్ యానయాన్లో ఏది పెద్దది ఏది చిన్నది చెప్పాను నేను. క్యాటయాన్ ఈజ్ గోయింగ్ టు బి స్మాలర్, యానయాన్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్గర్. సో అందుకని ఏ అయాన్ దగ్గరికి జరిపినప్పుడు స్కిప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి క్యాటయాన్, ఎందుకంటే ద వన్ విచ్ ఈజ్ స్మాలర్. అందుకని ఈ పర్టికులర్ డిఫెక్ట్ ఎక్కడ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, క్యాటయాన్ సైజ్ ఎప్పుడైతే మనకి యానయాన్ సైజుకి ఒకేలా ఉంటుందో అక్కడ మనకి ఈ డిఫెక్ట్ కనిపించడం ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఈ క్యాటయాన్ మిస్ అయింది, ఈ మిస్ అయిన క్యాటయాన్ బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ యానయాన్ మిస్ చేసింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఈక్వల్ సైజెస్ కానీ ఉన్నప్పుడు ఇది కలుగుతుంది. ఇక్కడ కనుక సైజ్ డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కలుగుతుంది. సో ఈ రెండు డిఫెక్ట్లకి తేడా ఏంటి? దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ డిస్లొకేషన్ డిఫెక్ట్. దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ డిస్లొకేషన్ డిఫెక్ట్. ఏంటి డిస్లొకేషన్ డిఫెక్ట్ అంటే, ఒక చోట ఉండవలసినటువంటి అయాన్ అక్కడ ఉండకుండా వేరొక ప్లేస్లో ఉంటుంది. దాన్ని మనం డిస్లొకేషన్ డిఫెక్ట్ అని చెప్పి పిలుస్తాం. లేదంటే ద డిఫెక్ట్ విచ్ కాజెస్ బోత్ వేకెన్సీ అండ్ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ ఈజ్ గోయింగ్ టు బి ఫ్రంకెల్. సో ఈ ఫ్రంకెల్ డిఫెక్ట్ అనేది మనకి రెండు రకాలుగా క్వశ్చన్లు రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ద ఫ్రంకెల్ డిఫెక్ట్ ఈజ్ గోయింగ్ టు బి ద వన్ విచ్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ one cationic vacancy in one place and the same cation appears in another place in interstitial space so that it causes interstitial defect. అంటే ఈ పర్టికులర్ క్యాటయాన్ ఏదైతే మిస్ అయిందో అక్కడేమో వేకెన్సీ డిఫెక్ట్ని కలగజేస్తుంది. అదే క్యాటయాన్ ఇంటర్స్టిషియల్ స్పేస్కి వెళ్తుంది కాబట్టి అక్కడ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ని కలగజేస్తుంది. సో ఆ రకంగా ఉండవలసిన ప్లేస్లో కాకుండా వేరొక ప్లేస్లో ఉన్నటువంటి అయాన్ వల్ల కలిగే డిఫెక్ట్ని మనం డిస్లొకేషన్ డిఫెక్ట్ అని చెప్పి పిలుస్తాం. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, క్యాటయాన్ అనేది మిస్ అయింది. ఈ క్యాటయాన్ మిస్ అయినటువంటి ఛార్జ్ డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో ఆ ఛార్జ్ డిఫరెన్స్ని కవర్ చేయడం కోసం వేరొక ప్లేస్లో ఉన్న యానయాన్ అనేది మిస్ అవుతుంది. అలా మిస్ అయినటువంటి డిఫెక్ట్స్ని మనం షార్ట్కీ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు కాబట్టి షార్ట్కీ డిఫెక్ట్ అని, ఇక్కడ ఫ్రంకెల్ కనిపెట్టాడు కాబట్టి ఫ్రంకెల్ డిఫెక్ట్ అని, ఈ రెండిటికి కూడా మనం కామన్గా చెప్తాము. ఇక్కడ మనకి కామన్గా చెప్పాల్సినటువంటి ఒక ఎగ్జాంపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ గోయింగ్ టు షో బోత్ ఫ్రంకెల్ డిఫెక్ట్ అండ్ షార్ట్కీ డిఫెక్ట్? సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఏజీబీఆర్. రెండిటికి కూడా ఎగ్జాంపుల్ మనకి ఏజీబీఆర్ అనేదాన్ని మనం చెప్తాము. సో అందుకని కంపల్సరీ కూడా ఈ పర్టికులర్ డిఫెక్ట్ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకోండి. సో ఏజీబీఆర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. సో కామన్గా షార్ట్కీ డిఫెక్ట్ తీసుకుంటే కనుక ఆల్కలీ మెటల్ క్లోరైడ్స్ ఏదైతే ఉన్నాయో KCl, NaCl ఇటువంటివన్నీ కూడా మనకి ఈ షార్ట్కీ డిఫెక్ట్ని చూపిస్తాయి. whereas ఫ్రంకెల్ డిఫెక్ట్ తీసుకుంటే కనుక AgCl, AgBr, AgI ఇవన్నీ కూడా చూపిస్తాయి. సో ఇక్కడ చెప్పాను కదా కామన్గా ఎగ్జాంపుల్ వచ్చి AgBr, ఇక్కడ ఎగ్జాంపుల్, అక్కడ AgBr ఎగ్జాంపుల్. కానీ నార్మల్గా తీసుకుంటే కనుక ఆల్కలీ మెటల్ క్లోరైడ్స్ అండ్ హ్యాలైడ్స్ ఆర్ గోయింగ్ టు షో షార్ట్కీ డిఫెక్ట్. మన ట్రాన్సిషన్ మెటల్ హ్యాలైడ్స్ ఆర్ గోయింగ్ టు షో ఫ్రంకెల్ డిఫెక్ట్ బికాజ్ ఆఫ్ సైజ్ డిఫరెన్సెస్. ఓకే, ఆ రకంగా మనకి ఈ రెండు. ఇంకొన్ని పాయింట్స్ మనం తీసుకుంటే కనుక విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డిఫెక్ట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్? అంటే ఈ కింద ఇచ్చినటువంటి డిఫెక్ట్లో ఏ డిఫెక్ట్ వల్ల డెన్సిటీ ఎఫెక్ట్ అవ్వదు? ఎక్కడ అవ్వదు? వేకెన్సీ డిఫెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది మనకి ఒక అయాన్ ఒక మాలిక్యూల్ మిస్ అయిపోతుంది, అంటే డెన్సిటీ తగ్గుతుంది. సో డెన్సిటీ డిక్రీజెస్ డ్యూరింగ్ ద వేకెన్సీ డిఫెక్ట్. ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ ఉండాల్సినటువంటి కంటే ఒకటి ఎక్కువగా ఇంటర్స్టిషియల్ స్పేస్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాజింగ్ డెన్సిటీ టు ఇంక్రీజ్. తర్వాత షార్ట్కీ డిఫెక్ట్ తీసుకుంటే కనుక ఒక క్యాటయాన్ మిస్ అయింది, దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇంకొక ప్లేస్లో యానయాన్ మిస్ అయిపోతుంది. సో అందుకోసం డెన్సిటీ అనేది తగ్గుతుంది.
ఫ్రాంకెల్ డిఫెక్ట్లో ఏమవుతుంది, ఒక చోట మిస్ అయిన క్యాటయాన్ ఇంకో చోట ఎక్కడికి వెళ్లకుండా వేరొక ప్లేస్లో ఉంటుంది. సో అందుకోసం డెన్సిటీ విల్ నాట్ బి గెట్ ఎఫెక్టెడ్ ఇన్ ఫ్రాంకెల్ డిఫెక్ట్. డెన్సిటీ డిక్రీజెస్ ఇన్ షార్ట్ కీ డిఫెక్ట్ అండ్ ఆల్సో ఇన్ వేకెన్సీ డిఫెక్ట్. డెన్సిటీ ఇంక్రీజెస్ ఇన్ ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్. ఈ రకంగా మనకి డెన్సిటీ గురించి కూడా క్వశ్చన్ అడగొచ్చు. ఈ డిఫెక్ట్స్ని బేస్ చేసుకుని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంప్యూరిటీ డిఫెక్ట్. ఏం చెప్పాను ఇందాకంతా కూడా, ఒక క్యాటయాన్ మిస్ అవ్వడం, ఒక యానియాన్ మిస్ అవ్వడం, లేదంటే ఒక క్యాటయాన్ ఎక్స్ట్రా చేరుకోవడం, ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి కాంపౌండ్లో ఉన్న మాలిక్యూల్స్ మాత్రమే మారుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, ఏదైతే మనకి ఒక కొత్త ఎక్స్ట్రా పార్టికల్ వచ్చి చేరుతుందో ఆ పర్టికులర్ ఎక్స్ట్రా పార్టికల్ని మనం ఇంప్యూరిటీగా తీసుకుని దీన్ని ఇంప్యూరిటీ డిఫెక్ట్ అంటాం. సో కామన్గా మనం తీసుకుంటే కనుక NaCl ఈజ్ గోయింగ్ టు కామన్లీ హ్యావ్ స్ట్రాన్షియం క్లోరైడ్. సో సోడియం క్లోరైడ్కి స్ట్రాన్షియం క్లోరైడ్ అనేది జనరల్గా ఇంప్యూరిటీ కింద ఉంటుంది, లేదంటే AlCl3 ఇంప్యూరిటీ కింద ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ ఇంప్యూరిటీ ఏం జరుగుతుంది, సోడియం క్లోరైడ్ని నేను ఐసోలేట్ చేస్తున్నప్పుడు దాంట్లో కొంత స్ట్రాన్షియం అనేది ఉండిపోవడం వలన ఈ స్ట్రాన్షియం అనేది సోడియం ప్లేస్లో వచ్చి చేరుతుంది. సో దట్ వీఆర్ గోయింగ్ టు బి కాలింగ్ ఇట్ యాజ్ ఇంప్యూరిటీ డిఫెక్ట్. ఈ ఇంప్యూరిటీ డిఫెక్ట్ వల్ల మనకి జరిగేటటువంటి చేంజెస్ ఏమిటి? ఇప్పుడు X+ అనే ఒక క్యాటయాను Y+ అనే ఒక క్యాటయాన్తో ఎక్స్చేంజ్ అయిందనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ X+ క్యాటయాను Y+ క్యాటయాను, సో ఈ రెండు కూడా సేమ్ ఛార్జ్ ఉన్నాయి. సో అందుకని మనకి ఎక్స్ట్రాగా ఏమీ చేంజెస్ జరగవు. కానీ X+ అనే ఒక క్యాటయాను Z2+ అనే ఒక క్యాటయాన్ తోటి ఎక్స్చేంజ్ అయిందనుకోండి, అప్పుడు ఛార్జ్లో డిఫరెన్స్ వస్తుంది. సో ఈ ఛార్జ్ డిఫరెన్స్ రావడం వలన మనకి ఏం జరుగుతుంది? సో ఏం జరుగుతుంది అంటే కనుక, ఒక క్యాటయాన్ ఛార్జ్ ఇంకో క్యాటయాన్ ఛార్జ్తో కనుక సేమ్ బ్యాలెన్స్ అయిపోతే మనకి ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి మనం దీంట్లో, ఇక్కడ ఉన్నటువంటి X+ క్యాటయాన్లో Y+ క్యాటయాన్ మిస్ అయింది. సో X+ క్యాటయాను Y+ క్యాటయాను రెండు కూడా ఒకటే ఛార్జ్ ఉన్నాయి కాబట్టి X+ ప్లేస్లో Y+ వస్తుంది. అదే X+ క్యాటయాన్ ప్లేస్లో Z2+ క్యాటయాన్ ఇది మిస్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉండాల్సిన X+ ఛార్జ్ పోయింది. ఇప్పుడు ఇక్కడ X+ ఏం జరుగుతుంది, ఇది కూడా రీప్లేస్ చేసి Z2+. ఇప్పుడు రెండు ఛార్జెస్ కోసం ఇక్కడేమో వేకెన్సీ క్రియేట్ అవుతుంది, ఇక్కడేమో మనకి ఒక డిఫరెంట్ క్యాటయాన్ అనేది వస్తుంది. అంటే ఈ క్యాటయాన్ ఇంప్యూరిటీ వల్ల సేమ్ ఛార్జ్ అయితే కనుక మనకి ఏవైనా వేకెన్సీస్ రావు. లేదు, డై పాజిటివ్ క్యాటయాన్ యాక్టింగ్ యాజ్ ఇంప్యూరిటీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద ఇంప్యూరిటీ డిఫెక్ట్ ఈస్ గోయింగ్ టు బి మేకింగ్ ద వన్ వేకెన్సీ. లేదంటే ట్రై పాజిటివ్ అయితే కనుక అప్పుడు డబల్ వేకెన్సీస్ క్రియేట్ అవుతాయి. అంటే ఒక మోల్ ఆఫ్ యూని పాజిటివ్ NaCl మిక్స్డ్ విత్ 1 యూని పాజిటివ్ K+. సో నో మోర్ వేకెన్సీస్. అలా కాకుండా 1 మోల్ ఆఫ్ NaCl ఈజ్ గోయింగ్ టు బి మిక్స్డ్ విత్ Sr2+. అప్పుడు 1 మోల్ ఆఫ్ NaCl విల్ గెట్ 1 మోల్ ఆఫ్ వేకెన్సీ. ఎందుకంటే ఒక ప్లేస్లో Sr2+ ఉంటుంది, అది ఇంకొక ప్లేస్లో మనకి డెఫిషియన్సీ ఆఫ్ 1 క్యాటయాన్, అంటే ఒక వేకెన్సీ క్రియేట్ చేస్తుంది. అలా కాదు, Al3+ అనేది వేకెన్సీ క్రియేట్ చేసింది అనుకోండి, 3 పాజిటివ్ ఛార్జీలు, ఒకటే Na+ ఛార్జ్, అందుకని రెండు చోట్ల వేకెన్సీస్ క్రియేట్ చేస్తుంది. సో 2 మోల్స్ ఆఫ్ వేకెన్సీస్ కెన్ బి క్రియేటెడ్. ఆ రకంగా మనకి వేకెన్సీస్ గురించి కూడా క్వశ్చన్స్ అడగొచ్చు, ఇది ఇంపార్టెంట్. తర్వాత నాన్ స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్. సో నాన్ స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్లో మనకి ఏమేం చెప్పాను నేను, మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అండ్ మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్. సో దిస్ మెటల్ డెఫిషియన్సీ అండ్ మెటల్ ఎక్సెస్, ఈ రెండింటికి తేడా ఏంటి మనకి?
సో మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అంటే కనుక ఏదైతే మెటల్ అయాన్ పెరగడం వల్ల కలుగుతుంది అంటే క్యాటయాన్ పెరుగుతుంది. ఇక్కడేంటి మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ బికాజ్ ఆఫ్ ఎక్స్ట్రా క్యాటయాన్ ఆర్ ఇట్స్ గోయింగ్ బికాజ్ ఆఫ్ ఎక్స్ట్రా యానయాన్. సో అలా రెండు రకాలుగా మనకి మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ రావచ్చు. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ నుంచి ఏమైంది, ఒక యానయాన్ మిస్ అయింది. ఇక్కడ ఒక యానయాన్ అనేది మిస్ అయింది. ఈ యానయాన్ మిస్ అవ్వడం వలన ఈ ఛార్జ్ని బ్యాలెన్స్ చేయడం కోసం వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ గోయింగ్ టు బి కమ్స్ హియర్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెయింటైనింగ్ ద ఛార్జ్. ఇట్స్ కాల్డ్ యాజ్ ఎఫ్ సెంటర్. ఎఫ్ సెంటర్ అంటే అర్థం ఏంటి, మనకి ఉన్నటువంటి క్యాటయాన్స్లో అన్నీ అలాగే ఉన్నాయి, కానీ యానయాన్ ఏదైతే ఉందో అది మిస్ అయింది. యానయాన్ మిస్ అవ్వడం వల్ల వచ్చినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఒక ఎలక్ట్రాన్ అనేది అక్కడంతా కూడా మెయింటైన్ చేస్తుంది. ఆ మెయింటైన్ చేసేటటువంటి ఆ ఎలక్ట్రాన్ అన్న సెంటర్ని ఎఫ్ సెంటర్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ ఎఫ్ సెంటర్స్ వల్ల ఏమవుతుంది, కలర్ ఈజ్ గోయింగ్ టు బి డెవలప్డ్ ఫర్ ద పర్టిక్యులర్ సాలిడ్స్. ఆ డిఫెక్ట్ కలిగినటువంటి సాలిడ్స్కి మనకి కలర్ అనేది రావడం జరుగుతుంది. ఈ పర్టికులర్ దాంట్లో మనకి NaCl మనం మాట్లాడుకుంటే కనుక సోడియం క్లోరైడ్ని మనం ఎలా తయారు చేస్తాం, ఎవాపరేట్ చేయడం ద్వారా చేస్తాం. ఎప్పుడైతే క్రిస్టలైజ్ అవుతుందో డ్యూరింగ్ ద క్రిస్టలైజేషన్ మైట్ బీ సమ్ క్లోరైడ్ అయాన్ ఈజ్ ఎస్కేప్డ్ యాజ్ క్లోరిన్ గ్యాస్ అవ్వచ్చు కదా. chloride is going to be leaving the electron and it is going to be come out as ClCl. So Cl2 gas will be liberated. అలాగా క్లోరిన్ గ్యాస్ లిబరేట్ అయిపోవడం వలన ఒక స్పేస్ క్రియేట్ అయింది. అక్కడ ఆ గ్యాప్లో ఎలక్ట్రాన్ ఏదైతే క్లోరిన్ నుంచి వచ్చిందో అది అక్కడ చేరి అక్కడ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగ వచ్చేటటువంటి సెంటర్స్నే ఎఫ్ సెంటర్స్ అంటాం. ఇప్పుడు KCl కనుక వైలెట్ కలర్, LiCl కనుక పింక్ కలర్. ఈ కలర్స్ ఆఫ్ ద సాలిడ్స్ బికాజ్ ఆఫ్ ఎఫ్ సెంటర్స్. ఈ LiCl కానీ KCl కానీ వచ్చినటువంటి కలర్స్ దేనివల్ల వచ్చినాయి, ఆ పర్టికులర్ ఎఫ్ సెంటర్స్ వల్ల మాత్రమే వచ్చినాయి అనేది ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. LiCl KCl పింక్ కలర్, వైలెట్ కలర్. తర్వాత మెటల్ ఎక్సెస్ బికాజ్ ఆఫ్ క్యాటయాన్ ఎక్స్ట్రా. ఇక్కడ యానయాన్ తగ్గడం వలన మనకి మెటల్ ఎక్సెస్ కనిపించింది. ఇక్కడ మెటల్ ఎక్సెస్ అనేది మెటల్ అయాన్ ఎక్స్ట్రా ఉండడం వల్ల వచ్చింది. ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఏదైతే ఒక ఎక్స్ట్రా క్యాటయాన్ ఇక్కడ వచ్చి చేరిందో దాని వలన మనకి మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ వచ్చింది. జనరల్గా దీన్ని ZnO ఎగ్జాంపుల్ తీసుకుని మనం చెప్తాం. ఎప్పుడైతే ZnOని హీట్ చేస్తాం, మామూలుగా జింక్ ఆక్సైడ్ ఈజ్ కలర్లెస్, వైట్ ఇన్ కలర్, బట్ అపాన్ హీటింగ్ ZnO డెవలప్స్ ఎల్లో కలర్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది క్వశ్చన్ అడుగుతాడు. ఇది బికాజ్ ఆఫ్ ఎప్పుడైతే ZnOని మనం హీట్ చేస్తున్నామో ఆక్సిజన్ గ్యాస్ అనేది లిబరేట్ అయిపోతుంది. ఆ లిబరేట్ అయిపోయిన తర్వాత Zn2+ అయాన్స్ అనేవి అక్కడ మేక్ అయిపోతాయి. సో ఆ Zn2+ అయాన్స్ ఎక్సెస్ ఉండడం వల్ల రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్స్ వల్ల మనకి అది కలర్ డెవలప్ చేసుకుంటుంది. అది మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్లో మనం చెప్పుకునేటువంటి విషయం. తర్వాత మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్. అనదర్ వన్ ఈజ్ గోయింగ్ టు బి మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్. ఈ మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్ అంటే ఏంటి, ఎక్కడైతే మనకి మెటల్ అనేది తగ్గుతుంది, కొంత మెటల్ అనేది తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది, డ్యూరింగ్ ద ప్యాకింగ్ ఆఫ్ ద సాలిడ్ సమ్ ఆఫ్ ద మెటల్ మైట్ బి మిస్సింగ్, సో దట్ కాజెస్ ద మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్. ఇది జనరల్గా మనం హైడ్రోజన్ లెసన్లో మనకి హైడ్రేట్స్ ఉన్నాయి. సో మెటాలిక్ హైడ్రేట్స్ అన్నీ తీసుకుంటే కనుక Ni0.980 అని రాస్తాం. సో Ni0.980 అని రాస్తున్నాం, లేదంటే Fe0.960 అని రాస్తాం. ఇవన్నీ ఎందుకని వస్తున్నాయి మనకి, ఒక ఆక్సిజన్కి 2 ఐరన్లు ఉండాలి +2 ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి, కానీ అన్ని ఐరన్లు ఉండటం లేదు. దాంట్లో కొంత Fe2+ని Fe3+ బ్యాలెన్స్ చేస్తుంది, అలాగే Ni+2ని Ni+3 బ్యాలెన్స్ చేస్తుంది. అలా బ్యాలెన్స్ చేయడం వలన ఒక ఆక్సిజన్కి 1 నికెల్ ఉండాల్సిన బదులు
0.98 నికిల్ మాత్రమే సరిపోతుంది. దాన్నే మనం మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్ అని చెప్పి పిలుస్తాం. సో ద క్యాటయాన్ వేకెన్సీ యాక్చువల్గా X ప్లస్ ఈజ్ గోయింగ్ టు బి బ్యాలెన్స్డ్ బై క్యాటయాన్ విత్ హయ్యర్ వ్యాలెన్సీ. అదే చెప్తున్నాను ఇక్కడ Fe2+ ఒరిజినల్గా, కానీ Fe2+ డెఫిషియన్సీని బ్యాలెన్స్ చేయడం కోసం Fe ఎగ్జిస్టింగ్ ఇన్ Fe3+. సిమిలర్లీ హియర్ ఆల్సో Ni2+ ఈజ్ గోయింగ్ టు బి బ్యాలెన్స్డ్ బై Ni3+. సో ఈ రకంగా మనకి ఒక మెటల్ అనేది మిస్ అవ్వడం వలన వచ్చినటువంటి ఛార్జ్ బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇంకొక హయ్యర్ వ్యాలెన్సీ మెటల్ అయాన్ అనేది ఆ సాలిడ్లో ఉండి ఆ డిఫెక్ట్ని కవర్ చేస్తుంది. అందువలన వచ్చిన డిఫెక్ట్ని మనం మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్ అని చెప్పి పిలుస్తాం. సో ఇవన్నీ కూడా మనకి డిఫెక్ట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ప్లేస్ ఇన్ పర్టికులర్ సాలిడ్స్ ఇంపెర్ఫెక్షన్స్. Formula of nickel with metal deficiency defect in its crystal is Ni0.98O. The crystal contains Ni2+ and Ni3+ ions. The fraction of nickel existing as Ni2+ ion in crystal is. ఎప్పుడైనా సరే NaCl అంటే charge of cation is equal to charge of anion. ఒక charge of cation is equal to charge of anion. సో అది మనకి తెలిసినటువంటి కామన్ బేసిక్ పాయింట్ ఇన్ ఏ అయానిక్ సాలిడ్. ఇప్పుడు ఈ అయానిక్ సాలిడ్లో తీసుకుంటే మనకి ఏంటి ఇక్కడ ఉండాల్సింది NiO. ఇక్కడ తీసుకుంటే కనుక ఇది +2 ఇది -2, అప్పుడు అసలు ప్రాబ్లమే లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, Ni0.98O అంటే ఇది మనకి ఏం చూపిస్తుంది, మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్ అని చెప్పి తెలిసిపోతుంది. ఈ మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్లో ఏం చెప్పాం మనం, ఉండాల్సినటువంటి వ్యాలెన్సీ కంటే కూడా హయ్యర్ వ్యాలెన్సీ మెటల్ అయాన్ అనేది ఆ పర్టికులర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని అది సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో నేను రాయాల్సింది ఏంటి, క్యాటయాన్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు యానయాన్ ఛార్జ్. ఇక్కడ క్యాటయాన్స్ ఏమేమి ఉన్నాయి మనకి, Ni2+, Ni3+. Ni2+ ఉంది, Ni3+ ఉంది. ఇప్పుడు టోటల్గా ఉండాల్సిన 98, ఎందుకంటే ఒక ఆక్సిజన్కి ఒక 0.98 ఈజీగా ఉండడం కోసం 100 తీసుకుందాం. అంటే 100 ఆక్సిజన్స్ తీసుకుంటే మనకి 98 నికెల్సే ఉంటాయి. ఆ 98 నికెల్లో కొన్ని Ni2+, కొన్ని ఏమో Ni3+. అందుకని Ni2+ని నేను ఈ తక్కువ ఉంటాయి కాబట్టి ఇది X అనుకుంటాను, ఇది 98 - X అనుకుంటాను. అంటే ఆల్రెడీ తెలుసు కదా Ni3+ తక్కువ ఉండాలి, ఎందుకంటే ఒక 2-3 తక్కువైనాయి కాబట్టి. సో దీన్ని ఏమో 98 - X అంటున్నాను, దీన్ని X అంటున్నాను. ఇప్పుడు మనకు తెలిసినటువంటిది ఏంటి, ఛార్జ్ ఆఫ్ క్యాటయాన్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఆఫ్ యానయాన్. ఛార్జ్ ఆఫ్ యానయాన్ ఎంత, -2. ఇక్కడ మ్యాగ్నిట్యూడే అవసరం మనకి, ఛార్జ్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో 2 × 100 ఆక్సిజన్స్కి ఈచ్ యానయాన్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ 2, దట్స్ వై 200. ఇప్పుడు ఇక్కడ మనకి నికెల్ 2+ తీసుకుంటే ఛార్జ్ 2 × 98 - X ప్లస్ ఇక్కడ నికెల్ 3 తీసుకుంటే ఇది 3X. అర్థమైంది కదా, ఛార్జ్ ఆఫ్ 2+ క్యాటయాన్ ఇంటూ నెంబర్ ఆఫ్ నికెల్, ఛార్జ్ ఆఫ్ Ni3+ అయాన్ 3 ఇంటూ నెంబర్ ఆఫ్ Ni3+ ఎంత అనుకుంటున్నాం, X. సో ఇప్పుడు 2 × 98 ఎంత అవుతుంది, 196 - 2X + 3X ఈజ్ ఈక్వల్ టు 200. సో -2X + 3X ఎంత, 196 - X ఈజ్ ఈక్వల్ టు 200. సో X ఈజ్ ఈక్వల్ టు 200 - 196 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ అడుగుతుందండి Ni2+ అయాన్స్ ఎంత ఫ్రాక్షన్ ఉంది. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి X వాల్యూ ఎంతది, 4 ఈజ్ గోయింగ్ టు బి ద వాల్యూ ఆఫ్ Ni3+. కానీ అక్కడ అడుగుతుందండి Ni2+. సో Ni2+ ఈజ్ ఈక్వల్ టు 96 - 4 ఈజ్ ఈక్వల్ టు 94. ఇక్కడ మనకు అడుగుతుందండి ద ఫ్రాక్షన్ ఆఫ్ నికెల్ ఎగ్జిస్టింగ్. సో ఫ్రాక్షన్ అడుగుతున్నారు, ఎన్ని అడగట్లేదు. సో ఫ్రాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం,
Ni2 plus fraction is equal to 24. Total how much? 98 into 100 అవసరం లేదు, పర్సంటేజ్ కాదు కదా. సో 94/98. ఇట్స్ గోయింగ్ టు బికమ్స్ అరౌండ్ 0.96. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేషన్ ఎఫ్ఈతో ఇచ్చిన ఎన్ఐతో ఇచ్చిన ఇదే రకమైన క్యాలిక్యులేషన్. ఓకే, నెక్స్ట్, the correct statement regarding the defects in crystalline solids is Frenkel defects decrease the density of crystalline solid. ఇందాక ఆల్రెడీ నేను స్టేట్మెంట్స్ ఇచ్చాను మీకు. నేను Frenkel defect decrease the density of crystalline solid. డిఫెక్ట్ ఏం చేస్తాను చెప్పాను? డెన్సిటీ నాట్ చేంజెస్. ఎందుకంటే డిస్లొకేషన్ డిఫెక్ట్, ఇక్కడ నుంచి క్యాటయాన్ మిస్ అయ్యి ఇంకో చోట కనిపిస్తుంది. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. Frenkel defect is a dislocation defect. It's a correct statement. Frenkel defect is found in halides of alkaline metals. నేను ఎక్కడ చెప్పాను Frenkel defects అనేది? AgCl, AgBr, AgI. సో ఇది షార్ట్ కీ డిఫెక్ట్. షార్ట్ కీ డిఫెక్ట్ హ్యావ్ నో ఎఫెక్ట్ ఆన్ ద డెన్సిటీ ఆఫ్ ద క్రిస్టలిన్ సాలిడ్. ఇది రాంగ్. ఎందుకంటే ఒక క్యాటయాన్ మిస్ అయితే ఇంకో యానియన్ మిస్ అయిపోతుందని చెప్పాను కాబట్టి అక్కడ డెన్సిటీ తగ్గిపోతుంది. సో అందుకని స్టేట్మెంట్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఇంతకు మించి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం ఉండదు కూడా. నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? డెన్సిటీ డిక్రీజెస్ ఇన్ కేస్ ఆఫ్ క్రిస్టల్స్ విత్ షార్ట్ కీ డిఫెక్ట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. డెన్సిటీ డిక్రీజెస్ ఇన్ క్రిస్టల్స్ ఆఫ్, ఇట్స్ కరెక్ట్ ఓన్లీ. ఇప్పుడే చెప్పుకుంటున్నాం, ఒక క్యాటయాన్ మిస్ అయితే ఒక యానియన్ మిస్ అవుతుంది. NaCl is insulator, silicon is semiconductor, silver is conductor, quartz is piezoelectric crystal. ఇవన్నీ కూడా మనకి స్టేట్మెంట్స్ గివెన్ ఇన్ టెక్స్ట్ బుక్. సాలిడ్ NaCl is insulator, correct. Silicon is semiconductor, correct. Silver is conductor, correct. Quartz is piezoelectric crystal. Piezoelectric అంటే ఫోర్స్ వల్ల అది ఎలక్ట్రిసిటీని ఫోర్స్ చేస్తే దాన్ని piezoelectric అంటాం. Frenkel defect is favored in those ionic compounds in which sizes of cation and anions are almost equal. యాక్చువల్గా ఇదేంటంటే కొంత కాంట్రవర్సీ ఉన్నటువంటి స్టేట్మెంట్. Fe 0.98 హ్యాజ్ నాన్ స్టాయికోమెట్రిక్ మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్. సో ఇది కూడా తప్పే, ఎందుకంటే ఇక్కడ యానియాన్ తక్కువగా ఉంది, మెటల్ కాదు. ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ ఇవ్వడం, Fe 0.98, కన్ఫ్యూజన్, మన స్పీడ్లో చదివేస్తామని చెప్పి అలా ఇచ్చాడు. ఇది కంపల్సరీ రాంగ్, ఎందుకంటే Fe 0.98 హ్యాస్ మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్, కానీ Fe 0.98 ఈజ్ హ్యావింగ్ మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్, డెఫిషియన్సీ డిఫెక్ట్ కాదు. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ మాత్రం మనకు కొంచెం కాంట్రవర్షియల్, ఎందుకంటే AgBr ఏదైతే నేను రెండిటికి ఎగ్జాంపుల్ చెప్పానో అది ఆల్మోస్ట్ సేమ్ సైజు, కానీ మిగిలినటువంటివి ఆల్మోస్ట్ సేమ్ సైజే కాదా అంటే అది కన్ఫామ్గా ఇలా అని చెప్పలేం. కాబట్టి కొంతమంది కాంట్రడిక్ట్ చేశారు, అందుకని రెండు ఆన్సర్లు కూడా ఇవ్వడం జరిగింది, సి అండ్ డి. అది డిఫెక్ట్స్కి సంబంధించి. తర్వాత మిగిలినటువంటి ప్రాపర్టీస్ అంటే కండక్టివిటీకి సంబంధించిన ప్రాపర్టీస్, ఆ తర్వాత మనకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఈ రెండు కూడా మనకి టెక్స్ట్ బుక్లో సాలిడ్స్ సంబంధించి ఇచ్చాడు. సో మొదటిగా మనకి కండక్టర్స్. ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్. సో ఈ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని మనం కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్, అంటే ప్రతి సాలిడ్ని కూడా మనం మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చు: కండక్టర్స్, సెమీ కండక్టర్స్, అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద లాస్ట్ వన్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్సులేటర్స్. సో దీన్ని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం బ్యాండ్ థియరీ. కండక్షన్ బ్యాండ్, వాలెన్సీ బ్యాండ్
రెండు కూడా ఓవర్లాప్ అయిపోయి ఉంటే ఈజీగా ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ జరుగుతాయి కాబట్టి వాటి యొక్క కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, వాటిని కండక్టర్స్ అంటాం. ఇక్కడ ఏదైతే మనకి గ్యాప్, ఫర్బిడెన్ గ్యాప్ అంటాం బిట్వీన్ ద కండక్షన్ బ్యాండ్ అండ్ ద వ్యాలెన్సీ బ్యాండ్. కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్సీ బ్యాండ్ చాలా ఎక్కువ గ్యాప్ ఉండడం వలన ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ జరగవు. సో వాటికి ఏ రకమైన కండక్టివిటీ ఉండదు, వాటిని ఇన్సులేటర్స్ అంటాం. ఏదైతే మనకి సెమీ కండక్టర్స్ ఉన్నాయో చాలా తక్కువ ఫర్బిడెన్ గ్యాప్ ఉంటుంది. ఈ పర్టికులర్ సెమీ కండక్టర్స్కి కొంత కండక్టివిటీ అనేది మీడియం, ఇంటర్మీడియట్గా ఉంటుంది. అందుకనే వీటిని సెమీ కండక్టర్స్ అంటే హాఫ్ కండక్టర్స్ అని చెప్పి పిలుస్తున్నాం మనం. సో ఇక్కడ ఈ పర్టికులర్ కండక్టివిటీని బేస్ చేసుకుని మనం కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ ఈ మూడు రకాల పదాలు ఇచ్చాం. ఇక్కడ కండక్టర్స్ అంటే మెటాలిక్ కండక్టర్స్ బికాజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, దే ఆర్ యాక్టింగ్ యాజ్ కండక్టర్స్. దాంట్లో మనకి ఏ కాంట్రవర్సీ లేదు. సో ఏదైతే ఇన్సులేటర్స్ ఉన్నాయో దానికి చాలా గ్యాప్ ఉంది, అందుకని అవి చేయట్లేదు. సెమీ కండక్టర్స్ ఈ ఒక్క దాంట్లో మాత్రం we can able to increase the conductivity of the semiconductors by doing the process called doping. డోపింగ్ అనే ప్రాసెస్ చేయడం ద్వారా సెమీ కండక్టర్స్ యొక్క మెయిన్గా ఎగ్జాంపుల్ సిలికాన్, జెర్మేనియం, ఇవి రెండు కూడా మనకు సెమీ కండక్టర్స్కి ఎగ్జాంపుల్. ఈ సెమీ కండక్టర్స్ యొక్క కండక్టివిటీని మనం డోపింగ్ ప్రాసెస్ ద్వారా పెంచడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎలా పెంచొచ్చు, ఆ డోపింగ్ అంటే ఏంటి? ఎడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీస్, యూజువల్గా హయ్యర్ వ్యాలెన్సీ టు లోవర్ వ్యాలెన్సీ, హయ్యర్ వ్యాలెన్సీ నుంచి లోవర్ వ్యాలెన్సీని యాడ్ చేయడం ద్వారా మనం డోపింగ్ ప్రాసెస్ చేస్తాం. ఆ డోపింగ్ ప్రాసెస్ ద్వారా మనకి ఇక్కడ కండక్టివిటీ అనేది పెరుగుతుంది. ఆ కండక్టివిటీ ఏదైతే పెరుగుతుందో ఈ కండక్టివిటీని పెంచడం అనేది ప్రాసెస్ని డోపింగ్ ప్రాసెస్ అని చెప్పి పిలుస్తాం మనం. సో ఈ డోపింగ్ ప్రాసెస్లో మనం సిలికాన్, జెర్మేనియం తీసుకుని దేనివల్ల డోపింగ్ జరిగింది, ఆ డోపింగ్ జరగడం వలన ఏం జరిగిందో అదే రెండు రకాల కండక్టర్స్ మనకు వస్తున్నాయి. పీ టైప్ సెమీ కండక్టర్స్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. ఇక్కడ పీ టైప్ సెమీ కండక్టర్ తీసుకుంటే కనుక సిలికాన్ ఈజ్ గోయింగ్ టు బి డోప్డ్ విత్ గ్యాలియం. ఇక్కడ ఏం జరుగుతుంది, హయ్యర్ వ్యాలెన్సీ టు లోవర్ వ్యాలెన్సీ. అంటే సిలికాన్ యొక్క వ్యాలెన్సీ ఎంత, 4A గ్రూప్. సో అంటే మనకి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. గ్యాలియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ వల్ల, అంటే సిలికాన్ ఈజ్ డోప్డ్ విత్ గ్యాలియం, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇక్కడ ఒక హోల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ హోల్నే మనం పాజిటివ్ ఛార్జ్ కింద తీసుకుంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఈ పాజిటివ్ హోల్లోకి వెళ్ళని ట్రై చేస్తుంది, ఇక్కడ ఉన్నది ఈ పాజిటివ్ హోల్లోకి వెళ్ళని ట్రై చేస్తుంది, ఇక్కడ ఉన్నది ఈ పాజిటివ్ హోల్లోకి. అంటే ఒక పాజిటివ్ హోల్ క్రియేట్ అవ్వడం ద్వారా ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఆ పాజిటివ్ హోల్లోకి వెళ్తుంది, ఆ తర్వాత ఇంకొక పాజిటివ్ హోల్ నుంచి ఆ ఎలక్ట్రాన్ వెళ్తుంది. ఇలా ఒక ఎలక్ట్రాన్ పాజిటివ్ హోల్లో వెళ్ళడం వలన ఏదైతే ఇప్పటివరకు కండక్టివిటీ తక్కువగా ఉందో ఆ కండక్టివిటీ అనేది పెరిగి ఇంకొంచెం ఎక్కువ కండక్టివిటీ చూపిస్తుంది. సో దాన్నే మనం సెమీ కండక్టర్ బై డోపింగ్ ఈజ్ గోయింగ్ టు బి పీ టైప్ సెమీ కండక్టర్. పీ టైప్ సెమీ కండక్టర్ అని చెప్పి పిలుస్తాం. అదే ఇంకొకటి ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఇదేంటి, లోవర్ వ్యాలెన్సీ టు హయ్యర్ వ్యాలెన్సీ. లోవర్ వ్యాలెన్సీ ఉన్నదాన్ని హయ్యర్ వ్యాలెన్సీతో డోపింగ్ చేయడం వలన
మనకు వచ్చేటటువంటి కండక్టివిటీ ఏదైతే ఉందో అది ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటాం. ఇప్పుడు ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ తీసుకున్నట్లయితే కనుక ఏమి జరుగుతుంది? ఇప్పుడు ఒక సిలికాన్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మధ్యలో ఒక ఫాస్ఫరస్ వేసాం. సో సిలికాన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 4. ఫాస్ఫరస్ వ్యాలెన్సీ ఎంత? 5. సో ఏదైతే ఈ ఎక్స్ట్రా 5th ఎలక్ట్రాన్ ఉందో ఆ 5th ఎలక్ట్రాన్ వల్ల కండక్టివిటీ అనేది పెరుగుతుంది. అంటే నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజింగ్ ద కండక్టివిటీ, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటే తక్కువ వ్యాలెన్సీ ఉన్నటువంటి ఎలిమెంట్ని ఎక్కువ వ్యాలెన్సీ ఉన్నటువంటి ఎలిమెంట్తో డోపింగ్ చేయడం వలన ఏం జరుగుతుంది? ఎన్ టైప్ ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ క్రియేట్ అవుతుంది. అది ఎన్ టైప్ సెమీ కండక్టర్ని ఫామ్ చేస్తుంది. వెరాజ్ పీ టైప్ సెమీ కండక్టర్ ఇది ఎలా ఫామ్ అవుతుంది? ఒక హయ్యర్ వ్యాలెన్సీని లోవర్ వ్యాలెన్సీ ఎలిమెంట్తో డోపింగ్ చేయడం వలన మనకి వచ్చేటటువంటి పాజిటివ్ హోల్ ఏదైతే ఉందో అది మనకి కండక్టివిటీని పెంచుతుంది. దాన్ని పీ టైప్ సెమీ కండక్టర్ అని చెప్పి పిలుస్తాం మనం. ఓకే, సో ఇది ఈస్ గోయింగ్ టు బి పీ టైప్ సెమీ కండక్టర్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ సెమీ కండక్టర్స్. నెక్స్ట్ వన్, మ్యాగ్నెటిజం. సో మ్యాగ్నెటిజం అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు ఇంకొక వస్తువుని ఆకర్షించుకునేటటువంటి స్వభావాన్నే మ్యాగ్నెటిజం అని చెప్పి పిలుస్తాం. సో ఈ మ్యాగ్నెటిజంలో మనకి టోటల్గా పారామ్యాగ్నెటిజం, డయామ్యాగ్నెటిజం, ఫెర్రో, ఫెర్రీ, యాంటీఫెర్రో. పారామ్యాగ్నెటిజం, డయామ్యాగ్నెటిజం, ఫెర్రో, ఫెర్రీ, యాంటీఫెర్రో. సో పారామ్యాగ్నెటిజం decided by unpaired electrons. If it is having any unpaired electrons, it's paramagnetic. No unpaired electrons, it's diamagnetic. So ferro, ferri, antiferro depends on domains of tiny magnets. అంటే ఒక మెటల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మ్యాగ్నెట్స్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాగ్నెటిక్ యొక్క డొమైన్స్ ఏ రకంగా అరేంజ్ అవుతాయి, ఆ అరేంజ్మెంట్ని బేస్ చేసుకుని మనకి ఈ ఫెర్రీ, ఫెర్రో, యాంటీఫెర్రో అనేటటువంటి 3 మ్యాగ్నెటిజమ్స్ కలిగి ఉంటాయి. ఇక్కడ ఏవైతే ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మాట్లాడుకుంటే విచ్ ఈస్ గోయింగ్ టు బీ హ్యావింగ్ వీక్ అట్రాక్షన్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ పారామ్యాగ్నెటిజం. సో ఆక్సిజన్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. అలా కాకుండా డయామ్యాగ్నెటిజం ఏ రకమైనటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్ లేకుండా ఆల్ ఆర్ పెయిడ్ అప్, ఆల్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే కనుక అది డయామ్యాగ్నెటిక్. ఇప్పుడు ఇంకా మిగిలినటువంటి 3 ఇక్కడ అన్ని మెటల్స్ యొక్క మ్యాగ్నెటిక్ డొమైన్స్ అన్నీ కూడా ఒకేలాగా అరేంజ్ అయినాయా లేకపోతే డిఫరెంట్గా అరేంజ్ అయినాయా అనేది బేస్ చేసుకుని మనకి 3 రకాలుగా డొమైన్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నీ కూడా ఒకేలాగా చూడండి, ఇక్కడ అన్ని డొమైన్స్ కూడా ఒకేలాగా ఉంటాయి. దే ఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ద పర్మనెంట్ మ్యాగ్నెట్స్. They are going to be strongly attracted in external magnetic field. Strongly attracted in external magnetic field. So their all domains are going to be in same direction. అంటే మనం ఒకవేళ అటు ఇటు అయినా సరే ఒక మ్యాగ్నెట్ తీసుకురాగానే మొత్తం డొమైన్స్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్లోకి వచ్చేస్తే కనుక వాటిని మనం ఫెర్రో మ్యాగ్నెటిక్ అని చెప్పి పిలుస్తాం. లేదు ఎగ్జాంపుల్ ఐరన్, కోబాల్ట్, నికెల్. తర్వాత యాంటీఫెర్రో, ఇవేంటివి? ఫెర్రో మ్యాగ్నెటిక్. అన్ని డొమైన్స్ ఒకటే ఉండి ఫెర్రో మ్యాగ్నెటిక్. అలా కాకుండా ఒక డొమైన్ పైకి ఒక డొమైన్ కిందకి, ఒక డొమైన్ పైకి ఒక డొమైన్ కిందకి ఇలా ఉంటే కనుక దీన్ని యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్.
సో ఇవి రిపెల్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రిపల్షన్ చూపిస్తాయి. MnO, MnO2, Mn2O3 ఆల్ మ్యాంగనీస్ ఆక్సైడ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ యాంటీ ఫెర్రో. తర్వాత ఫెర్రీ మ్యాగ్నెటిక్. ఈ ఫెర్రీ మ్యాగ్నెటిక్లో ఏమవుతుంది, అన్ఈక్వల్. ఇప్పుడు చూడండి, రెండు పైకి ఉన్నాయి, ఒకటి కిందకు ఉంది, రెండు పైకి ఉన్నాయి, ఒకటి కిందకు ఉంది, అంటే అన్ఈక్వల్గా డొమైన్స్ ఉన్నాయి. అలా అన్ఈక్వల్గా డొమైన్స్ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ని ఫెర్రీ మ్యాగ్నెటిక్ అంటాం. సో దే ఆర్ గోయింగ్ టు బి వీక్లీ అట్రాక్టెడ్. సో Fe3O4 హెమటైట్ అండ్ మెగ్నీషియం ఫెర్రేట్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్ ఫర్ దిస్ పర్టికులర్ ఫెర్రీ మ్యాగ్నెటిక్. సో ఈ రకంగా ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, ఏ టెక్స్ట్ బుక్లో అయితే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడో ఆ అన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఇంపార్టెంట్. తర్వాత ఇది టెక్స్ట్ బుక్లో మనకి మెన్షన్ చేయలేదు, కానీ బ్రాగ్స్ ఈక్వేషన్ మనకి బోర్డ్ ఎగ్జామ్స్లో, అంటే ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో చెప్తున్నాను నేను, బోర్డ్ ఎగ్జామ్ టెక్స్ట్ బుక్స్లో మాత్రం ఇది మెన్షన్ చేసాడు. మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఫర్ 5 మార్క్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ అండ్ 8 మార్క్ వీఆర్ గోయింగ్ టు గెటింగ్. సార్ 4 or 8 మార్క్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిపెండింగ్ అపాన్ సో ఏ ఏరియాలో ఇచ్చాడు అనేది. సో ఈ బ్రాగ్స్ ఈక్వేషన్లో మనకి ఉండాల్సినటువంటిది ఏమిటి? సో ఎప్పుడైతే ఒక రేని మనం ఒక సాలిడ్లోకి పంపించేమో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్టెండింగ్, అంటే ఏదైతే ఇక్కడ జరిగి మళ్ళీ డైఫ్రాక్ట్ అవుతుంది. రెండవ రే అనేది కొంత దూరం ప్రయాణించి డైఫ్రాక్ట్ అవుతుంది. ఈ రెండింటినీ కూడా మనం ABD, ACD ఈ ట్రయాంగిల్స్, ఫస్ట్ plane of metal, second plane of metal is having the distance d, small d, and we are going to have in triangle ABD, sin theta తీసుకుంటే గనక this is going to be BD by AB or BA. సో తీసుకోవచ్చు. అలాగా BD, సో therefore BD is equal to AB sin theta. దీన్ని రీరైట్ చేసుకుంటే కనుక BD is equal to D sin theta, ఎందుకంటే దీని డిస్టెన్స్ని మనం D అని పిలిచాం. సో అందుకని AB ప్లేస్లో నేను D అని పెట్టచ్చు. సిగ్మా అనదర్ ABC ట్రయాంగిల్ sin theta is equal to BC by AB, therefore AB sin theta. సో n lambda is equal to BC plus BD, which is D sin theta plus D sin theta. n lambda is equal to 2D sin theta. సో ఇది మనకి ఏదైతే మనం ఎక్స్రేని మనం డైఫ్రాక్ట్ చేస్తున్నామో, అంటే ఒక సాలిడ్ని ఎనలైజ్ చేయడం కోసం ఒక రేని దాంట్లో పాస్ చేస్తున్నామో, ఆ రే యొక్క వేవ్ లెంత్ ఇంటీజర్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 2D sin theta. విచ్ ఆర్డర్ వేవ్ లెంత్ వీఆర్ యూజింగ్ ఇట్ and what distance it is traveling, this is going to be having in same frequencies we are going to be having. That's what n lambda is equal to 2D sin theta అనేది మనకి బ్రాగ్స్ ఈక్వేషన్. ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ తర్వాత మనకి వేరియస్ అయానిక్ సాలిడ్స్, మనకి చాలా రకాల అయానిక్ సాలిడ్స్ ఉన్నాయి. ఈ అయానిక్ సాలిడ్స్ అన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసినటువంటి అట్లీస్ట్ ఎగ్జాంపుల్స్. సో దీంట్లో మొట్టమొదటిగా చాలా ఇంపార్టెంట్ రాక్ సాల్ట్ స్ట్రక్చర్. రాక్ సాల్ట్ స్ట్రక్చర్ అంటే NaCl. NaCl ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ రాక్ సాల్ట్, టేబుల్ సాల్ట్. సో ఏ పేరైనా పిలవచ్చు. దీన్ని స్పెషల్గా అంటే FCC అని మనం అంటాం, కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ స్పెషల్ రాక్ సాల్ట్ స్ట్రక్చర్. సో రాక్ సాల్ట్ స్ట్రక్చర్ అంటే సంథింగ్ స్పెషల్ FCC. ఏంటి ఆ సంథింగ్ స్పెషల్ FCC అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక Cl మైనస్ అయాన్ ఫార్మ్స్ FCC ఆర్ CCP లాటిస్ అండ్ Na ప్లస్ ఆక్యుపైస్ ఆల్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్. అంటే Na ప్లస్ అయాన్స్ ఎక్కడ ఉంటాయి, మనకి ఆక్టాహైడ్రల్ వాయిడ్స్లో ఉంటాయి. ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఏం చెప్పాం మనం, టోటల్గా 4 ఆక్టాహైడ్రల్ వాయిడ్స్. ఎందుకని, ఒకటేమో బాడీ సెంటర్లో, మిగతావన్నీ కూడా ఎడ్జ్ సెంటర్స్లో. అన్నీ కలిపితే మనకి ఎన్ని వస్తున్నాయి, 4. ఎందుకంటే ఒక బాడీ సెంటర్ది ఒకటి, ఎడ్జ్ సెంటర్లో ఏంటి మనకి అవుట్ ఆఫ్ 12, 12 into 1/4, 3, 3 plus 1, 4. That's what we discussed. They are going to be having Na plus Cl minus. ఇవి ఆక్టాహైడ్రల్ వాయిడ్స్లో ఉంటాయి కాబట్టి మనకి 4 ఆక్టాహైడ్రల్ వాయిడ్స్లో ఉంటాయి. తర్వాత రేషియో ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ is 6:6. 1 Na plus surrounded by 6 Cl minus,
1Cl minus surrounded by 6Na plus. అందుకని కోఆర్డినేషన్ నెంబర్ 6:6 టైప్ క్రిస్టల్ అంటాం. ఫార్ములా ఆఫ్ ద సాల్ట్ ఈజ్ AB. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, Na6Cl6 అని ఎప్పుడు రాయం. ఎప్పుడైనా సరే ఏ అయానిక్ కాంపౌండ్కైనా సరే ఫార్ములా రాస్తాం. సోడియం క్లోరైడ్ అంటే Na ప్లస్ Cl మైనస్ NaCl రాస్తాం. సో అందుకని ఫార్ములా వెయిటే చెప్తాం తప్పితే ఎప్పుడైనా సరే మొత్తం ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా చెప్పం. ఎగ్జాంపుల్ NaCl, KCl, NaBr. NaClకి తీసుకుంటే మనకి 1 యూనిట్ సెల్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 NaCl. సో 1 యూనిట్ సెల్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 4 into 58.5, 234 యూనిట్స్. ఇది మనకి అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి రిగార్డింగ్ NaCl. తర్వాత CsCl స్ట్రక్చర్. CsCl ఈజ్ గోయింగ్ టు బి cesium chloride. సో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ BCC లాటిస్. సో BCC లాటిస్ అంటే ఒక Cl మైనస్ 6 cesium, లేదంటే కనుక ఒక CS ప్లస్ 8 Cl మైనస్. అంటే కోఆర్డినేషన్ నెంబర్ అంతా 8:8. సో cesium ions occupy the body center and surrounding you are having Cl minus. సో రివర్స్లో కూడా మనం చూసుకోవచ్చు. సో ఫార్ములా ఆఫ్ ద సాల్ట్ ఈజ్ CsCl. అదర్ ఎగ్జాంపుల్స్ ఆల్ హ్యాలైడ్స్ ఆఫ్ cesium. సో మిగతా cesium హ్యాలైడ్స్ అన్నీ కూడా ఇదే రకమైనటువంటి ఛాన్సెస్ ఆఫ్ షోయింగ్ ద బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. ఇక్కడ నేను Cl మైనస్ పెద్దగా రాశాను, సో cesiums రాశాను. సో లేదంటే మనం cesium ప్లస్ రాసుకుని ఇలా 8. So cubic lattice Cs plus surrounded by 8. And it is going to be 8:8 we are having. Next, fluoride structure. So fluoride structure lo manaki em unnayi? Example is going to be UO2, THO2. The best example every time they are asking is CaF2. So ikkada fluoride structure తీసుకుంటే calcium ions form FCC lattice. అంటే కాల్షియం ఏమో FCCని ఫామ్ చేస్తాయి. ఫ్లోరైడ్ అయాన్స్ ఆక్యుపై టెట్రాహైడ్రల్ వాయిడ్స్. అంటే అర్థం ఏంటి? కాల్షియం అయాన్స్ FCC అంటే 4, టెట్రాహైడ్రల్ వాయిడ్స్ అంటే 8. అంటే కాల్షియం అయాన్స్ ఏమో 4 ఉంటే ఇవేమో 8 ఉంటాయి. సో ఇప్పుడు 4 కాల్షియంలకి 8 ఫ్లోరైడ్స్ ఉంటాయి కాబట్టి CaF2 విల్ బి ద ఫార్ములా. ఇది ఫ్లోరైడ్ స్ట్రక్చర్ అని చెప్తాం. తర్వాత యాంటీ ఫ్లోరైడ్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఆక్సైడ్ అయాన్స్ ఫామ్ FCC లాటిస్ అండ్ లిథియం అయాన్స్ ఆక్యుపై ఆల్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్. సో FCC లాటిస్ అంటే ఇక్కడ ఏమవుతుంది 4. సో లిథియం అంటే కనుక టెట్రాహైడ్రల్ వాయిడ్స్ 8. సో ఇప్పుడు ఇక్కడ లిథియం టు ఆక్సైడ్ అయాన్స్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ 8:4 అండ్ వీ విల్ బి గెటింగ్ ద Li2O. సో అదర్ ఎగ్జాంపుల్స్ ఆర్ Na2O, K2O. సో ఈ రకంగా ఫ్లోరైడ్ స్ట్రక్చర్, యాంటీ ఫ్లోరైడ్ స్ట్రక్చర్ ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. ఇన్ కాల్షియం ఫ్లోరైడ్ హ్యావింగ్ ద ఫ్లోరైడ్ స్ట్రక్చర్ ద కోఆర్డినేషన్ నెంబర్స్ ఫర్ కాల్షియం అయాన్స్ అండ్ ఫ్లోరైడ్ అయాన్స్. ఇందాక మనం చూసినట్టు Ca2+ ఎన్ని ఉంటాయి దీనికి సరౌండింగ్ టు? టోటల్ 8 we are supposed to get F minus. అదే ఒక F మైనస్ తీసుకుంటే మనకి 4 Ca2+ చాలు. ఎందుకంటే వీటిని బ్యాలెన్స్ చేయడం కోసం 4. అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 8 and 4. సో ఒక కాల్షియంకి 8 ఫ్లోరైడ్స్ కావాలి ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ దెమ్. ఒక ఫ్లోరైడ్కి అంటే 8 ఫ్లోరైడ్స్కి 4 కాల్షియం సరిపోతున్నాయి. సో అందుకని కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ గోయింగ్ టు బి డిఫర్డ్ ఫర్ దట్ ఫ్లోరైడ్ స్ట్రక్చర్ అండ్ యాంటీ ఫ్లోరైడ్ స్ట్రక్చర్ డిపెండింగ్ అపాన్ వాట్ సాలిడ్స్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్, వాట్ అయాన్స్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. ఏమి అయాన్స్ ఉన్నాయి, ఆ అయాన్స్ చుట్టూ ఎన్నెన్ని క్యాటయాన్సా ఎన్నెన్ని యానయాన్సా
మార్పును బట్టి మనకి ఆ పర్టికులర్ ఏదైతే కోఆర్డినేషన్ నెంబర్ అడుగుతాడో అది మారుతుంది. మనం ఏమేం కోఆర్డినేషన్ నెంబర్లు చెప్పుకున్నాం? NaCl కోఆర్డినేషన్ నెంబర్ is 6:6. CSCl coordination number is 8:8. Whereas fluoride CaF2 coordination number is going to be differed. For calcium it is 8, for fluoride it is 4. Anti-fluoride తీసుకుంటే గనక for lithium it is going to be 4, for oxide it is going to be 8. సో ఆ రకంగా కోఆర్డినేషన్ నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి ఈ పర్టికులర్ స్ట్రక్చర్స్లో. A solid compound XY has NaCl structure if the radius of the cation is 100 pm and the radius of the anion will be. ఇక్కడ XY as NaCl structure అంటున్నాడు. సో NaCl స్ట్రక్చర్ ఏం చెప్తున్నాం మనం? రాక్ సాల్ట్ స్ట్రక్చర్ అని చెప్తున్నాం. సో రాక్ సాల్ట్ స్ట్రక్చర్లో మనకి తీసుకుంటే గనక ఇది క్యూబ్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక Na+ ఉంటే ఇక్కడ ఒక Na+ ఉంటే ఇక్కడ ఒక Cl- ఉంటుంది, అంతే కదా. ఫేస్ సెంటర్లో ప్లస్ కార్నర్స్లో రెండు కూడా చెప్పుకున్నాం మనం. ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ ఆర్ ఆక్యుపైడ్ బై సోడియం అయాన్స్. సో క్లోరైడ్ అయాన్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ FCC. సో ఇది మనం చెప్పుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నాడు? XY is going to be the radius of the cation is 100 picometer. అంటే ఏదైతే మనకి క్యాటయాన్ ఉందో ఇది 100 picometer ఉన్నదంట. సో ద రేడియస్ ఆఫ్ ద anion విల్ బీ. సో దీంట్లో మనకు కావాలనుకున్నప్పుడు NaCl కోఆర్డినేషన్ నెంబర్ 6 అండ్ ఇట్స్ లిమిటింగ్ రేడియస్ రేషియో 0.52 మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏ పర్టికులర్ వాల్యూతో తీసుకున్నప్పుడు మనకి లిమిటింగ్ రేడియస్ రేషియో 0.52 వస్తుంది, అలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదంటే R/R is equal to 0.52. సో దే ఆర్ గివెన్ cation, సో 100 picometer, whereas anion is R 0.52. సో R is equal to 100/0.52. సో 100/0.52 వాల్యూ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఆన్సర్. ఎందుకంటే మనకి NaCl లిమిటింగ్ రేడియస్ రేషియో వాల్యూ వాడు ఇచ్చాడు. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్ చేసేయచ్చు. 100/0.52. సో ఇట్స్ గోయింగ్ టు బి అరౌండ్ 192 we are going to be getting. So they given 241. So the next question is, a solid compound XY has NaCl structure. If the radius of the cation is 100 picometer, the radius of the anion will be. So NaCl game structure ఉంటుంది మనకి FCC structure. ఓకే, సో దీనికి సంబంధం లేదు, కానీ మనకి లిమిటింగ్ రేడియస్ రేషియో ఫర్ NaCl హౌ మచ్ యూ టేకెన్? 0.414. సో ఇక్కడ ఏది ఇచ్చాడు? క్యాటయాన్ ఇచ్చాడు 100, యానియాన్ సైజ్ కనుక్కోమంటున్నాడు 0.414. సో R ఈజ్ ఈక్వల్ టు 100/0.414. సో 0.414 క్యాలిక్యులేషన్ చేస్తే కనుక 100/0.414. సో 241.54, 241.5. సో ఈ రకంగా ఈ పర్టికులర్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ లిమిటింగ్ రేడియస్ రేషియోస్. సో ఇవి కూడా మనకి ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్సే. సో అది మనకి సాలిడ్ స్టేట్ నుంచి ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ని డిస్కస్ చేశాను. అలాగే మిగిలిన ఏవైతే పాయింట్స్ దానికోసం కావాలో అవి కూడా డిస్కస్ చేశాను. సో దీనికి సంబంధించి ఒక DPP అప్లోడ్ చేశాను. సో ఆ DPPలో మీకు కావలసినటువంటి ఏవైతే ఎక్స్ట్రా క్వశ్చన్లు ఉన్నాయో దానికి ఏదైనా మీకు డౌట్ ఉంటే హింట్స్ కూడా అప్లై చేశాను. సో ఆ హింట్స్ని బేస్ చేసుకుని మీరు దానిలో డిరైవ్ చేసుకోవచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంటే. సో ఈ సాలిడ్ స్టేట్ లెసన్లో మనకి చాలా ఈజీగానే క్వశ్చన్స్ వస్తున్నాయి, చూసారు కదా. ఏవి కూడా టఫ్ క్వశ్చన్స్ ఏమీ లేవు. సో అందుకోసం మీరు ఈజీగా
చేసేయచ్చు. కానీ డెన్సిటీ క్యాలిక్యులేషన్ మాత్రం కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఏ క్యూబ్ రూట్ చేయాలి మనం. సో ఆ క్యూబ్ రూట్ చేసేటప్పుడు టైం వేస్ట్ అవుతుంది. అందుకోసం డెన్సిటీ క్యాలిక్యులేషన్ అనేది ఇస్తే అప్పుడు అది మనం లాస్ట్లోనే సాల్వ్ చేయాలి కానీ ఫస్ట్లో వద్దు. ఎందుకంటే టైం ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత మన టెన్షన్ వచ్చి ఆన్సర్ వచ్చినా రాకపోయినా ఏదో టాలీ చేసి పెట్టేస్తాం. సో మిగిలిన అన్ని క్వశ్చన్స్ కూడా ఏమి టైం వేస్ట్ అవ్వో, డైరెక్ట్గా ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఒక్క డెన్సిటీ క్వశ్చన్ మాత్రం కొంచెం, డెన్సిటీ అడిగితే ప్రాబ్లం లేదు కానీ ఏ అడిగినప్పుడు మాత్రం క్యూబ్ రూట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకోసం ఆ ఒక్క క్వశ్చన్ గురించి ఆలోచించండి. మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా 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 ఈజీగా ఉన్నాయి. అందుకని మనకి చాలా ఈజీగా మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి చాప్టర్. సో అందుకని మీ అందరూ కూడా ఈ పర్టికులర్ సాలిడ్ స్టేట్ని కాన్సన్ట్రేట్ చదివి సో మీరు నీట్లో ఆ క్వశ్చన్ కంపల్సరీ ఆన్సర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.